నమస్కారం సార్. నమస్కారం శర్మ గారు, మీతో మాట్లాడటం చాలా ఆనందంగా. ఇప్పుడు అంతేగా అనేది మోస్ట్ పాపులర్. కరెక్ట్. అంటే ఇప్పుడు మామూలుగా 1 year 3 ఏళ్ల పిల్లల అమ్మాయి కూడా బాగా గుర్తుపెట్టేది. అసలు ఈ అంతేగా మీకు ఎలా కనెక్ట్ అయింది? అసలు ఎలా మిమ్మల్ని రవి ఆయన ఈ తరం డైరెక్టర్ కదా, మిమ్మల్ని ఎలా అనిల్ రావిపూడి గారు అంటే ఇది నేను షేర్ చేశాను. అనిల్ రావిపూడి ప్రోగ్రెసివ్ థింకర్. అతను ఏంటంటే పెద్దవాళ్ళు ఎందుకు గౌరవం ఉన్న ఒక వ్యక్తి. తను దృష్టిలో జంజాల గారు, ఈవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కలిపితే అనిల్ రావిపూడి నా దృష్టి. అంటే అతనికి చిన్నతనంలో చూసిన కొన్ని సినిమాలు హార్డ్ కోర్ కామెడీ ఫ్యాను అట్లా అనమాట. సో తను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు కనెక్ట్ అయ్యాడు. తర్వాత జంజాల గారి హాస్యోత్సవం ప్రతి సంవత్సరం నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఆయన పోయి ఇప్పటికి 22 ఏళ్ళు అయితే 23 ఏళ్ళు. ఒక తెలంగాణ స్టేషన్ పీక్లో ఉన్నప్పుడు తప్ప మిగతా అంతా 21 ఏళ్ళు నేను చేశాను అనమాట. ఆయన్ని పిలవటం కలవటం అలా జరిగింది. రాజాది గ్రేట్ అప్పుడు 1-2 సార్లు పిలిచి మాట్లాడారు మామూలుగా, జస్ట్ లైక్ దట్. అంటే మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ దానికి ఏవో చిన్న చిన్న సజెషన్స్ కావాల్సి వచ్చి పిలిచారు ఆయన. చేసేసాను. ఈ F2 ముందర షూటింగ్ అప్పుడు, అంటే ముందు స్టోరీ అప్పుడు నాకు ఫోన్ చేశారు. సార్ ఒకసారి కలుద్దామా మనం అంటే, సరే కలుద్దామని ఒక స్టార్ హోటల్లో ఎక్కడో చెప్పాడు. వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఈ ఫ్రిక్షన్, ఇది ఈ కథ. మీరు మీ మిస్సెస్ ఇద్దరు ట్రైనర్స్ కదా, అందులో మీ ఇద్దరం స్పెషాలిటీ ట్రైనర్స్. ఈ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ దీని మీద పైగా భార్యాభర్తలు ఏమండి, నేషనల్ ట్రైనర్స్ ఏమండి, అలాంటి వర్క్షాపులు చేస్తామని అతను తెలుసు. కాబట్టి కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దిస్ సబ్జెక్ట్ అంటే నేను చెప్పానట్టు. భార్యాభర్తలని నాకు తెలిసి చెప్పి ఆయన ఆల్రెడీ కథ తెలుసు, చిన్న చిన్న పాయింట్స్ నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను. అయిపోయిన తర్వాత ఇద్దరం లంచ్ చేసాం. లంచ్ చేశాక మీరు ఈ సినిమాలో వేషం వేయాలి అన్నాడు. నేను ఎంతకీ నాజర్ వేషం వేశారు కదా లాస్ట్, కొంచెం మంచి చెప్పే వేషం, అదేమో అని చిన్నపాటి ఆశపడ్డాను నేను. అంటే అనుకున్నాను నేను అట్లా. ఆయన అన్నాడు, తమన్నాను మెహరీన్ ఫాదర్ వేషం వేయాలి మీరు అన్నారు. నాకు భార్యాభర్తని తెలుసు కానీ కథ స్ట్రక్చర్ తెలియదు. పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు, ఓకే అనుకున్నా. ఈ సినిమాలో ఒకటే డైలాగ్ ఉంటుంది అన్నాడు. డైలాగ్ ఒకటే ఉంటుందండి. ఒక్క డైలాగేనా అన్నా నేను. అంటే ఒకటే డైలాగు పదే ఉంటుంది అన్నాడు అని ఇట్లా చెప్పాడు. చెప్పగానే ఫస్ట్ మై రియాక్షన్ వాజ్ నో. నా మనసులో అతను చెప్పలేని వెంటనే నో అనుకున్నా. ఎందుకు అనంటే నేను ఇప్పటిదాకా ప్రొటోగానిస్ట్ క్యారెక్టర్స్ వేసాను, ప్రధాన పాత్రలే వేశాను. కామెడీ వేషాలు ఎక్కువ వేయలేదు. స్టేజ్ మీద ఎప్పుడైనా జంజాల గారి నాటకాలు వేయటం అది వేరే, స్కిట్స్ వేయటం అది వేరే, కానీ తెర మీద ఎప్పుడు నేను కామెడీ వేషం వేయలేదు. సీరియల్లో వేసినా, సినిమాలో వేసినా హీరో పాత్ర లేదా ప్రధానమైన హీరోయిన్ తండ్రి పాత్ర ఇట్లాంటి వేషాలు వేసాను తప్ప ఇలాంటివి చేయలే. జనం ఏమన్నా తప్పుగా అనుకుంటారా అని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే యాజ్ ఎ స్పీకర్ నేను కళాశాలకు వెళ్తా, ఇక్కడికి వెళ్తానని చెప్పి. అంటే అప్పటిదాకా మిమ్మల్ని చూసిన విధానం వేరు, మారుతుంది. నాకేమన్నా అది తేడా వస్తుందా, ఒక కామెడీ రోల్ వస్తుందా అని భయపడి ఎన్పెక్డ్ వేషం అంటే నాకు నెగటివ్గా అనిపిస్తోందండి. కాలేజ్కి వాటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఏమైనా గొడవ చేస్తారేమో అని ఇలా నేను ఆలోచిస్తున్నాను అన్నట్టు చెప్పబోతే అతను చెప్పాడు, నాకు కమీడియనే కావాలనుకుంటే కమీడియన్ని పెట్టుకుంటాను, నాకు కామెడియన్ వద్దు, మీలా చదువుకుని బాగా ఉండి సాఫ్ట్గా ఉండే ఒక వ్యక్తి భార్య అని చెప్తే ఆయన వినే వ్యక్తి కావాలి అని ఒక జీవిస్ వచ్చి షేర్ చేశాడు నాకు. పెళ్ళైన ఫస్ట్ 20 ఏళ్ళు భర్త ఏం చెప్తే భార్య వింటుంది. మీరు గమనించండి, 20 ఏళ్ళు దాటిన సంసారంలో భార్య అని చెప్తే భర్త అదే వింటాడు. ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించాడు, క్రియేటివ్గా ఆలోచించి మీకు మంచి పేరు వస్తుంది సార్ అని. ఇంకా నేను ఆలోచించాల. రియల్లీ నేను చెప్తానండి, అతను విజను చాలా గ్రేట్ విజన్. అతనికి డైలాగ్ హిట్ అవుతుందని ఫస్ట్ నుంచే తెలుసు. కథ మొత్తం దీని మీదే ప్లాన్ చేశాడు చేయడం. దీంతో పాటుగా హీ టోల్డ్ మీ వెరీ క్లియర్లీ, మీరు నెక్స్ట్ తరానికి పరిచయం అవుతారండి గ్యారంటీగా అన్నాడు. నేను ఫస్ట్లో అంత అనుకోలేదు. ఏదో అంటే మరి వాగటం అలవాటే, స్టేజ్ ఎక్కి ఒప్పించడం కోసం ఇవన్నీ అలవాటైపోయి అక్కడ ఒకటే డైలాగ్ చెప్పాలి ఏంట్రా అని అనుకున్నాను నేను. బట్ 1-2 సీన్లు అవ్వగానే చుట్టూ ఉన్న మన యూనిట్ మెంబర్స్ వీళ్ళు నవ్వటం స్లోగా అట్లా, దెన్ ఐ థాట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, రియల్లీ వండర్ఫుల్ ఈ నెక్స్ట్ తరానికి కంప్లీట్ నేను కనెక్ట్ అవ్వడానికి యాజ్ ఎ సినిమా యాక్టర్. పీపుల్ నో మీ యాజ్ ఎ టెలివిజన్ యాక్టర్. కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి దానికి చాలా హెల్ప్ అయిందండి. థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి. అంటే టెలివిజన్ యాక్టర్గా చాలామందికి తెలుసు. అలాగే ముద్దమందారము, 2 జడ్ల సీత, 4 స్తంభాల ఆట ద్వారా కొన్ని జనరేషన్స్కి తెలుసు. అనిల్ రావిపూడి అన్నట్లుగా ఇప్పుడు ఈ సినిమా ద్వారా అంతేగా డైలాగ్ తోటి మీరు ఆయన అన్నట్టుగా ఈ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్స్ కూడా కనెక్ట్ అయిపోయారు సార్. సో మనం వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ ఇనఫ్ టు అనిల్ రావిపూడి. 100% సార్. నేను అందుకే చెప్తాను, నేను ఆయన హాస్య బ్రహ్మ, ఈయన యువహాస్య బ్రహ్మ అంటారు. ఇద్దరు నా జీవితానికి వెలుగునిచ్చారని చెప్తాను నేను. అంటే జంధ్యాలే ఇతర రూపంలో మళ్ళీ మిమ్మల్ని పిలిచాడేమన్నట్టు. 100% సార్, 100%. ఏమండి ఒకటి చెప్తాను, గురుపాదాన్ని పట్టుకున్నవాడు
గురువు ఏ ముఖంలో ఉన్నా ఎక్కడైనా మళ్ళీ వస్తారు. అదే గురుపాదాన్ని పట్టుకున్నవాడు జీవితంలో చెడిపోడు. నాకు గురు అనుగ్రహం పర్మనెంట్గా ఉంది, ఇది నేను ఫీల్ అవుతాను. జంజాల గారితో నేను 3 సినిమాలు యాక్ట్ చేశాను. ముద్దమందారం, 4 స్తంభాలాట, 2 జల్లు సీత. నిజానికి ఆయన ఉండమని చెప్పారు నన్ను కంటిన్యూ చేయమని. నేనే భయపడి నేను సీఏ చదువుకుందామని నా నిర్ణయం, వారు తప్పులేదు. అదే అదే కానీ ఆ 3 సినిమాలో ఎంత హెల్ప్ చేశారు, నాకు హెల్ప్ చేసినాయంటే తర్వాత నేను లేటర్ టెలివిజన్ ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, యాక్టర్ అయినా, నేను ఎడిటర్ అయినా, రైటర్ అయినా ఆయన ప్రభావం నా మీద పట్టడం. అదే మీరు నమ్మరు, ఇది 4 స్తంభాలట్లో ఒక సీన్ ఉంటుంది. ఈ అమ్మాయి పూర్ణిమని నరేష్ ప్రేమించుకుంటారు, వాళ్ళకి ఏదో ఎఫ్ఐఆర్ వస్తుంది, అమ్మాయి గర్భవతి అవుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలియదు, నా ఒక్కడికే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి డిసిషన్ తీసుకుంటాను. స్నేహితుడు ప్రేమించిన అమ్మాయి, వదిలేసిన అమ్మాయి, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి డెసిషన్ తీసుకుంటాను. తీసుకున్నప్పుడు ఈ విషయం తెలిసి మా చెల్లెలు రోహిణి క్యారెక్టర్, ఇప్పుడంతా మదర్ క్యారెక్టర్ ఇస్తుంది, అంతా ఒక బ్యాచ్. రోహిణి క్యారెక్టరు మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుందండి. అన్నయ్య ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది. తనకు తెలుసు, ఒక తులసి మొక్క కంచెగా నిలబడదాం అనుకున్నది ఒక సీన్ కాంటెంట్. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో అంత భారీ, హార్డ్లీ నాకు 20 ఏళ్ళు కూడా లేవండి 4 స్తంభాలు. 82వ సంవత్సరం మేలో రిలీజ్ అయింది అది. 22 ఏళ్ళు కూడా లేవు నాకు, 21 ఏళ్ళు. నేను ఆ అమ్మాయితో యాక్ట్ చేస్తున్నాను. అన్ని టైట్ క్లోజప్స్, ప్రొఫైల్స్, సజెషన్స్, అసలు చాలా హృదయంగా తీశారు ఆయన. అది తీసినప్పుడు ప్రతిసారి నేను డైలాగ్ చెప్పడం, స్లో స్లో స్లో, టైం తీసుకో, స్లో 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 అని ఆయన చెప్పారు. ఇది నా చెవులో మంత్రోపదేశం. అది ఎంత అయిందంటే, నేను నిన్నగాక మొన్న మా దేనికి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియో చేస్తున్నప్పుడు నేను స్పీడ్గా వెళ్తున్నా అనే భావన నాకు కలిగి, జంజాల గారు మళ్ళీ స్లో 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 అన్న ఫీలింగ్ నాకు ఇవాటి దాకా వస్తుంది. ఇది యథార్థం, ఎగ్జాగరేషన్ కాదు. ఎందుకంటే ఆకలి మీద ఉన్నవాడికి చేపల కూర ఎవడైనా పెడతాడు. చేపలు పట్టను నేర్పించిన వాడే గురువు. జీవితాంతం ఆకలి అనేది ఎరక్కుండా చేసినవాడు. అంతే కదా. నా గురువు నా మీద కానీ, నరేష్ మీద కానీ, రాజన్ ప్రసాద్ గారి మీద కానీ, లేకపోతే కోట, సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం, సుత్తివేలు, ఇలా ఎవరు అందరూ బహుముఖ ప్రజ్ఞాశాలు ఒక్కొక్కళ్ళు. వీళ్ళు శ్రీలక్ష్మి గారు, పూర్ణిమ, తులసి, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఏవి లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. ప్రతి వాళ్ళకి కూడా. అందుకే కోట గారు అంటూ ఉంటారు, ఆయన మెతుకులు తిని మేము అక్షరం బతికి, ఆయన అక్షరాలు మింగి మేము లక్షలు సంపాదించామంటాడు. ఆయన మెతుకు మీకు బతుకునిచ్చిందండి. అలా అంతే కదండి. అట్లా ఎట్లా అంటే ఆయన నెవర్ బిహేవ్డ్ లైక్ ఒక వీళ్ళు ఆర్టిస్టులు, నేను డైరెక్టర్ అన్నట్టు చూడలేదట. అన్నీ తనే నేర్పించారు. నేను ఎప్పుడు నా జీవితంలో సేమ్ థింగ్ నా ఫ్రెండ్స్ నరేష్ కానీ, రాజన్ ప్రసాద్ గారు కానీ, లేకపోతే పూర్ణిమ కానీ, తులసి కానీ, వీళ్ళందరూ కూడా అదే మాట చెప్తారు. ఎప్పుడు కూడా జంజాల గారి ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ లాంగ్ ఉండేలాగా గురు సాక్షాత్కారం వచ్చింది నాకు. సో ఆ విధంగా మీకు మరో జంధ్యాలే అనిల్ రావిపూడి రూపంలో మళ్ళీ వచ్చారు, మీకు కనెక్ట్ అయ్యారు, సినిమాలకు కనెక్ట్ అయ్యారు. ఈ నెక్స్ట్ తరాలకి, ఈ తరాలకు కూడా కనెక్ట్ అయినట్టు మొత్తం మామూలుగా కాదు, ఇది సెకండ్ ఇన్నింగ్స్ కంప్లీట్లీ. అతను అనిల్ రావిపూడి 10 సినిమాల్లో మీరు ఉంటున్నారా ఆల్మోస్ట్? లేదండి, నేను F2, F3 2 సినిమాలే చేశాను నేను. ఓకే. తను ఇందా చెప్పా కదా, చాలా తెలివిగల దర్శకుడు, స్ట్రక్చర్డ్గా ఆలోచించే దర్శకుడు తను. ఓకే. తన పాత్రకు కావాలంటేనే తను చూస్తాడు. నేనెప్పుడు అనిల్ గారిని నాకు వేషం ఉందని అడగల, ఆయన వేషం లేదని చెప్పలా. వేషం ఉంటే వాళ్ళు ఎవరో కాంటాక్ట్ చేస్తారు, లేకపోతే మేము వీఆర్ స్టిల్ బెస్ట్ ఫ్రెండ్స్. అదివే అడగడం అనేది ఎప్పుడూ లేదు కదా, మీకు అలవాట్లేదు? నాకు అలవాట్లేదు సార్. ఆ పాత్ర ఎంతవరకు ఇప్పుడు మీకు ఒకటే డైలాగ్ అయినా కానీ అంతేగాని సినిమా అంతా అదే ఉన్నప్పటికీ కూడా అది సినిమాలో ఒకటే డైలాగ్ గుర్తుంది జనానికి కూడా. అవునండి. సినిమా అంతా పాటలు ఉండొచ్చు, సీన్లు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, కానీ కామన్ మ్యాన్ తన్ని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు నాలో. అసలు ఎత్తదాకా వెళ్ళిందంటే అఖిల భారత పురుష సమాఖ్య అధ్యక్షుడు అని, మొగుళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ అని, అట్లా మహిళా భార్యాబాధితుల సంఘం అట్లా అని ఎన్నో మీమ్స్ వచ్చి, అంతేగాని అలా ఈ ఐటీలో జాబ్లు చేసే యంగర్ జనరేషన్కి, చిన్నపిల్లలకి అందరికీ కనెక్ట్ అవ్వడం జరిగిందనమాట. తర్వాత మీరు జంధ్యాల టాపిక్ లేకుండా మనం ఈ బండి ముందుకెళ్ళదు, మన మాట జీవితమే లేదు సార్ అసలు. జంధ్యాల ప్రసాదం కదా. జంధ్యాల గారు మిమ్మల్ని మెడ్రాస్ నుంచి వెళ్ళొద్దు, చాలా భవిష్యత్తు ఉంది, ఇప్పుడు నువ్వు సినిమాల్లోకి వస్తున్నావు, అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, మంచి పేరు వస్తుంది, నీకు స్టార్డమ్ వస్తుంది అన్న టైంలో ఆయన మాట వినకపోవడం తప్పని మీకు ఎప్పుడు అనిపించలేదా? అప్పుడప్పుడు అనిపిస్తుందండి. ఎందుకనంటే మన కాంపిటీటర్స్ వాళ్ళు వస్తున్న పాపులారిటీని బట్టి అనిపించడం మానవ సహజం. కానీ నాకేమనిపించిందంటే, లాంగ్వేజెస్లో ఇలా ఎదిగేవాడినేమో నేను ఇదివరకు,
ఇప్పుడు గచ్చిబౌలిలో విస్తరించాను అనిపిస్తుంది. విస్తరించారు, ఎదుగుదల అంటే ఇంకొక రకంగా మీరు డెవలప్ అయ్యారు, ఇంకొక ఫీల్డ్లో డెవలప్ అయ్యారు. నేను టెలివిజన్ అనే ఒకటి పట్టుకోగలిగాను కదా సార్. అవును, టెలివిజన్ పట్టుకోబట్టి నేను నిర్మాతనయ్యాను, దర్శకుడిని అయ్యాను, రచయితనయ్యాను, ఎడిటర్ని అయ్యాను, 14 నందులు తీసుకోగలిగాను, అక్కినేని నాగేశ్వరరావు గారితో సీరియల్ చేయగలిగాను, సంగీతం శ్రీనివాసరావు గారిని నా సీరియల్కి మ్యూజిక్ చేయగలిగాను, బాలు గారు లాంటి వాళ్ళు నాతో యాక్ట్ చేయగలిగారు, మా మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు నాతో నటించగలిగారు, ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము వాళ్ళ పార్టీకి కావాల్సిన ఫిలిమ్స్ చేశాను, కార్పొరేట్ ఫిలిమ్స్ చేశాను, అడ్వర్టైజ్మెంట్ ఫిలిం చేశాను. ఒక ప్రపంచం మొత్తం చూడగలిగాను నేను. అలాంటి అక్కడ ఉంటే చూడలేమని కాదు, అదే ప్రతిదీ మన మంచిగా అనుకోవటం ఊరుకోవటం అంతే. విధి ఉంటుంది కదా, అది డ్రైవ్ చేస్తుంటుంది. సో మీరేంటంటే ఆయన జంధ్యాల గారు అన్నట్లుగా ఇక్కడ కంటిన్యూ వెళ్ళొద్దు, ఇక్కడ ఉండమని ఉంటే ఇంకొక రూపంలో ఉండేవాళ్ళు. అంటే ఆయన విజువలైజ్ చేశారండి. అప్పుడు ఏమైందంటే తెలుగు సినిమాలో యువ పాత్రలు తక్కువే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మీరు గమనించండి, ముద్దమందారం, సీతాకోకచిలుక, సప్తపది, జయగంటలు 4 ఒకే సమయంలో వచ్చిన లవ్ స్టోరీస్, విభిన్నమైన ప్రవృత్తులు కలిగిన లవ్ స్టోరీస్. సంగీతం గారు జయగంటలు తీస్తే, విశ్వనాథ్ గారు సప్తపది తీస్తే, భారతీరాజా గారు సీతాకోకచిలుక తీస్తే, జంధ్యాల గారు ముద్దమందారం తీశారు. విశేషం ఏంటంటే ఈ 4టికి మాట రాసింది జంధ్యాల గారే. ఒకేసారి రిలీజ్ అయిన 4 ప్రేమ కథల్లో అందులో తను డైరెక్ట్ చేసుకునే ఒక సినిమా మీద కూడా పక్షపాతం చూపించకుండా అన్నిటికీ సమన్యాయం చేయగలిగిన రైటర్ ఆయన. అయితే నాకేమైంది, ఇది 4 స్తంభాల ఆట 2 వచ్చినాయి, బ్రహ్మాండంగా గిట్టాయి. తర్వాత ఏమైపోతామని భయం పట్టుకుంది, ఒకవేళ రాకపోతే. ఇప్పుడు నరేష్ ఉన్నాడండి, నరేష్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, తన సస్టైనబిలిటీ ఉంది, పాపులారిటీ ఉంది. విజయనిర్మ గారి సన్ అంటే తనకి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, కృష్ణ సపోర్ట్ ఉంది, కృష్ణ గారి సపోర్ట్. అతను కూడా టాలెంటెడ్, తను అలా ఉంది. తను అక్కడ మద్రాసులో పుట్టి పెరిగాడు, టాలెంటెడ్, ఆల్రెడీ ఫైనాన్షియల్ గారు ఇచ్చి వాళ్ళిద్దరు సపోర్ట్. నేను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, అటు ఇటు ఇప్పుడు అవ్వలేదు, బ్రహ్మాండంగా నేను కూడా వాళ్ళంత స్టార్ని ఉంటే ఇట్లా అంటే మామూలుగా ఇప్పుడైనా నాకేం మీకుండే గుర్తింపు మీకు, నాకుండే గుర్తింపు నాకే ఉంది కదా. విశ్వనాథ్ గారి సినిమా ఆడియన్స్ విశ్వనాథ్ గారికి ఉంటారు, జంధ్యాల గారి సినిమా ఆడియన్స్ జంధ్యాల గారికి ఉంటారు, రాఘవేంద్రరావు గారు ఉంటారు, రాజమౌళి గారు రాజమౌళి. సో ఎవరి ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు, నాకంటూ నా ఆడియన్స్ ఉన్నారు నాకు. కానీ ఏంటంటే నేను కష్టపడి ఎదిగాను, అదే సునాయాసంగా అయితే ఎదగలేదు నా జీవితం. తర్వాత మీరు మల్టీ రంగాల్లో ప్రయాణం చేసినప్పటికీ కూడా ప్రతిచోట మీరు ఆ వృత్తిని ప్రేమించారు, అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు, మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఫుల్గా ఉన్నారు. 100% సార్, అందులో మాత్రం తేడా లేదు. వ్యక్తిగా నేను ఏ రోజు నా గురించి నేను బాధపడలే. నష్టాలు వచ్చినాయి, లాభాలు వస్తాయి, ఒక్కోసారి ఫౌంటైన్ లాంటి జీవితం, ఒకసారి పైన ఉంటాం, ఒకసారి కింద ఉంటాం. అవును, మనం ఎలా అయితే నీరు తన స్వభావాన్ని వదలదో పైన కిందన, మనిషిగా మనం కూడా మన స్వభావాన్ని వదలం. అది కామన్గా అలా పట్టుకున్నందుకు మీరు అన్నట్టు ఇందాక మీ ఇంట్రడక్షన్లో 4 దశాబ్దాలైనా సెలబ్రిటీ స్టేటస్ అవునో కాదో నాకు తెలియదు, కానీ జనం మనసులో చిన్న పీట అయితే వేసుకున్నాను. ఇప్పుడు 2024లో కూడా మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూలు అడుగుతున్నారు, చేస్తున్నారు అంటే మీరు జనంలో ఉన్నట్టే కదా. కరెక్ట్. లేకపోతే ఎందుకు అడుగుతారు, అడగరు కదా, ఎందుకు పిలుస్తారు అంటే అంతేగా తరాలను కనెక్ట్ చేస్తే అంతకుముందు జనరేషన్స్ వాళ్ళు కూడా ఇంతకు ప్రదీప్ గారు ఏం చేస్తున్నారు, ప్రదీప్ గారితో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది కదా, ఒకసారి ఆయనతో మనం ఏదైనా ఇంటరాక్షన్ చేస్తే బాగుంటుంది కదా అనిపించడం. అంటే నాకు దానికి పబ్లిక్తో నేను ఎప్పుడూ టచ్ పోగొట్టుకోలేదు సార్. అవును, మీడియాతో కూడా పోగొట్టుకోలేదు. నేను ఎవ్వరు మీరు ఇప్పుడు అడిగారు అనుకోండి, నేను ఇది నా అదృష్టం, నేను ఇక్కడ రావటం అనుకుంటా తప్ప నేనేంటి వీళ్ళకి వచ్చేది ఏంటి అని అనుకోలే. త్రికరణ శుద్ధిగా చెప్తున్నా. త్యాగరాయ కాన్సెప్ట్లో ఒక ఫంక్షన్ వాళ్ళు పిలిచినా నేను వెళ్తాను గెస్ట్ కింద. నన్ను చాలామంది అడుగుతారు, ఎందుకంటే అక్కడ 50 మంది ఉండరు, 100 మంది ఉండరు, మీరు ఎందుకు వెళ్ళి మీ టైం వేస్ట్ చేస్తారు, ఎవరు వెళ్తారు అన్నాడు. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు ఉండేవారు, నారాయణ రెడ్డి గారు ఉండేవారు, గుమ్మడి గారు ఉండేవారు, బాలయ్య గారు ఉండేవారు, జంధ్యాల గారు ఉండేవారు. ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు సభకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడున్న కొత్త తరం నటీనటులు అందరూ వాళ్ళతో కనెక్ట్ కారు, వాళ్ళు అసలు పబ్లిక్ లైఫ్ లేదు, వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ గదుల్లో వాళ్ళు ఉంటారు. తరాలు కూడా మారిపోతుంటే వెళ్ళిపోతున్నారు. మరి ఎవరో వెళ్ళి పాట బాగా పాడారండి, డ్యాన్స్ బాగా చేశారు, సూపర్ అండి, శర్మ గారు బాగున్నారు అని మాట్లాడేవాడు ఒకళ్ళు ఉండాలి కదా, మనుషులు కావాలి. అలా నాకు టైం అంతా వదులుకునే వెళ్ళాలి, నెలలో 1, 2 నాకు ఎంత కుదిరితే అంత వెళ్ళి వస్తాను. సో జనజీవనం వదలలేదు, జన సంబంధాలు వదలలేదు, మీరు అన్నట్టు మీడియా పబ్లిక్ రిలేషన్ వదలలేదు, నటన వదలలేదు, నా పనులన్నీ నేను చేసుకుంటూ టచ్లో ఉన్నాను. అందరూ వదలలేదు, మిమ్మల్ని కూడా ఎవరు వదలలేదు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. తర్వాత మళ్ళీ మనం ముందు ప్రయాణంలోకి వెళ్ళబోయే ముందు మీ తాతగారు వెన్నకొట్ట వారిని మనం తప్పనిసరిగా తలుచుకొని తీరాలి. ఎందుకంటే ఈ తరాల వారికి చాలామందికి తెలియదు. ఆయన పేరు తెలిసిన వాళ్ళు కూడా తరిగిపోతున్న తరంలో మనం ఉన్నాం. ఒకసారి వారిని తలుచుకుందాం సార్. వెన్నకొట్ట రావణపంతులు గారు, వెన్నకొట్ట రావణపంతులు గారు మా మదర్స్ ఫాదర్. అవును,
మా అమ్మ పెద్దది, మాలతి మా అమ్మ పేరు, మా అమ్మ పెద్ద కూతురు. ఆయన నాటక రంగాన్ని తన జీవితాన్ని ఇచ్చేశాడండి. కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు, మనందరికీ తెలుసు. కన్యాశుల్కం సినిమాలో తాంబూలాలు ఇచ్చేసాను ఇక తన్నుకు చావండి అనే డైలాగు చాలా ప్రసిద్ధం అది. అది అసలు అగ్నిహోత్ర అవధానుల పాత్ర మనకు తెలుసు. చదువుకున్న అమ్మాయిలు, బాటసారి, దొంగరాముడు, ఇట్లా చాలా ముద్దమందారంలో కూడా యాక్ట్ చేశారు తాతగారి కింద. ఆయన మంచి వేషాలు వేశారు. మోర్ దెన్ దిస్, అటుపక్క ఉన్న విజయవాడ నుంచి అటు ఉన్న వాళ్ళకి రేడియోగా ఆయన చాలా సుపరిచితులు. ఈరోజు మనం అంతా ధారావాహికలు అని మాట్లాడుతున్నాం కదా, డైలీ సీరియల్స్ పేర్లు ఇవన్నీ. కానీ 1970 ప్రాంతాల్లోనే సీతాపతి సంసారం అని రేడియోలో లైవ్ ఎవ్రీడే డైలీ సీరియల్ చేశారు ఆయన రేడియోలో. ఆయనే సీతాపతి, దాంట్లో మెయిన్ సీతాపతి సంసారం అని 5 minutes వచ్చాడు డైలీ, 7 to 7, 5. అది ఒక డైలీ వాళ్ళు రికార్డ్ చేసి ఏ రోజు కరెంట్ అఫైర్స్ అది చెప్పేవారన్నమాట. అలా అటు స్టేజ్కి, ఇటు రేడియోకి, సినిమాకి కనెక్ట్ అయిన వ్యక్తి మా తాతగారు. ఆయన శిష్య పరంపరలో జంజాల్ గారు ఒకరు, మురళీమోహన్ గారు, దాని తర్వాత సుత్తి వీరభద్రరావు గారు, సుబ్బరాయ శర్మ గారు, ఎంతోమంది. ఆయన రామచంద్ర కాశ్యప్ గారు, ఆ తరం వాళ్ళు నుంచి స్టేజ్ మీద డ్రామా వేస్తున్న డివి నరసరాజు గారు. ఆయన ఎంత గొప్పవారంటే నాటకం అని ఒక నాటకం రాశారు డివి నరసరాజు గారు. అందులో ఈయన డైరెక్ట్ చేస్తున్నారు మా తాతగారు. బట్లర్ వేషం ఒక 5 minutes వేషం మాత్రమే. అందులో ఒక టెమిలియాస్తో మాట్లాడే ఒక సర్వర్ వేషం అనమాట. ఎవరో ఆర్టిస్ట్ రాకపోతే ఈయనే వేసేశారు. స్టేజ్ మీద 5 నిమిషాల దానికి పరిషత్తులో 2.5 గంటల నాటకాల పరిషత్తులో ఈయన బెస్ట్ యాక్టర్ వచ్చింది. దట్ ఈస్ పవర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. అంటే ఆయన నిడివి తక్కువ ఉన్నప్పటికీ అంత బాగా చేసేవారు. సరే, ఇప్పుడు ఈ F2 సినిమాలో కూడా సినిమా అంతా అలా ఉండగా అంతేగా పాపం అయింది కదా, అది రిపీట్ అయింది. అది అదృష్టం అంతే, వాటెవర్. అది కాలము, మీరు అదృష్టము, యోగం కావచ్చు. సో మా ఫాదర్ ఏంటంటే, ఆయన అల్లుడు మా నాన్నగారు వెంకటేశ్వరరావు గారు. ఆయన మా తాతగారు అంటే ఇష్టం ఉండేది బాగా. ఈయన స్పోర్ట్స్ మ్యాన్ మా ఫాదర్. ఫుట్బాల్ ఆడేవారు, హాకీ ఆడేవారు, ఆల్ ఇండియా PNTకి రిప్రజెంట్ చేశారు మా నాన్నగారు. ఈయన లాజిక్ మా ఫాదర్ చాలా బాగుండేది. స్పోర్ట్స్ అందరం ఆడుతున్నప్పుడు ఒకటి తప్పు చేసినా కప్పు పోతుంది, నాటకం అందరూ చెడిపినా ఒకటి బాగా చేసినా వాడు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుంది, మీరు ఆర్టిస్టులకు అండి స్పోర్ట్స్లోకి రావద్దన్నారు. మేము 5 బ్రదర్స్ అండి, అన్నదమ్ములం, చెల్లెళ్ళు లేరు, 5 అన్నదమ్ములం. 7 ఏళ్ల వయసులో 5 పుట్టాం. 57 నుంచి 63 లోపల 5 బ్రదర్స్ పుట్టాను. నేను 3వ వాడిని. పెద్దన్నయ్య, సెకండ్ 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు అనమాట. మా 5 కూడా లలిత కళలు, నాటకాలు, 2వ అన్నయ్యకి పెయింటింగు, మా ఉదయ్ మా తమ్ముడికి డ్యాన్సు, మా ఇంకో తమ్ముడికి తబలా, ఇవన్నీ చదువుతో పాటుగా నేర్పించారు మా ఫాదర్. మీ నాన్నగారికి కూడా ఉన్నాయా ఫైన్ ఆర్ట్స్? ఆయనకి ఏం లేవండి. అమ్మకు కూడా లేదు, నాన్నగారికి కూడా లేదు. మా తాతగారిని చూసి, మా మేనమామల్ని చూసి మా ఫాదర్ మేము ఆర్టిస్ట్లో వాళ్ళని కోరుకున్నారు. ఇప్పుడు విన్నకోట జయరామ్ గారు కదా, ఆయన విజయరామ్ ఆయన కూడా ఆర్టిస్ట్ కదా. ఆయన ఆర్టిస్ట్, జంజాల్ గారి ఫ్రెండ్ ఆయనే. అదే జంజాల్ గారి ఫ్రెండ్. మీరు ఏక్ దిన్ కా సుల్తాన్ నాటకం చూస్తే బుక్ మీద ఉండే ఫోటో మా మావయ్యది. జంజాల్ గారి ఫస్ట్ రచన అది. ఆ ఫస్ట్ రచన మీద కవర్ పేజ్ మా మావయ్యది ఉంటుంది. విజయవాడ మన సత్యనారాయణ రైల్వే గేట్ దగ్గర అనుకొని రైలు స్టేషన్కి వెళ్ళే రోడ్డుకి విన్నకోట వారే వీధి ఉంటుంది కదా. అవునండి, ఉంటుందండి. నేను చిన్నప్పుడు ఆయన చూశాను, విజయరామ్ గారు. మీరు సినిమాల్లోకి రావడానికి జంధ్యాల మీకు ఎలా కనెక్ట్ అయ్యాడు, జంధ్యాల మిమ్మల్ని ఎలా పికప్ చేశాడు? అంటే దేర్ ఆర్ 2 ways అండి. ఒకటి, వ్యక్తి కింద జంజాల్ గారు నాకు తెలుసు, మా మేనమా ఫ్రెండ్ కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఆయనకి నా మీద ప్రేమ ఉండేది. అసలు నేను ఇంకో విషయం చెప్తాను, నన్ను ఫస్ట్ టైం హోటల్కి వెళ్తే టిప్పు వదులుతారని చూసి నేను జంజాల్ గారి దగ్గర టిప్ ఇవ్వాలని హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మేము విజయవాడ వెళ్తే అప్పుడు ఎస్కిమో హోటల్ ఉండేది. అవును, కాఫీ ఫేమస్. అక్కడ తీసుకెళ్ళి మేము ఏదో తిన్నాం, కాఫీ తాగాం. అక్కడ 10 పైసలు ఎంతో టిప్ వదిలేరు ఆ రోజుల్లో. అంకుల్ వదిలేశారు మీరు ఏదో అన్నా. కాదు నాన్న, టిప్ ఇవ్వాలి, సర్వీస్ ఇవ్వాలి. నా జీవితంలో ఫస్ట్ టైం అది చెప్పింది కూడా జంజాల్ గారు. ఆ డబ్బులు వదిలేయడం అనేది టిప్ అని అర్థం. వాళ్ళు చేసే సర్వీస్కి రికగ్నిషన్ అని అలా చెప్పారు ఆయన. సో జంజాల్ గారు మా మామయ్య ఫ్రెండ్ అవటం వల్ల తెలుసు. అలా తెలియటమే ప్రాతిపదిక అయితే నాతో పాటు మా అన్నదమ్ములు, మా పిన్ని పిల్లలు అందరికీ కూడా ఈక్వల్గా తెలుసు. కానీ మేము నాటకాలు వేస్తాం. ఈ నాటకాలు ఆయన చూశారు చాలాసార్లు చూశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడో అడవిరాముడు సినిమా వచ్చింది. జంజాల్ గారు ఈ ఊరు వస్తే ఆయన భోజన ప్రియుడు, మా ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. లేదా మా అమ్మ భోజనం క్యారేజ్ పంపించేది. హైదరాబాద్కి వస్తే, విజయవాడ వస్తే మా తాతగారు, మా విజయరామ్ గారి వైఫ్, మా అత్తయ్య వీళ్ళందరూ భోజనం పంపించేవారు. ఆయన ఇంటి నుంచి భోజనం ఇష్టపడేవారు అనమాట. మా ఇంటికైనా వచ్చేవారు, మేమైనా పంపించాం. అలా ఆయన ఇంటికి భోజనానికి వచ్చిన అన్న అడవిరాముడు NTR ఫ్యాన్, నేను వీర ఫ్యాన్, చొక్కాలు చెప్పుకునే ఫ్యాన్ చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి. అయితే ఆ డైలాగులన్నీ చెప్పేస్తూ ఉంటే నవ్వి నాతో, ఇది ఎప్పుడంటే 77వ సంవత్సరం ఎప్పుడో తెలియదు, నవ్వి
ఒకరోజు నిన్ను కూడా ఎన్టీ రామారావు లాగా హీరోని చేస్తాను క్యాజువల్గా అన్నారు. నేనంత సీరియస్గా తీసుకుని నేను హీరోయిన్ నా మొహం సైకిల్ వేసుకుని సన్నగా బక్కగా ఉండి మనం ఏంటి అంటే ఇప్పుడు 16 ఏళ్ళు ఎన్ని ఉంటాయి 16 ఏళ్ళు ఎంత ఉంటాయి అప్పుడు నాకు ఎంత సీరియస్ తీసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత 81లో ముందు 80 ఆ ప్రాంతంలో జంజాల గారి నాటకం ఓ చీకటి రాత్రి వేశాను. నేను మా బ్రదర్స్ అందరిన కుక్క అనే నాటకం ఎండమూరి వీరన్నది మేము 4 అన్నదమ్ములు 100 టైమ్స్ వేసాం. 100 ప్రదర్శనలు వేసాం ఆ రోజు. అంత నాటకం చాలా ఫేమస్ కదా. ఫేమస్ అంటే నాటకాలు అంతా మా నాన్నగారు నేర్పించారు. మాకు అంత ప్రాణం స్టేజ్ మీద వేయటం. తాతగారు కూడా నాటక రంగమే కదా. తాతగారు నాటక రంగమే. మా మామయ్య ఇన్ఫ్యాక్ట్ మా అమ్మాయి ఇప్పుడు మా మనవరాలతో కలిపితే 7వ తరం అయిపోతుంది నాటకాల్లో. నాటకాల కుటుంబం అయిపోతుంది. నటనా కుటుంబం, నటకులం. ఏ కులం నీదంటే నటకులం అని. అదే సో అలాగే సో అట్లా జంజాల గారు స్టేజ్ మీద చూశారు ఓ చీకటి రాత్రి. చూసిన తర్వాత ముఖ్య అతిథిగా పిలిచాం. ఆయన ఊళ్ళో ఉన్నారంటే వెళ్ళాల. అక్కడే కూర్చొని కబుర్లు చెప్తున్నాం. మన మావయ్య కదా మనతో ఉన్నారు అనుకున్నాం. కాసేపు అయిన తర్వాత రేపు ఉంటారా ఇంట్లో అని మా నాన్నగారిని అడిగారు. ఉంటానంటే నేను వస్తానన్నారు. వచ్చి మీ వాడిని హీరోని చేస్తాను ప్రదీప్ని, ఇలా కథ రాసుకున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను. ఆశ్చర్యపోయాను నేను. ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, కమల్ హాసన్, రజనీకాంత్ ఇంతమంది సినిమాలకి డైలాగులు రాస్తాడు. సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ నెంబర్ 1 రైటర్గా ఉన్న టైం అది. ఈయన సినిమా తీయాలంటే నన్ను కొత్తవాడిని పెట్టి తీయటం ఏంటి లాజిక్ అని నాకే అర్థం కాదు అసలు, అవునా కాదా అని. బట్ ఆయన ఎస్ అని ఆయన చెప్పారు. ఫస్ట్ మా మదర్ వద్దన్నారు, ఎందుకంటే పాడైపోతాడు అన్నాడు. నేను మా అమ్మని అడిగా పాడైపోవటం అంటే ఏంటి అన్నాడు. అంటే అన్ని తప్పుడు పనులు చేస్తారు. తప్పుడు పనులు అంటే ఏంటి అని, సిగరెట్ తాగుతావు, మందు తాగుతారు, లేకపోతే ప్యాక్ ఆడతారు, లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తారు, ఇట్లా 10 చెప్పింది మా అమ్మ. మా అమ్మకి చెప్పా, ఇంత మంచి ఆఫర్ జీవితంలో రాదమ్మా, నువ్వు చెప్పిన 10 నేను చెయ్యను, మాటిస్తున్నా అని చెప్పాను. మా అమ్మ పోయి ఇప్పటి 12 ఏళ్ళు అయింది. నాకు 43 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈ సంఘటన జరిగి 43 ఇయర్స్ అయింది. నేను ఇప్పటిదాకా మా అమ్మకి మాట ఇచ్చినవి నేను చేయలే. స్మోక్ చేయలే, డ్రింక్ చేయలే, నాన్ వెజ్ తినలా. నా చూపుతో కానీ నా మాటతో కానీ ఒక అమ్మాయి ఇబ్బంది పడలా, మోసం చేయలే, చదువు ఆపలా. మా అమ్మ చదువుకోవాలని కూడా రూల్ పెట్టింది, చదువు ఆపలా. ఇవన్నీ చేశాను. సో జంజాల గారు అట్లా నన్ను పికప్ చేశారు. అంటే సగం తెలియటం, సగం ఆయనకి నా మీద ఉన్న ఇష్టం, మిగతాది నేను నటన బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చేయగలిగాను. ఇన్ఫ్యాక్ట్ అది సాహసం కాదంటారా మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా? కాదండి, ఆయన కొత్త వాళ్ళని పెట్టుకోవాలని స్టబర్న్ అండి. ఆయన కాన్సెప్టే అది. కొత్త వాళ్ళని పెట్టుకోవాలనుకున్నారు. ఆయన కళ్ళకి నాకు హీరో కనిపించేశాడు. హీరోయిన్ దొరకలా. పూర్ణిమ ఎప్పుడండి 4 రోజుల ముందర షూటింగ్ ముందర పూర్ణిమ ఫిక్స్. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఎవరో అమ్మాయి వచ్చేది, హైటు బాగుందా లేదని చూసేవాళ్ళు, అబ్బాయి లాభం లేదనుకునేవాళ్ళు. ఇట్లా నాకు సెలక్షన్ ప్రాసెస్లో ఉండేవాడిని. అంటే టీనేజ్ వాళ్ళతో తీయాలండి ఆయన ఉద్దేశం. టీనేజ్ వాళ్ళతో తీయాలి. ఫ్రెండ్స్ అని ఒక ఫ్రెంచ్ ఫిలిం చూశారండి. అందులో అంటే ఆయన ఈ సినిమా తీయడం వెనక ఉద్దేశం ఏంటంటే, ప్రేమ అంటే ప్రేమించుకోవటం ప్రేమ కాదు, ఎవరైనా ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవటం ప్రేమ. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎన్ని కష్టాలు వచ్చినా చెయ్యి వదలకుండా భార్య కోసం భర్త కోసం భార్య ఉండటం ప్రేమ అన్నది చూపించి, అదే ముద్దమందారం సూపర్ హిట్ అవడానికి కారణం. ఆ కాన్సెప్ట్ ఒక డబ్బుల తేడా ఉన్నా బయటకు వచ్చేసి అంత కోటీశ్వరుడిని ఒక అబ్బాయి అమ్మాయిని పట్టుకుని నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోలేనా అని వేటూరు గారు రాస్తారు. అద్భుతమైన పాట అది. ఆ కాన్సెప్ట్ అనమాట. సో ఎవరైనా ఆయనతో ఒప్పుకునేవారు ఫస్ట్ సినిమాకి కానీ చేయడానికి. చిరంజీవి గారు కానీ ఎవరైనా. చిరంజీవి అప్పుడు ఇంకా జస్ట్ ఎమర్జింగ్ ఆయన అప్పుడే. అభిలాష నుంచి ఆయన 78 కదా ఆయన ఫస్ట్. అవునండి, అభిలాష నుంచి ఆయన స్టార్ట్ అన్నది. అవును, అప్పుడు మంచి యాక్టర్ అని మాత్రమే ముద్ర. అవునవును. సో ఎవరైనా ఒప్పుకునేవారు. కానీ ఈయన ఏమనుకున్నారంటే కొత్త కాఫ్ లవ్ స్టోరీ చేయాలి. ఆ ఫ్రెండ్స్ అనే సినిమాని తీసుకుని ఆ ఫ్రెండ్స్ అనే సినిమాని బేస్ చేసి షూట్ చేద్దామని అనుకున్నారు. అది కాపీ కాదు, ప్రేరణ. ఒక లైన్ ఏదో వచ్చింది. భార్య భర్త వాళ్ళకు చిన్న బాబు పుట్టడం అలా తీసుకుని మన భారతీయత తెలుగుదనం. అందుకే పేరులో కూడా తెలుగు పేరు. ఆయన ఫస్ట్ సినిమా ముద్దమందారం, సెకండ్ సినిమా మల్లెపందిరి, థర్డ్ 4 స్తంభాలాట, ఫోర్త్ నెలవంక, ఫిఫ్త్ 2 జళ్ల సీత, సిక్స్త్ ఆనంద భైరవి. అన్నీ తెలుగుతనం ఉన్న పేర్లే. ఆనంద భైరవి అంటే రాగం పేరు అలా పెట్టారన్నమాట. సో అలా నన్ను తీసుకోవడం నాకు జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తీసుకోవడం స్టార్డమ్ ఎలా వచ్చిందంటే అసలు అంటే యూత్ అక్కడ ఇప్పుడు అంతేగా. చదువుకుంటున్నారా కాలేజీలో? నేను బీకామ్ ఫైనల్ ఇయర్ అండి. అప్పుడు నేను సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ ఇంకా మొదలైనగానే నన్ను వచ్చేయమన్నారు చెన్నైకి. నేను దాదాపు 6-8 నెలలు జంజాల గారి ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంట్లో నన్ను ఫస్ట్ డే ప్రొడక్షన్ మేనేజర్ రూమ్ బుక్ చేయమంటారా అని అడిగారు. వాడు మా ఇంట్లోనే ఉంటాడు అని చెప్పారు ఆయన. అంతే, ఇంటి మనిషి కదా. ఇంటి మనిషి అని
నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే తను కానీ ఆయన కానీ ఆంటీ కానీ వాళ్ళ పేరెంట్స్ అమ్మమ్మ గారు తాతగారు కానీ అసలు నాకంటే ఆయన 10-11 ఏళ్ళే పెద్దండి. అదే కానీ నేను తండ్రి స్థానంలో నేను ఉంచాను, కొడుకు స్థానంలో ఆయన ఉంచారు. అవును, అదే అన్నే కాదు నరేష్ను కూడా కొడుకు స్థానంలో అందరూ అంతే. ఆయన అందరూ కొడుకు స్థానంలో ఉంచుతారు, తండ్రి లాగా తీసుకున్నారు ఆయన స్థానం. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు కూడా ఆయన కంటే పెద్ద అయినప్పుడు కూడా ఆయన గురువుగానే భావిస్తాడు. గురువుగాని భావిస్తారు. గురువు పెద్ద ఏంటంటే ఆదిశంకరాచార్య ఎంత చిన్నవాడైనా ఏజ్ కాదు ఫ్యాక్టర్, అది ఏజ్ కాదు ఫ్యాక్టర్. సో అలా ఇంట్లో ఉంచుకున్నారు, ఇంట్లో ఉంచి అన్నీ నేర్పించారు. నాకు ఆయన ఇచ్చిన ఒక సిలబస్ మరో చరిత్ర సినిమా సఫైర్లో ఆడేది చెన్నైలో, బ్లూ డైమండ్ సఫైర్ దాంట్లో ఆడేది. ఏడాది పాటు ఆడింది అందులో మరో చరిత్ర సినిమా, తెలుగుదే. ఒక 10 రోజుల పాటు డైలీ మరో చరిత్ర సినిమా చూసి రాను. ఫస్ట్ డే చూసి ఇచ్చాను. చూసావు బాగుంది ఆల్రెడీ చూసానంటే బాగుంది. ఏం చూసావు అంత కథ బాగుంది చూసా. రేపు కమల్ హాసన్ ఒక్కడనే చూడు, సినిమాని చూడదు. మళ్ళీ చూసొచ్చి మళ్ళీ వెళ్ళి సినిమాకి కమల్ హాసన్ అవతల వాళ్ళు డైలాగ్ చెప్తున్నప్పుడు ఎలా యాక్ట్ అవుతున్నాడో మాత్రమే చూడు. కమల్ హాసన్ డైలాగ్ చెప్తున్నప్పుడు చూడకు. సరిత డైలాగ్ చెప్తున్నప్పుడు కమల్ హాసన్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు. ఇలా నాకు రోజుకోటి చెప్పాడు. మరో చరిత్ర ఒక రకంగా చెప్పడం మీకు అది ఒక పాఠ్యాంశం ఒక సిలబస్ బుక్లో ఇచ్చారు. సిలబస్ ఎందుకు కమల్ హాసన్ వెళ్తూ కాలుతున్నాడు, వాట్ ఆర్ జెస్చర్స్, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, పాజ్ ఎక్కడెక్కడ ఇచ్చాడు, పక్క వాళ్ళు చెప్తున్నప్పుడు ఏ రకమైన జెస్చర్స్ ఉన్నాయి ఆయనకి, ఇవన్నీ ఏ డైరెక్టర్ చెప్తాడండి. తర్వాత ఈయన అప్పటికి బిజీ రైటర్. 4 పెద్ద హోటల్స్లో 4 రూములు ఉండేవి. కృష్ణ గారి సినిమా ఒక దాంట్లో, ఎన్టీఆర్ గారి సినిమా ఒక దాంట్లో, కమల్ హాసన్ గారి సినిమా ఇట్లా ఎవరో రామానాయుడు గారు, పేటూరు గారికి ఈయనకి అంతే అట్లా రూమ్స్ ఉండే చెల్లింది వాళ్ళకంట. అవును, ఎంత గొప్ప నేను అబ్జర్వ్ చేశానంటే ఏ రూమ్లోకి వెళ్తే ఆ కథ మాత్రం ఆలోచించేవారు అంతే. నేను వెళ్ళేవాడిని, నాకేం పని లేదుగా, ఆయనతో పాటు తిరిగేవాడిని పట్టుకుని. ఏ గుడికి వెళ్తే ఆ దేవుడిని పూజించినట్టుగా. ఏ రూమ్లోకి వెళ్తే ఆ కథ వాడే, ఆ నిర్మాతకు రాయాల్సిన కథ అది అన్ని సీలు డైలాగ్స్ రాయాలి, అది మాత్రమే రాసేవారు. 2 గంటలు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ నెక్స్ట్కి వెళ్తే అదే. ఈ యూనిఫోకస్ అనేది తర్వాత కాలంలో నాకు అక్కడి నుంచే ప్రేరణ కలిగింది. అదొక అవధానం లాంటిదే. అయితే అంతే కదా. ఈరోజు నేను అందరూ అడుగుతాను, మీరు యాక్ట్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు, లేకపోతే స్పీకరు, మీరు ఈవెంట్ మేనేజర్ అంట. మరి కొన్ని సంస్థలకి నేను చీఫ్ గెస్ట్ కింద వెళ్ళినప్పుడు అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ప్రదీప్ గారు ఎప్పుడు వస్తారని చెప్పి. అదే సంస్థకి నేను ఈవెంట్ మేనేజర్ అయితే నేను చేయగట్టుకున్న గెస్ట్ ఎప్పుడు వస్తాడని వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అంటే కొన్ని చోట మనం పాత్రలు మారిపోతుంటాయి, పాత్రలు మారిపోయినా నువ్వు ఎలా ప్రవర్తించాలన్నది జంజాల గారు. ఏ పాత్ర ఆ పాత్ర పోషించాలి. అది నేను జంజాల గారి దగ్గర నేర్చుకున్నాను. అట్లా నేను చేసిన సినిమాల కంటే కూడా ఆయన దగ్గర నుంచి నేను జీవన గమనం నేర్చుకున్నాను, యాటిట్యూడ్ నేర్చుకున్నా, స్కిల్ నేర్చుకున్నా, నాలెడ్జ్ నేర్చుకున్నా, వాల్యూస్ నేర్చుకున్నా, స్ట్రెంగ్త్స్ నేర్చుకున్నా. ముద్దమందారం కమర్షియల్గా అప్పుడు సూపర్ డూపర్ హిట్ కదా, బ్రహ్మాండం అండి బాబోయ్. నాకు తెలిసి ఒక 28 సెంటర్స్లో 100 డేస్ ఆడింది. సూపర్ హిట్ సినిమా. మీకు ఫస్ట్ సినిమాకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారండి? 5,000 ఇచ్చారు. 5,000 అప్పుడు ఒక రకంగా పెద్ద అమౌంటే కదా. అప్పుడు పెద్ద అమౌంట్ అండి. 81 ఆ ప్రాంతంలో 81 చాలా అసలు ఫస్ట్ ప్రశ్న 5,000 ఇచ్చారని కూడా పక్కన పెట్టి లైఫ్ ఇచ్చారు, అదే రెమ్యునరేషన్. అది లైఫ్కి వాల్యూ కట్టలేం కదా. లైఫ్ వాల్యూ కట్టలేం కదా సార్. నేర్పించటం, ఇంట్లో పెట్టుకోవటం, గుర్రపు స్వారీ, కార్ డ్రైవింగ్ దగ్గర నుంచి ప్రతిదీ నేను యాజ్ అన్ యాక్టర్ ప్రతిదీ నేర్చుకున్నది ఆయన దగ్గర నేర్చుకున్నాను. డిగ్రీ బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉంటూ ఒక 20 ఏళ్ల కుర్రవాడు జంధ్యాల లాంటి అప్పటికే ప్రసిద్ధమైన డైరెక్టర్ చేతిలో పడి హీరోగా సినిమాలో నటించి అప్పుడు ఒక 5,000 రూపాయలు అమౌంట్ తీసుకొని సూపర్ డూపర్ హిట్ అయిన దాంట్లో ఆ సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చే కిక్కుని ఎంజాయ్మెంట్ను మీరు ఎలా అనిపించారండి ఆ టైం? నాకు నిజానికి సెలబ్రిటీ స్టేటస్ కిక్కుని వల్ల ఎంజాయ్మెంట్ ఇవ్వలేదు సార్, భయాన్ని ఇచ్చింది. నేను మీకు చెప్పా కదా, నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారికి 1,000 రూపాయలు జీతం, మేము 5గురు అన్నదమ్ములు. ఇటో అయితే ఏమవుతుంది? 5,000 ఇస్తే ఏం చేశారో మా నాన్న నాకు తెలీదు. ఆయనకి ఇచ్చేశారు, ఆయనకి అసలు మాకి. నేను ఇప్పుడేంటి, మేమంతా 10th క్లాస్ ఉన్నప్పటి నుంచే పిల్లలకు ట్యూషన్ చెప్పి ఆ డబ్బు తీసుకుని మా ఫాదర్కి హెల్ప్ చేసేవాడు. రేడియోలో నాటకం వేస్తే చెక్ వస్తే నేనే కదా, మా అన్నదమ్ములు అందరూ ఆయనకి ఇచ్చేయటమే. మా నాన్న చూసుకునేవారు, మా ఫాదర్ చూసుకునేవారు. ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ మా ఫాదర్. అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ కంటే కూడా ఆయన ఏంటంటే సమన్యాయం అనేది చెప్తాను చూడండి. ఆయన మామూలు ఒక పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్లో ఒక మామూలు క్లర్క్ జాబ్ అంతే ఆయన చేసింది. చిన్న పోస్ట్, అతి పెద్దది కాదని నేను చెప్పను, నాట్ వెరీ అంత పెద్ద హైఫై జాబ్ ఏమి చేయలేదు. కానీ మా అందరికీ మనుషులతో ఎలా ఉండాలో నేర్పించారు, సమయపాలన ఎలా ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక లేటుగా వస్తే బాధపడాను, గిల్టీగా ఫీల్ అయ్యాను కదా. నా ఇన్సిడెంట్ చెప్తాను. నేను 10th క్లాస్ పాస్ అయ్యాక బాలనాగమ్మ నాటకంలో బాలవర్ధి రాజు వేషేస్తాను. మా ఇల్లుకి చాదరగట్ట అయితే కొంచెం దూరంలో కాచిగూడలో తులజాభవన్లో రిహార్సల్స్. వాళ్ళందరూ ఉద్యోగాలు చేసి వచ్చేవాళ్ళు, నేను ఒక్కడనే చదువుకు హాలిడేస్లో ఉన్నా.
6ంటికి రమ్మంటే రోజు 6ంటికి వెళ్ళేవాడు. ఓ రోజు నేను 6:10కి కూడా ఇంట్లోనే ఉన్నాను. మా ఫాదర్ వచ్చారు ఆఫీస్ నుంచి. ఎందుకు ఇంట్లో ఉన్నావు అని అడిగారు. వాళ్ళందరూ 7 అయితే 8 అయితే కానీ రావట్లేదు అన్న. నిన్న ఎన్నింటికి రమ్మన్నారు? 6ంటికి. నువ్వు వెళ్ళు, వాళ్ళతో సంబంధం లేదు మనకి. నీకు సంబంధమే లేదు, నువ్వు 6ంటికి రమ్మన్నారు కదా, నువ్వు వెళ్ళి అక్కడ 6ంటికి కూర్చోవాల్సిందే. ఇలాంటి డిసిప్లిన్ మా ఫాదర్. రెండోది 4 స్తంభాల ఆట రిలీజ్ అయింది సార్. అదే అయిన తర్వాత మరి ఎంజాయ్మెంట్ కిక్ రెండో సూపర్ డూపర్. అందులో తెలంగాణలో 4 స్తంభాల ఆట పెద్ద హిట్ అండి. ఓహో, ముద్దమందారం కంటే కూడా పెద్ద హిట్ తెలంగాణలో 4 స్తంభాల ఆట. చాలా పట్టేసింది. అందులో మెయిన్ క్యారెక్టరు వెంటనే వరుసగా వచ్చిన సినిమా వరుసగా వచ్చింది కదండి. 81 సెప్టెంబర్ ఇది, 82 మే అది. ఇంకా పెద్ద తేడా, నెలల తేడా. ఇది అవటం అది మొదలు పెట్టడం తప్ప తేడా లేదు అసలు. వచ్చేటప్పటికి పెద్ద హిట్ అయింది. ఆసిఫాబాద్ అని కరీంనగర్ మన తెలంగాణ బార్డర్లో ఓ ప్లేస్ ఉంటుంది. వాళ్ళు నన్ను పిలిచారు గెస్ట్ కింద. ఎవరో మీలాంటి పెద్దవాళ్ళు చెప్పారు. ఓకే అన్నాను, వస్తానని చెప్పాను. అక్కడ కళాకారుల సదస్సు ఉంటుంది, ఏదో మీరు రావాలని. వస్తాను. రేపు ప్రోగ్రామ్ అయితే వాళ్ళు రాత్రి మామూలుగా వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారు కదా. ఆర్గనైజర్స్ 2 వచ్చారు. 7:30-8 ప్రాంతంలో మా ఇంటికి వచ్చారు. వచ్చి నేను రాగానే బయలుదేరినాం సార్ అన్నారు. మీరు వెహికల్ తెచ్చారా అన్న. వెహికల్ తెస్తాను సార్ అని వెళ్ళాడు. మళ్ళీ 10 నిమిషాలకు వచ్చాడు. రావటం అంటే ఆటో తెచ్చాను సార్ అని. నాకు మరి హీరో స్టేటస్ మనం కారు ఉండాలి, మినిమం ఉండాలి కదా అని మనం తెలియనితనంలో ఆటోలో పోతామా ఆసిఫాబాద్కి అని నవ్వా. లేదు సార్, సూపర్ డీలక్స్ బస్సులో బుక్ చేశాను. ఇక్కడి నుంచి బస్ స్టాండ్ దాకా మనం ఇంకా తగ్గిపోయింది. అక్కడి నుంచి మనం ఎక్కడో దిగుతాం. అక్కడి నుంచి వాళ్ళు ఏదో జీపు తెస్తారు అన్నాడు. 2 మినిట్స్ కూర్చొని లోపలికి వెళ్ళాము. మా నాన్నగారు భోజనం చేస్తున్నారు. సాయంత్రం 7:30-8 ప్రాంతం. ఆటో తెచ్చాడు. నేను బస్సులో పోవాలట అన్నారు. ఇలా చూశాను మా ఫాదర్. వద్దా అన్నారు. కారులో కదా వెళ్ళాలి అన్నారు. నీకుందా కారు అని అడిగాను. నాకు అప్పటికి కారు లేదు. నువ్వు పెట్టుకోగలవా ట్యాక్సీ డబ్బులు అని. నేను పెట్టుకోలేను అన్నా. నీ కారు లేనప్పుడు, నువ్వు పెట్టుకున్నప్పుడు అవతల వాడి ఇంటికి వెళ్తే వాడు ఏం పెడితే అది మనం తినాలి అతిథిగా. వాళ్ళ ఫంక్షన్కి ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళాలి మనం. అంటే గెస్ట్ని హోస్ట్ ఎలా గౌరవించాలో హోస్ట్ని కూడా గెస్ట్ గౌరవించాలి. మీరు వెళ్ళి తీరాల్సిందే అన్నారు. మాట్లాడకండి వెళ్ళండి. ఇది రెండో పాఠం. రెండో పాఠం. పైగా ఇన్నేళ్లలో 43 ఇయర్స్లో నేను ఎవరిని ఇవాటి దాకా చీఫ్ గెస్ట్ కింద పిలిస్తే పైసా అడగను. కారు పంపించమని అడగను. ఇప్పుడు మీరు రమ్మన్నా నేను ఇప్పుడు అడగను. అంతే. ఫ్లైట్ బుక్ చేస్తారా? ఫ్లైట్ బుక్ నేను అడగను, నేనే వెళ్తాను. వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా. మనం ఎఫర్ట్ చేయగలం కదా, చేస్తాం అంతే. కానీ వాడు కమర్షియల్గా నన్ను పిలిస్తే మాత్రం డబ్బు తీసుకుంటాను. అది వేరే సబ్జెక్ట్. అది తప్పదు కదా, నా వృత్తి అయిపోతుంది అది. సో ఈ అనుభవం ఏంటి మీకు? అనుభవం బస్సు అనుభవం అన్నారు. సో ఈ అనుభవం నాకేం తెలిసిందంటే, ఆటో నుంచి బస్సు ఎక్కారు. ఆటో ఎక్కి బస్సు ఎక్కా. అక్కడ దింపుకొని ఒక జీపులో తీసుకెళ్లారు. నడుచుకుంటే ఒకళ్ళు ఎవరింట్లోనే పెట్టారు, హోటల్ లేదు అక్కడ. వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నాకు షాక్ ఏంటంటే అక్కడ ఏఆర్ కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగా ఎలా వచ్చారంటే ఇదే ప్రాసెస్. ఆయన కూడా అంత గొప్ప కళాకారుడు నాటక రంగంలో. ఆయన మా తాతగారి సమకాలీకుడు. ఆయనే బస్సు ఎక్కి ఇట్లా వస్తే మనం ఏంటి సినిమా యాక్టర్ అని చెప్పి మనకు కారు పెట్టాలా? సినిమా ఏమైనా సపరేట్ ఎక్స్ట్రానా గొప్ప అనుకున్నా. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఆ లెవెల్లెస్నెస్ రావడానికి ఇట్లాంటి ఇన్సిడెంట్ హెల్ప్ అయింది సార్. తర్వాత ముద్దమందారము, 4 స్తంభాల ఆట, 2 ఏళ్ల సీత, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్. అవును సార్. సార్ జంధ్యాల గారితో తర్వాత సినిమాలు ఎందుకు మీకు మళ్ళీ జర్నీ జరగలేదు? ఎందుకంటే ఇదే అండి, 4 స్తంభాల ఆట అయిపోగానే నేను జంధ్యాల గారి దగ్గరికి వెళ్ళి నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. దేనికి అన్నారు. నాకు CA చదువుకోవాలి ఉంది అన్న. నీకేమైనా పిచ్చెక్కిందా అని అడిగారు. నీకు తెలుస్తుందా, నీకు వచ్చిన అవకాశం విలువ నీకు తెలుస్తుందా, నీకున్న పాపులారిటీ సంగతి నీకు తెలుసా? ఆల్రెడీ బాలచందర్ గారు పిలిచి నిన్ను ఒకసారి అడిగారు, భారతీరాజ గారు నిన్ను అడిగారు, ప్రతి డైరెక్టర్ నన్ను అడుగుతున్నాడు మీ వాడు ఏం చేస్తున్నాడు, అందరి కంట్లో నువ్వు పడుతున్నావు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో. నువ్వు అప్పు చేస్తావో సప్పు చేస్తావో ఎట్టా బతుకుతావో తెలియదు. 1000 రూపాయలు పెట్టుకు ఒక రూమ్ తీసుకుని ఉండు. ఇక్కడ మా ఇంట్లో ఉండటం ఇబ్బంది అయితే నువ్వు ఆ రూమ్లో, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు 4 స్తంభాలు అటే రూమ్ తీసుకుని నువ్వు ఉండు. నువ్వు 10 మంది దగ్గరికి కలువు, నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది తెలుగులో తమిళ్లో. నీ ఫేస్ కమల్ హాసన్తో మ్యాచ్ అవుతుందని అందరూ ఆంధ్ర కమల్ హాసన్ అంటున్నారు. అక్కడ కమల్ హాసన్ తంబి అని అడిగేవారు నన్ను నడుస్తుంటే రోడ్డు. ఎందుకు మీ పాతవి మన ముద్దమందారం అవి కానీ ఇప్పుడు షార్ట్స్ చూస్తే మనం లాంగ్ షాట్లో కమల్ హాసన్ లాగానే ఉంటారు మీరు. అవునండి. హెయిర్ స్టైలు కళ్ళు అన్నారు. అంటే నాకేమో లేదండి నేను CA చదువుకుంటాను అనుకున్నాను. నీకు అట్లా నలుగురు దగ్గర నీకు మంచి పేరు ఉంది, నువ్వు వెళ్ళటాను నీ రిస్క్ మీద వెళ్తున్నావు అని చెప్పారు ఆయన. కావాలంటే రాసిస్తా, కాగితం మీద రాసేళ్ళు, నేను చెప్తా యూ విల్ రిపెంట్ అని చెప్పి అన్నారు. అయినా సరే నేను నా రిస్క్ మీద వెళ్తాను సార్,
నాకేమనిపించింది, నిజం చెప్తా, ఫ్యాక్ట్స్ చెప్తాను. నేను ఇప్పటిదాకా ఎక్కువ చెప్పాల. సన్నగా పీలగా ఉంటాను, అంత పొడుగు ఉండను, గట్టిగా లేను, నేను మిగతా వాళ్ళలాగా చొరవలేదు, నాకు హీరోల్లాగా బతకనేర్చిన తెలివితేటలు లేవు, నలుగురి దగ్గర నాకు ఒక అలవాటు లేదు, కాకపట్లేను. ఇవన్నీ నాలో ఒక చిన్న అప్పట్లో ఆత్మన్యూనత. ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెజ్డ్ అయ్యాం. ఒక చిన్న భయం, ఆందోళనకు గురయ్యాను. నేను వద్దండి, నేను సీఏ జాయిన్ అవుతా, మీరు ఏమైనా చెప్తే చేస్తా, లేకపోతే లేదంటే వచ్చేసాను. అంటే అన్ని సినిమాలు ఇట్ల తర్వాత కూడా మీకు ఎందుకు ఇన్ఫీరియారిటీ వచ్చింది? నాకు అసలు నేను సెట్ కాలేదు అక్కడ. ఇప్పుడు ఎలా ఉంటుందో ఇండస్ట్రీ చెప్తానండి. మన డైజెస్ట్ మేమేమో ఇక్కడ బయట ప్రపంచంలో డిబేట్లు అవి స్టేజ్ ఎక్కి మాట్లాడేవాడిని. ఆ రోజు సంగతి చెప్తున్నాను. ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ లేదు. అమ్మాయిలు ఉంటే అక్కడ నమస్కారం అండి అని మాట్లాడే సంస్కారం, ఈ టైప్లో ఉండేవాళ్ళం మనం అక్కడ. ఇక్కడికి వెళ్ళాక భాష కానీ మన చూసేవాళ్ళు కానీ మనము అసలు ఎందుకో నాకు కొంచెం సెట్ కాల. ప్రపంచం అంత నేను అనుకున్నంత అందంగా కనిపించాలి. అంటే అక్కడ పొందుతున్న గౌరవం ఇక్కడ మిస్ అవుతుంది అనుకుంటున్నారా? అలా అని కాదండి, నేను ఇమ్మడలేకపోయానండి. అంటే ఇన్ఫీరియారిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ రెండు సెల్ఫ్ రెస్పెక్ట్ అనొచ్చు, ఇన్ఫీరియారిటీ, ఆత్మన్యూన్యత భావం అని అనుకుంటున్నాను నేను కనుక తెగించి ఆ రోజు ఉంటే వేరే రకంగా ఉండేదేమో కథ తెలీదు. ఎలా ఉన్నా నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నా కాబట్టి అది నిన్నటి నేను మార్చలేను, రేపటి నేను తీర్చలేను. నేడే మనం ఏం చేసుకోవాలో అది చేసుకోవాలి కాబట్టి నేను ఆ సూత్రంతోనే ఉంటాను. సో నేను వచ్చేసాక సీఏ జాయిన్ అవ్వగానే జంజాల్ గారు ఫోన్ చేశారు. నమస్కారం సార్ అన్నారు. కోపం మీద ఉంది బండి అని తెలిసిపోయింది. అంత పెద్ద మాట వాడారు. చెప్పండి, ఇది ఎవరితో షేర్ చేయాలి, మీతో చెప్తున్నాను. కేశవరావు గారు, జయకృష్ణ గారు కలిసి 2 జళ్ల సీత సినిమా తీస్తున్నాం మేము. వారేమో మీరు ఉండాలి సార్ సినిమాలో, 4 కుర్రాళ్ళు అంటే ప్రదీప్ లేకుండా ఎలా ఉంటుంది, తమరు ఉండాలి అని చెప్పారు సార్. మేమేమో తమరు చదువుకు వెళ్ళిపోయారు, కుదరదని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు సార్. నా ఎందుకు గౌరవంతో నా మాట మన్నించి ఒక్క సినిమా తమరు చేస్తారా సార్ అని ఆయనకి ఎంత బాధేస్తే ఇలా మాట్లాడుంటారు. బాధ, ప్రేమ 2 తప్పకుండా అండి నేను వస్తానని చెప్పి ఐ కన్విన్స్డ్ మై సిఐ భాస్కర్. డైరెక్షన్ జంధ్యాలే కాబట్టి ఆయన జంధ్యాలే, ఆయన చెప్పారు ఇన్ని రోజులు ఇంట్లో ఉంటుందని షెడ్యూల్ కూడా చెప్పారు నాకు. నేను వెళ్ళి యాక్ట్ చేశాను. చాలా సంతోషించాను నేను వెళ్ళి. ఆయన ఎలా ఉండేవారంటే అండి, నరేష్తో కానీ, నాతో కానీ, ఫర్ దట్ మ్యాటర్ రాజేష్తో కానీ, నేను చూసిన వాళ్ళకి చెప్తాను, రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా అట్టాగా ఉండొచ్చు, ఎవరితోనైనా ముద్దలు కలిపి పెట్టేవారు రాత్రిపూట ఒక టైం అయ్యాక. అంటే తల్లి ప్రేమ అట్లా అంత ప్రేమగా చూసేవారు. అది కూడా బాగా హిట్ కదా మన 2 జళ్ల సీత. మంచి హిట్ సార్, మంచి పాటలు, మంచి హిట్. మరి మళ్ళీ మీ మైండ్ మారలేదా? మారలేదండి. నేను సీఏలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రగుల్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ స్ట్రగుల్ చెప్తే ముద్దమందారంలో 5,000, 4 స్తంభాలట్లో 10,000, 2 జళ్ల సీతకు 10,000 నా సంపాదన. అదే 2 ఏళ్లలో నా 25,000. పోనీ ఏ ప్రాతిపదిక చూసినా ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు అనుకుందాం, తప్పులేదు. దాంట్లో సొంత బండి కొనుక్కున్నాను కొంతకాలానికి. ఫస్ట్ అయితే మరీ ముద్దమందారం రిలీజ్ అయ్యి 4 స్తంభాలు రిలీజ్ అయిన తర్వాత నేను సీఏకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మా నాన్నగారు మోటార్ సైకిల్లో ఆయన్ని దింపి వెళ్ళటం, లేకపోతే సిటీ బస్ ఎక్కి వెళ్ళటం. ఒక హీరో రోజుకి 400-500 ప్రేమలేఖలు వచ్చే ఒక హీరో, 2 సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన ఒక హీరో సిటీ బస్ ఎక్కి తన పని కోసం వెళ్ళాలి అంటే ఎంత కష్టమైన పని, క్లిష్టమైన పని చూసుకోండి. పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళాలంటే అది చాలా. అయినా సరే నా ముందు నా లక్ష్యమే కనిపించింది తప్ప ఈ అసౌకర్యం కనిపించలే నాకు. అంటే ఈ సినిమాలు, దీని ద్వారా వచ్చే ఆదాయము, ఈ ఫేము, ఇవన్నీ శాశ్వతం కాదు, మనకంటూ సొంతంగా విద్య ఉండాలని నేను అనుకున్నాను. నేను నాకు కొన్ని నిర్దిష్టమైన భావాలు ఉండేవి. మంచో చెడో మొండితనమో నాకు తెలీదు. ఎందుకు ఉండేవంటే నేను నా 13వ ఏట, ఇన్సిడెంటల్లీ ఇది నా 50th ఇయర్ యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్. నేను 13 ఏళ్ళకే మొదలుపెట్టారు. 8వ క్లాస్లో ఉండగా మా టీచర్, తెలుగు టీచర్ గారు ధూళిపాళ సీతారామ శర్మ గారు, ఆయన నన్ను డిఎస్ శర్మ సార్ అనేవాళ్ళం. ఆయన నీలో వక్రత్వం ఉంది, నువ్వు మాట్లాడటం మొదలుపెట్టాలని డిబేట్లకు మొదలెట్టారు. నా 9వ సంవత్సరంలో 9వ క్లాస్లో వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. WTF మన హైదరాబాద్లో అయింది కదా అప్పుడు, ప్రపంచ తెలుగు మహాసభ. మండల బుద్ధప్రసాద్ కృష్ణారావు గారు చేశారు. దాంట్లో స్టూడెంట్ కేటగిరీలో ప్రైజ్ వచ్చింది నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను యాజ్ ఎ స్పీకర్ తిరగలేదు. మన లక్ష్యాలు, మన ఆశయాలు, మనం మాట్లాడేవి ఇట్లా ఉంటాయి. అక్కడ చూస్తే ఎంత స్ప్లిట్ పర్సనాలిటీసు. అదే అంటే తప్పని నేను ఇప్పుడు నాకు తప్పుగా అనిపించట్లా, అప్పుడు నాకు భయం వేసేది. అదే ఆ టైం వాతావరణం నచ్చలేదు నాకు నచ్చలేదు. మేబీ మై ఫాల్ట్, నాట్ ద ఫాల్ట్. ఇప్పుడు అంటే మీ దృష్టి, నా దృష్టి నాకు అప్పట్లో నాకు అంత మెచ్యూరిటీ లేదు మీ మనసు. సో వచ్చి ఇక్కడ ఒక 3.5 years 2.5 ఏళ్ళు
మొహానికి రంగేసుకోలేదు. అంటే ఈ బస్సుల్లో తిరగటం, బస్సులో తిరగటం, తర్వాత మోటార్ సైకిల్ కొనుక్కోవటం, నాన్నగారితో వెళ్ళటం, అప్పుడప్పుడు ఎక్కడ ఆడిటికి పోతే వాళ్ళు పాపం కారిచ్చి పంపించటం, ఇంక వీడు నా బాధ భరించలేక ఇట్లా చేసేవారు. ఇప్పుడు మీ నాన్నగారు మీకు అనేక సందర్భాలు సలహాలు ఇచ్చుంటారు. మీరు హీరో అవ్వటంలో ఆయన నిర్ణయం ఉంది. అలాగే చాలా సున్నితమైన 6 గంటలు అంటే నువ్వు ఎవరు వచ్చినా రాపాను 6 గంటలు నువ్వు ఉండు, మనం కొరత సంబంధం అని చెప్పడం కానీ, తర్వాత తెలంగాణ వాళ్ళు గెస్ట్గా పిలిచినప్పుడు మీరు బస్సులో ఆటోలో వెళ్ళటం కానీ, మరి ఈ విషయంలో చెప్పలేదా? జంధ్యాల మాటని ధిక్కరించి ఆయన మాట వద్దని సినిమాలు వదిలేసి చదువుకోవడం? నాకు చెప్పలేదండి, నీ ఇష్టం రా అన్నారు మా నాన్నగారు. ఎందుకంటే ఆయన కూడా ఏమోలో భయం ఉండుంటుంది బహుశా. అప్పట్లో చూడండి మీరు, ఇవాళ సన్నివేశం కాదు, 43 ఏళ్ల క్రితం ఇంత యూట్యూబ్లు, ఇంత సోషల్ మీడియాలు, ఇంత కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్, ఇంత కెరియర్ బిల్డింగ్స్ ఇవన్నీ లేని రోజుల్లో చదువుకోవటం, ఉద్యోగం చేయడం ఒకటే గుర్రానికి ఫోకస్. ఒక మంచి చదువు చేతిలో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. బాగా పైగా మనం ఇంటర్మీడియట్లో బ్రహ్మాండమైన మార్కులు తెచ్చుకోవటం, డిగ్రీలో గోల్డ్ మెడల్ లాంటివి సంపాదించడం, ఇట్లాంటివి. బీకామ్లో గోల్డ్ మెడల్ వచ్చింది అంటే తెలుగు లాంగ్వేజ్కి వచ్చింది, ఒక సబ్జెక్ట్, తెలుగు ఒక సబ్జెక్ట్కి వచ్చింది నాకు. నేను బాగా డిబేట్లలో అండి, ఎస్ఏ రైటింగ్ డిబేట్లో నేను వివి స్కూల్, వివి కాలేజీలో చదివాను. మా 8th క్లాస్ నుంచి నా డిగ్రీ లోపల 180 ప్రైజులు సంపాదించాను. సో 2 జడ్ల సీత లాస్ట్ జంధ్యాల గారితో 2 ఏళ్ల సీత లాస్ట్. అండ్ మధ్యలో మల్లెపందిరి ఒకటి చేశాను, గెస్ట్ క్యారెక్టర్ చేశాను. అది ఆయన ద్వితీయోగ్యం ఉండకూడదని ఆయనే పిలుచుకున్నారు. ఇది అప్పుడు చాలా సరదాయిన ఇన్సిడెంట్ జరిగింది. మాకేం చెప్పారు అప్పట్లో ఎస్టీడీలో మల్లెపందిరి హిట్ అవ్వలేదు కదా? హిట్ కాలేదండి, దానికి కూడా కారణం మనం మాట్లాడుకోవచ్చు. నేను చెప్తా. నిజానికి మల్లెపందిరి నా దృష్టిలో మీరు ఎవరైనా చూడకపోతే మీరు యూట్యూబ్లో కానీ ఈటీవీలో కానీ ఉంటుంది చూడండి. నా దృష్టిలో జంధ్యాల గారు డైరెక్ట్ చేసిన 43 సినిమాల్లో 42 సినిమాల్లో అగ్రతాంబూలం మల్లెపందిరికి. కానీ అది అటర్ ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకు అంటే చంద్రమోహన్ గారు ఎవరో వేస్తే, రాజేంద్ర ప్రసాద్ గారు వేస్తే బాగుండేది, ఒక కొత్త వాడిని తీసుకొచ్చి పెట్టారని. విజయ్ ఏజ్డ్ పర్సన్ ఆ కథకి. మీ పెళ్లిగాని ప్రసాద్ కాన్సెప్ట్ అక్కడదే కదా. అది అవునవును, ఎన్నో, ఒకటే కాదు చాలా ఉన్నాయి అందులో, చాలా ఉంటాయి. ఆ సినిమా తర్వాత విడివిడిగా ముక్కలై 100 సినిమాలు అయింది. అది అందులో బాలు గారు యాక్ట్ చేశారు, వేటూరు గారు యాక్ట్ చేశారు, చాలా బాగా ప్రయోగాలు చేశారు. అసలు ఆ సినిమాలో హీరో నుంచుని ఉంటాడండి, ఇట వెనక యేసు రావచ్చునని ఉంటుంది, మామూలుగా రాస్తారు కదా వాళ్ళు, యేసు రావచ్చునని ఉంటుంది. ఈ హీరో బస్సు కోసం వెయిట్ చేస్తూ అంటాడు, యేసు రావచ్చును కానీ బస్సు మాత్రం రాదు అంటాడు. బాజా కీకి అంటాడు ఈయన, బాబా జర్దాకి ఇమాంకి వెళ్ళి, ఎవరు మన వేటూరు గారు. చాలా బాగుంటుంది. ఎందుకని ఆ కాన్సెప్ట్ అంత హిట్ ఫార్ములా కలిగిన జంధ్యాల ఎందుకంత కమర్షియల్గా దాన్ని సక్సెస్ చేయలేకపోయారు? ఆయన ఎక్కడ తగ్గింది? అసలు అది కమర్షియల్ సినిమా కాదు. ఆయన ఏమనుకున్నారు, ముద్దమందారం కొత్త వాళ్ళతో పెట్టి తీసినట్టు. ఇప్పుడు ముద్దమందారమైనా కమర్షియల్ అనడానికి వీల్లేదు, అంతే కదా? రకంగా మరో చరిత్ర లాంటిది. కమర్షియలే సార్, కమర్షియల్ కాదని ఎట్లా అంటాం? కమర్షియల్ 100% కమర్షియల్. మరో చరిత్ర లాంటిది అని చెప్పొచ్చా? కొంచెం సినిమాకి కావాల్సిన ప్రతి ఎమోషన్ అందులో ఉన్నాయి. ఇద్దరు యువకులు ప్రేమించుకోవటం, వాళ్ళిద్దరు గొప్పవాళ్ళు ఒకళ్ళు, పేదవాళ్ళు ఒకటి, వీళ్ళు కలవాలనుకోవటం, పెద్దలు వద్దనుకోవటం, వీళ్ళు పారిపోయి రావటం, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటం, రొమాన్స్, ఫస్ట్ నైట్, పాటలు. ముద్దమందారంలో ఆ పాట మీరు ఎప్పుడైనా చూసారు లేదు? అలివేణి ఆణిముత్యం కాదండి, ఇది మన కడగంటి కొలకుల్లో తెలుగుంటి వెలుగుల్లో తెర తీసిన తేనె దీపం. 8 నిమిషాల పాట వేటూరు గారు రాశారు, రమేష్ నాయుడు గారు, బాలు గారు, జానక్ గారు పాడారు. 13 రోజులు షూట్ చేశారండి. సో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నా షోలాపూర్ చెప్పులు పోయినాయి ఇలాంటి పాటలు ఉన్నాయి, జోలాలి ఇలాంటి పాట, మొత్తం ఫార్ములా అంతా ఉంది. కానీ ఈ మల్లెపందిరి యాక్చువల్గా చాలా బాగుంటుందండి. నన్ను అడిగితే, ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకు ఓటు ఇస్తే జంధ్యాల గారి సినిమాలో దేనికి ఇస్తామంటే ఫస్ట్ ఓటు మల్లెపందిరికి ఇస్తాను నేను. అదే మీ మనసు దోచింది కానీ ప్రేక్షకుల మనసు దోచలేదంటే రీజన్స్ ఉంటాయి కదండి. సినిమా మంచిదైనా కొన్ని, ఇప్పుడు కన్యాశుల్కం లాంటి సినిమాయే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయింది. బయట నాటకం హిట్, సినిమా ఫ్లాప్. అది మనం అనుకోలేదు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, సావిత్రి లాంటి వాళ్ళు చేసి కూడా, సిఎస్ఆర్ ఆంజనేయులు హిట్ అయింది కొంచెం. ఎన్టీఆర్, సావిత్రి, సిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా ఉన్నారు, గొప్ప ఉన్నవాళ్ళు. సో అది ఇంకా లాస్ట్ సినిమానా జంధ్యాల గారితో నేను చేసిన లాస్ట్ సినిమా. అంటే ముద్దమందారం, మల్లెపందిరిలో ఒక చిన్న సీన్ వేస్తాను, 4 స్తంభాలు అంటే 2 ఏళ్ల సీత. కానీ నేను టెలివిజన్ అయ్యాక చేసిన ఫస్ట్ ప్రొడక్షన్ బుచ్చిబాబులో ప్రతి ఎపిసోడ్ వెనక 26 ఎపిసోడ్లు, 26 ఎపిసోడ్లు, ప్రతి ఎపిసోడ్ వెనక జంధ్యాల గారు కనిపించి జరిగిన కథ, జరగబోయే కథ చెప్పేవారు. ఆయన ఉండాలని నేను పెట్టుకున్నా, ఆయన వచ్చారు. బుచ్చిబాబు క్లాప్ కొట్టింది కూడా జంధ్యాల గారు. బుచ్చిబాబు స్క్రిప్ట్ తీసుకెళ్ళి నేను ఫస్ట్ వినిపించింది జంధ్యాల గారికి. జంధ్యాల గారిని నేను సినిమాలో వేయలేదు, కానీ వ్యక్తిగా ఆయన పోయాక ఈరోజు కూడా నాతోనే ఉన్నారు.
అదే మీతో ఇప్పటికే ఉంటారు. ఎవరితో ఉన్నారో లేరో నాకు తెలియదు, నాతో మాత్రం ఉన్నారని నేను నమ్ముతాను. ఉంటారు. ప్రతి శిష్యుడు అట్లాగే అనుకుంటాడేమో నాకు తెలియదు, నేను మాత్రం అనుకుంటున్నాను. నేను అంటే ఇది మల్లెపందిలో ఎప్పుడు ఏ ఇయర్ అది? 84 81 ముద్దమందారానికి 4 స్తంభాలకి మధ్యలో మల్లెపల్లి అంటే 84 లోపే ఇవన్నీ 84 లోపే అండి. అంత 2001 దాకా జంధ్యాల గారు ఉన్నారు. 2001 దాకా మెమరీ. అయితే నేను 89లో నాకు ఒక టెలిఫిలిం వచ్చింది. అది చాలా యాదృచ్ఛికంగా ఆల్రెడీ నేను సబ్మిట్ చేసిన కథకి నాకు అప్రూవ్ అయిపోయింది, ఫండెడ్ ప్రోగ్రామ్ దూరదర్శన్ నుంచి. సడన్లీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే రేపటిదాకా ఎక్స్టెండ్ డ్యూ డేట్ అయిపోయింది, ఇంకేమైనా సబ్మిట్ చేస్తే చెయ్యొచ్చు అని నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. ఇవాళ సాయంత్రం ఈ టైంకి తెలిసింది. రేపు సాయంత్రం లోపల ఒక కథ రాసి ఆ కథ సినాప్సిస్ మొత్తం డైలాగ్ వర్షన్ రాసి ఎవరికి సబ్మిట్ చేయాలి, ప్రపోజలే. అంటే మనం ఒక ఛాన్స్ తీసుకుంటున్నాం, వస్తే వస్తుంది లేకపోతే వస్తే 5 లక్షల రూపాయలు అప్పట్లో టెలిఫిలింకి వేయటం అనేది గొప్ప, చాలా పెద్ద అమౌంట్ అది. నేనేమనుకున్నాను, ఒక నాటకం అయితే బాగుంటుంది అనుకున్నాను. అప్పుడు మనం ఏం చేయక్కర్లేదుగా, స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంటుంది, మనం చక్కచక్క టైప్ చేయించేస్తే. మీకు బాగా అనుభవమైన సబ్జెక్ట్, ఈజీగా ఉంటుంది. కథ రాయటం, మాటలు రాయటం ఇవన్నీ అక్కర్లేదు కదా అని చెప్తే జంజాల గారితో ఒక నాటకం ఉంది, సంధ్యారాగంలో శంకరావు. ఎక్స్ట్రాడినరీ ప్లే, చాలా బాగుంటుంది. ఇది ఆడే నాటకం అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. నేను ఫస్ట్ స్టెప్ 6:30కి ఆయన కాల్ చేసి ఎస్టీడీ చేశాను చెన్నైలో. ఈ నాటకాన్ని రేపు సబ్మిట్ చేస్తున్నాను, నేను రచన దర్శకత్వం మీ పేరు పెడుతున్నాను అన్న. పెట్టు జంజాల గారి పేరు. జంజాల గారు అంటే ఆయనే రాశారు కదా. టెలిఫిలిం కూడా డైరెక్టర్గా మీ పేరు పెడుతున్నాను అన్న. వెంటనే ఓకే కూడా అవుతుంది. ఓకే చేసుకోపో అన్నారు. వస్తే వస్తుండు లేకపోతే లేదు, నువ్వు చేసుకోపో, నాకేం ప్రాబ్లం లేదు, చేసుకోపో. కన్సల్ట్ లెటర్ కావాలంటే నువ్వు పెట్టి రాసుకోపో, నేను వద్దంటే కదా చేసుకోపో. నేనేమనుకున్నా అంటే అది రాదు అనుకున్నా. ఒకవేళ వచ్చినా ఆయనకి తీరుబడి ఉండదు, ఆయన పేరు పెట్టి మనం చేయొచ్చు, ఏదో అప్పుడు చూద్దాం లేదు. ఈ నాటకం ప్రింటెడ్ బుక్ తీసుకెళ్ళి టైప్ రైటర్లో 10 మంది కూర్చుంటే ఇన్స్టిట్యూట్లో 10 మందికి 10 పేజీలు ఇచ్చి టైప్ చేయమని గంటలో టైప్ చేయించేశాను స్క్రిప్ట్ మొత్తం. అది ప్లానింగ్ ఉంది మీకు. పెట్టి అన్నీ పెట్టి మొన్నటి పొద్దున్న సబ్మిట్ చేశాను. టు మై ఫార్చ్యూన్, నా అదృష్టానికి ఇది కూడా అప్రూవ్ అయిపోయింది. అప్రూవ్ అయిపోయిన ఆనందం వెంటనే ఫోన్ చేశాను, అప్రూవ్ అయిపోయింది అన్న, షూటింగ్ ఎప్పుడు అన్నారు. మీరు చేస్తారా అన్న. డైరెక్టర్ నా పేరు పెట్టావుగా, చేయను, నేను చేస్తాను అన్న. అప్పుడు అహనా పెళ్ళంట ఆ టైంలో చేస్తున్నప్పుడు, అహనా పెళ్ళంట తర్వాత ఆయన ఎంత ఎలా ఉన్నారు, బాలకృష్ణ గారితోనూ వీళ్ళతోనూ సినిమా ముద్దుల మనవరాళ్ళు, బాబాయ్ అబ్బాయి తీస్తున్న టైంలో టెలిఫిల్మ్ డైరెక్ట్ చేస్తారా, నేను ప్రొడక్షను, సరే సార్ ఆనందించాను. నేను ప్రొడ్యూసరు. అంటే మిమ్మల్ని ఆయన పిచ్చిగా ప్రేమించారు. ప్రేమించారు సార్, అంతే. అయితే ఇందులో నిరుత్సాహం ఉంది, అది కూడా షేర్ చేస్తాను. ఇది కూడా ఎప్పుడు చెప్పలా, శర్మ గారితోనే చెప్పబోతున్నాను. సరే చేస్తా అన్నారు. సరే ఇంత రెమ్యునరేషన్ ఇట్లా అని మాట్లాడాం, ఓకే అన్నారు. అడ్వాన్స్ ఏదో ఇచ్చాను, నేను మా ఆవిడ కాళ్ళ దండం పెట్టాం, ఓకే అన్నారు. నెక్స్ట్ డే కూర్చొని ఎప్పుడు చేద్దాం అన్నారు. ఈ డేట్లు అన్నాం. సరే ఉన్న పాత్రలన్నీ రాశారు. అందులో హీరో పాత్ర సారథి అనే వేషం. హీరో పేరు సారథి, పాత్ర పేరు సారథి. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను, నా పేరు రాస్తారని ఎక్స్పెక్ట్ చేశాను హీరో ప్లేస్లో. అంతే కదా, టెలివిజన్లో సూపర్ స్టార్ని, ఇది నేనే ప్రొడ్యూసరు, నా పేరు రాస్తారు ఆయన. ఇంకేమో నా గురువే, నా పేరే రాస్తారని ఆయన నరేష్ అని రాశారు. ఇట్ట కుంగిపోయాను, పైకి చెప్పలా. నరేష్ చేస్తాడే సార్ అన్న. ఎందుకు చేయడు, చేస్తాడు. హీరోయిన్ పెళ్లి పుస్తకంలో సెకండ్ హీరోయిన్ సింధుజ, హీరో ఫాదర్, ఇట్లా మొత్తం వీళ్ళతో పాటు 3 గెస్ట్ క్యారెక్టర్లు ఇందులో రాస్తున్నాను నేను. రాయండి. కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం, వేలు. నాకు గుండె ఎక్కడ మీరు లేరు, ఎక్కడ లేను. ఇంకా అట్మోస్ట్ ఇంకా నాకు వన్ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్స్, 10 డిసప్పాయింట్మెంట్స్ ఆఫ్ మై లైఫ్లో అదొకటి. కానీ నేను నాలో ఉన్న స్థితప్రజ్ఞత పైకి కనిపించని ఇలా. ఆయన ఆలోచన ఏదో ఉంటుంది కదా, ఆయన ఆలోచన నన్ను వదిలేసి వెళ్ళాడు కదా, మళ్ళీ నేను ఎందుకు చేయాలి వీడి డైరెక్షన్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అంతమించి ఇంకే అంటే ఆయన నేను అనుకుంటున్నాను, మీరు అలా అనుకుంటున్నారు. ఆయన అంత పిచ్చి ప్రేమతో వచ్చినవాడు మిమ్మల్ని బాధ పెట్టాలని ఉండడు ఆయన ఉద్దేశం. నేనేమనుకుంటానంటే మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి ప్రొడ్యూసర్ని మన నటుడిని చేసి డిస్టర్బ్ చేయకూడదు, లెట్ హిమ్ ఏ గుడ్ ప్రొడ్యూసర్. అంటే నా వయసు అప్పుడు కూడా 28 ఏళ్ళే, నేనేం పెద్దవాడిని కదా, 28, 30, మ్యాక్సిమం 30. ప్రొడ్యూసర్ పాత్రలో ఉన్నారు కదా మీరు. ఉన్నాను, ప్రొడ్యూసర్ పాత్రలో ఉన్నాను. బట్ నేను టెలివిజన్లో సూపర్ స్టార్ కదా. అదే నా డైరెక్టర్ మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన దృష్టిలో మీరు ప్రొడ్యూసర్ అయ్యారు కదా, ఎక్స్పెక్టేషన్ ఉన్న చోటే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అదే అంటున్నాను, మీరు అలా ఆలోచిస్తున్నారు. నేను ఆల్రెడీ ప్రూవ్డ్ స్టారు, టెలివిజన్లో స్టార్, ఇక్కడ సినిమాలో స్టార్ అనుకుంటున్నారు. ఆయన ఏం ఆలోచించారు, స్టార్ సంగతి పక్కన పెడతాం, నేను ఒక్క అక్షరం ప్రొడ్యూసర్ కదా అంటున్నారు.
అన్నాడు ఆయన. నేను వై నాట్ మీ అని ఒక అక్షరం అడగల, నాకు గురువు ఏం చెప్తే అదే ఓకే. అదే కానీ అంతర్గతంగా నేను ఇప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్ కూడా ఏ ఇంటర్వ్యూలో ఇలా ఫస్ట్ మీకు చెప్తున్నా, ఎందుకో నాకు మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. అవును. బట్ ఒక వ్యక్తి కింద నేను అప్పటికి నేను టెలివిజన్లో ఎన్నో రివార్డులు పొంది నెంబర్ 1 హీరోలా ఉన్న టెలివిజన్లో నా పేరు నా గురువు రాయిపోయేటప్పటికి వ్యక్తిగతంగా అది నాకు చాలా అహం మీద కాదు, నా ఆత్మాభిమానం మీద దెబ్బతింది. అదే గెస్ట్ పాత్ర కూడా పెట్టలేదు ఏంటి, ఎందుకు నా మీద ఏం పెట్టలేదు సార్. అదే ఓకే అన్నారు. నేను ఓకే అన్న. మా ఆవిడ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఇది మనకు తెలుసు. అదే సో టెలివిజన్ కాబట్టి నేను కో డైరెక్టర్ అని పేరు వేసుకుని నేను కో డైరెక్టర్గా ఆయన కింద పనిచేశాను. నా లైఫ్లో అంత ముందరే ఎన్ని సీరియల్ చేసినా ఎవరి దగ్గర పనిచేయలే. ఒక్కళ్ళ దగ్గర నా జీవితంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్గా పనిచేసి నా గురువు దగ్గరే ఎవరి దగ్గర అది చాలా ప్రైడ్గా తీసుకుని. ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ అంతా కూడా ఆయన రెస్టారెంట్ ఆయన దగ్గర చేశారు. సో ఆ సీరియల్ ఆయనే డైరెక్ట్ చేశారు. డబ్బులు వచ్చాయండి బాగా అది? అంటే వాళ్ళకి దూరదర్శన్ వాళ్ళకి కదా. దూరదర్శన్ అప్పుడు కమిషన్ ఇచ్చేదండి. అంటే మనకు కమిషన్ అంటే ఫండెడ్ బై సరిపోయి వాడికి ఏమొచ్చాయో మనకు సంబంధం లేదు. మీరు సేఫ్? నేను సేఫ్ కాదు, బట్ బార్డర్ పర్వాలా. ఓకే. నా రెండో దాంట్లో మిగిలినంతగా ఎందుకంటే ఇంత స్టార్ క్యాస్ట్ కదండి, వాళ్ళు ఎవరు ఏం డబ్బులు ఎక్కువ పుచ్చుకోలేదండి. ఇదే చెప్పబోతున్నాను నెక్స్ట్. ఎంజాయ్ గారు నేను అన్నాను వీళ్ళందరి పేర్లు ఎంత అన్నారు, నీకు మామూలు టీవీ వాళ్ళకి ఎంత ఇస్తావో అంత ఇయ్యి అన్నారు. ఆయన గురించి వచ్చారు వాళ్ళందరూ? అంటే ఆయన గురించి వచ్చారు, నాకు అంతే కదా. వీళ్ళ ముగ్గురికి మాత్రం వేలు గారికి, శ్రీనివాసరావు గారికిను, బ్రహ్మానందం గారికి వెండి కంచాలు కొనిమ్మన్నారు, కొనిచ్చారు. అంతే. అప్పట్లో ఎంతండి 5-6 వేలు అయ్యేదేమో, 10,000 అయ్యేది, నాకు గుర్తులేదు. ఆయన మీద అభిమానంతో వచ్చారు. బట్ నేను ఎలా చూసుకున్నానంటే 5 స్టార్ హోటల్లో టెలివిజన్ ప్రొడక్షన్లో ఎవరు చూడని విధంగా 5 స్టార్ హోటల్ వాళ్ళు మామూలుగా వస్తే ఎలా ఉంటారో అలాగే ఉంచి అలాగే చూసుకున్నాను. సినిమా ప్రొడ్యూసర్ ఎలా చూస్తారో అలా చూశారు. ఆయన జంజాల గారిని ఎవరైనా ఎలా ట్రీట్ చేస్తారో నేను అలాగే ట్రీట్ చేస్తాను. ఇప్పుడు మీరు జంజాల గారిని అడగలేదా నాకెందుకు లేదని? మౌనంగానే భరించారు ఆ బాధని? భరించారు. ఇవాళ దాకా ఎవరికి చెప్పలా, అదే నీకే ఫస్ట్ టైం చెప్తున్నా. అదే ఆ విధంగా ఆయన తలుచుకున్నాం. నాకేమనిపించింది అంటే తప్పని కాదు, అదే అది నా అహం మీద దెబ్బ కొట్టింది. అదే మీరు అలా ఆలోచిస్తున్నారు. ఇటుపక్క ఉన్నాను కాబట్టి నాకేమనిపించిందంటే ఇతను ప్రొడ్యూసర్ పాత్రలో ఉన్నాడు కదా, ఇతను ప్రశాంతంగా హాయిగా బ్రెయిన్ కూల్గా ఉంచేద్దాము. మళ్ళీ ఎందుకు అల్టిమేట్లీ ఈ రోజున మెచ్యూరిటీకి, ఆ రోజు సంగతి చెప్తున్నా, ఈ రోజున మెచ్యూరిటీకి అంతా నా మంచి కోరే చేసుంటారు ఆయన 100% కదా. ఆయనకి నిజంగా నా మీద కోపం ఉంటే, నాతో వర్క్ చేయాలనుకుంటే మీరు అన్నట్టు అసలు డైరెక్షనే చేయని పోవని ఉండేవారు. అంటే వాడు డైరెక్ట్ చేయటం కాదు, అసలు ముందు పేరే పెట్టుకోవాలి. ఎప్పుడు డైరెక్ట్ చేశారు తెలుసా? సూపర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. అవును. ఆయన డేట్ల కోసం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్నప్పుడు వచ్చి వారం 10 రోజులు నాకు పనిచేయటం అంటే మామూలు విషయం కాదు. దూరదర్శన్ కోసం ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సబ్మిట్ చేసేస్తే నా పేరు పెడితే అతనికి వస్తుంది, మనవాడు బాగుపడతాడు, బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో రావడం వచ్చి ఆయన సినిమాల్లో అంత బిజీగా ఉండగా డైరెక్టర్ ఆ నాటకం మీద విపరీతమైన ప్రేమ ఉంది. ఆ నాటకం ఆయన సినిమాలు తీసుకెళ్ళి అదే ఇది చూసే బిఎన్ రెడ్డి గారు పిలిచారు, ఆయన ఇది చూసే విశ్వనాథ్ గారు పిలిచారు. ఈ నాటకం ఆయనకి మంచి అక్కడ రావడానికి పునాది జంజాల గారికి. సో మంచి జరిగింది. టెలివిజన్కి కూడా మంచి జరిగింది. మేమంతా ఎంజాయ్ చేసామండి, అట్లా ఏం లేదు. నేనేం చెప్తున్నానంటే ఆ రోజున్న పరిస్థితి మనకు ఆ రోజు తప్పుగా అనిపించేవి, తర్వాత ఆలోచిస్తే అప్పుడు కరెక్టేనేమో అనిపిస్తుంది. ఆయన ఆలోచన ఉంటుంది, పాజిటివ్గా ఉంటారు కదా. తర్వాత మీకు దాసరి గారు కూడా మీకు సినిమాలో అవకాశం ఇచ్చారా? అవునండి, దాసరి గారు నేను చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఒక సినిమా లాగా చేస్తాను. ఇది బ్రహ్మాండంగా జరిగింది. దాసరి గారు ఒకసారి కుక్క నాటకం మేము ఇందాక వేసాము, అది వీరేంద్రనాథ్ గారిది. ముందేంటంటే దేశరాజ్ హనుమంతరావు గారు, సాయి గారు, రామ్ గోపాల్ గారు వీళ్ళు కలిసి మా తమ్ముడు ఉదయ్ చిన్నపాటి పాత్రలో వేసేవాడు. వాళ్ళు కొన్ని పర్ఫార్మెన్సెస్ అయ్యాక వాళ్ళకి ఇంక ఈ తెలంగాణ యాస, ఇన్ఫ్యాక్ట్ ఈ కుక్కలో వేసేటప్పుడే కోట శ్రీనివాసరావు గారికి తెలంగాణ భాష దగ్గరుండి మేమే నేర్పించాం. అది ఆయన కూడా పాపం చాలాసార్లు గుర్తు తెచ్చుకుంటారు. ఆయన కూడా దేశరాజ హనుమంతరావు గారు గురువుగానే భావిస్తారు. నేను కూడా మా గురువు గారు అండి, దేశరాజు డ్రామాలో ఒక గురువు గారు మాకు. సో ఈ నాటకాన్ని దాసరి గారు చూశారు, అది చూసి వదిలేశారు. ఇది యాదృచ్ఛికం. నేను గెస్ట్గా వచ్చారా? గెస్ట్గా వచ్చారు, చూశారు, చాలా బాగుందన్నారు. ఇది యాదృచ్ఛికం. ఆయన మైండ్లో వీళ్ళు పిల్లలు ఉన్నారని తెలిసింది ఒకటి. నెక్స్ట్ తూర్పు పడమర సినిమా కోసం ఒక వేషానికి నన్ను పిలిపించారు. ఆయన పిలవల ఎవరి ద్వారానో వచ్చారు. అయితే నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందర రావడంతో నేను మా ఫాదర్కి నన్ను తీసుకెళ్లారు. రేపు వాడికి 10th క్లాస్ పరీక్ష ఉందండి, రేపు షూటింగ్ అంటే 76 మీరు పిల్లలు చదువు ఇంపార్టెంట్, ఈ వేషం ఉంటుందో ఉండదో నాకు తెలీదు, సినిమాలో తర్వాత మీరు అది ఇంపార్టెంట్ వేషం కాదు, మీరు ఇంటికి వెళ్ళి ఎగ్జామ్ రాయించండి అని చెప్పారు దాసరి గారు. ఇది అయిపోయిన తర్వాత మురళీమోహన్ గారు, ప్రభ గారితో ఇదెక్కడ న్యాయం అనే సినిమా తీశాను.
ఈ మధ్యలో బంగారక్క సినిమాలో మా తమ్ముడు యాక్ట్ చేశాడు. కటకటారుద్రలో మా తమ్ముడు యాక్ట్ చేశాడు. కృష్ణ సినిమా కదా బంగారక్క. బంగారక్క ఈయనండి మన మురళీమోహన్ గారు, శ్రీదేవి, దాసరి గారు డైరెక్షన్. హిట్ సినిమా అది కూడా. లేదండి, అది కూడా పోయింది. పోయిందా? పోయింది అది మంచి. తర్వాత కటకటాల రుద్రయ్యలో కూడా మా తమ్ముడు ఒక వేషం ఏదో వేశాడు. నాగూరు బాబు ఉంటాడు. దాంట్లో మా తమ్ముడు ఒక వేషం వేశాడు. అప్పుడు కొంచెం పరిచయం దాసరి గారితో. ఇదెక్కడ న్యాయం వచ్చేటప్పుడు 2 మేజర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం సినిమా ఏంటంటే మురళీమోహన్ గారు, ప్రభ గారు ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇష్టపడతారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను చదివించాలి అంటుంది. నా చెల్లెళ్ళు ఎంత ఇంపార్టెంట్, నీ తమ్ముళ్ళు ఎంత ఇంపార్టెంట్, నువ్వు నేను అలాగే చూసుకుందాం అని అంటారు. కానీ పరిస్థితుల వల్ల వీళ్ళు విడిపోతారు. కేవలం తమ్ముళ్ళని చదివించడానికి ఆవిడ. ఆ తమ్ముళ్ళ వేషాలు నేను మా తమ్ముడు వేశాం, చిన్నవాడు వేసాం అన్నమాట. ప్రభత్. ఇదెక్కడ న్యాయం. దాసరి గారికి ఎంత ప్రేమ అంటే, ఒకరోజు షూటింగ్ అవుతున్నప్పుడు మొత్తం అందరు కెమెరామెన్కి, అందరు ఆర్టిస్టులందరికీ, ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ వాళ్ళు లంచ్ లేటుగా తీసుకుంటాం అని చెప్పి మా 4 అన్నదమ్ముల చేత కుక్కనాటికి సెట్లో వేయించుకుని చూశారు. మళ్ళీ చూసి ఆయన బాగా నచ్చింది. అది ఆయన నచ్చింది. చూసి మళ్ళీ వేయించుకున్నారు. అట్లా ఎక్కడ పోయినా వేయించుకునేవాడు. ముద్దమందారం అయితే ఆ షూటింగ్ అప్పుడు ఫస్ట్ టైం నా జీవితంలో ప్రభ గారు నా అక్క వేషం వేశారు. ఇవాళ కూడా ప్రభ అక్క అని పిలుస్తాను నేను. ఆవిడ, వీడు కమల్లా ఉన్నాడు, అచ్చు కమల్లా ఉన్నాడు, కమల్లా ఉన్నాడు అన్నాడు. ఫస్ట్ టైం నా లైఫ్లో. అప్పటి కమల్ హాసన్ ఇంకా జస్ట్ స్టార్టెడ్ హిస్ లైఫ్. ఎవరో అన్నారు. దాసరి గారు ఆ షూటింగ్ అప్పుడు 2-3 సార్లు, రే నిన్ను పెద్ద హీరోని చేస్తాను రా, అది ఇదని నవ్వేవారు. కొంచెం వీపు మీద కొట్టడం అలా చేసేవారు దాసరి గారు. నాకంత పెద్ద తెలియలేదు అప్పుడు. నేను హీరోగా యాక్ట్ చేసిన తర్వాత మాత్రం దాసరి గారిని ఒక సభలో కలిశాను. కాళ్ళదండం పెట్టాను, దగ్గర తీసుకుని, ఐఎమ్ వెరీ హ్యాపీరా, నేను జంజాలు చేసేసాడు, లేకపోతే నేను చేద్దాం అనుకున్నాను నిన్ను హీరోని, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ అన్నాడు. తర్వాత ఎప్పుడు నాకు మళ్ళీ నేను వదిలేయటం వల్ల ఫీల్డ్కి దూరంగా ఉండడం. నాకు ఏమైందంటే బేసిక్గా సినిమా ఇండస్ట్రీ చదువుకోవడానికి ప్రదీప్ వదిలేశాడు, ఇది ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. సినిమా ఇండస్ట్రీ చెన్నై ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, ఇదొక న్యూస్ స్ప్రెడ్ అయింది. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేవాడు ప్రదీప్ టెలివిజన్ సీరియల్ పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్, యాక్టరు, కాబట్టి సినిమాల్లో మన జానర్ కాదు, డిఫరెంట్ జానర్ అని ఇదొక్కటి అయిపోయింది. ఎప్పటిదాకా గోడ మీద గోపి, గోడ మీద పిల్లి, జనార్దన్ మహర్షి గారు నాకు ఇంకొక మిత్రుడు, ఆయన కూడా నేను స్మరించుకోవాలి ఇక్కడ. ఆయన మాట కూడా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. తను నాకు మామూలుగా షోస్లో ఇక్కడక్కడ పరిచయం, కామన్ ఫ్రెండ్స్లో అయ్యాడు. ఒకరోజు నేను సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్గా 4 ఏళ్ళు ఉద్యోగం చేశాను. చేస్తున్నప్పుడు నాతో చెప్పాడు, హౌ బిజీ ఆర్ యూ అని అడిగాడు. లేదండి నేను ఆఫీస్ పర్వాలేదు, నేను సీరియల్స్ కూడా చేస్తున్నాను, ఏదైనా ఉంటే చేస్తాను, నేను చేయనని కాదంటే, ఇలా గోపిలో హీరోయిన్ పెద్ద బ్రదర్ వేషం ఉంది, చాలా బాగుంటుంది, లవ్లీగా ఉంటుంది, ఆ గౌరీ ముంజాల అనే అమ్మాయికి మీరు బ్రదర్గా, నా సైట్లో మీరే ఎల్డర్ బ్రదర్ అనిపిస్తుంది, సాయి చరణ్ ఒకటి, శ్రీహర్ష ఒకటి, 3 బ్రదర్స్, చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది, నా కోసం 10 రోజులు వేషం వేస్తారా అని అడిగాడు. నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని వేస్తాను అని చెప్పాను, వేశాను. సో సినిమా ఇండస్ట్రీని నేను ఎప్పుడూ వదల్లా, నేను నా పందాలో వెళ్తున్నా. కానీ సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని వదిలిందా? నన్ను వదలలే, నాది కదా తప్పు. మీరు వెళ్ళిపోయి వేరే ముసుగు. నటన్ని వదల్లా, నేను సినిమా ఇండస్ట్రీని అనకూడదు, నటన్ని వదల్లా. నేను అల్టిమేట్లీ చెప్తాను సార్, పెద్ద నాగేశ్వరరావు గారే మా సీరియల్లో యాక్ట్ చేశారు. అవును. ఎవరు వాళ్ళు రేపు బాలకృష్ణ గారు వచ్చి ఇప్పుడు అన్స్టాపబుల్ అనే టెలివిజన్ యాంకర్ అవుతున్నారు, నాగార్జున గారు బిగ్ బాస్ యాంకర్ అవుతున్నారు, చిరంజీవి గారు మీలో ఎవరు కోటీశ్వరుడు అయ్యారు. సో టెలివిజన్కి సినిమాకి ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మారింది, ఇప్పుడు ఏం తేడా లేదు. అది నేను అప్పుడే లేదంట, అడ్వాన్స్డ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, 100 స్టార్ టీవీ నైట్ అని ఒకటి చేసాం, ఒక ఆర్టిస్ట్కి ఎవరికో హెల్ప్ చేయడానికి. 100 మంది టీవీ నటులు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి ఒక ప్రోగ్రామ్ చేశాం. బాలకృష్ణ గారిని చీఫ్ గెస్ట్కి, ఆయన షూటింగ్ అక్కడ ఉంటే మేము వెళ్ళి పిలిస్తే ఆయన వచ్చారు. స్టేజ్ మీద ఆయన మాట్లాడిన మాట ఇదే మాట్లాడాడు, టీవీ ఎవరితో మొదలైంది, ప్రదీప్తో మొదలైంది. ప్రదీప్ ఎక్కడి నుంచి వచ్చాడు, సినిమా హీరోయే కదా, సో సినిమా టీవీ 2 వేరు కాదు, అన్నీ ఒకటే అని చెప్పి బాలకృష్ణ గారే స్టేజ్ మీద మాట్లాడారు. చాలా బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాడు ఆయన ఎన్నో ఏళ్ల క్రితమే మాట్లాడాడు. ఒక టెలివిజన్ అవార్డ్స్ ఫంక్షన్ అవుతుంటే నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్ కింద పిలిచాం. ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నా, నేను చేస్తున్నా, నాతో పాటు అశోక్ కుమారు, అచ్యుత్, కాదంబరి కిరణ్, 4. ఆయన స్టేజ్ ఎక్కి వీళ్ళందరినీ చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది. నేను అమెరికా వెళ్ళి నా బ్లడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నప్పటి రోజుల నుంచి నేను అమెరికాలో సోప్ ఓపెరాస్ చూసేవాడిని, నాకు ఒక సీరియల్లో యాక్ట్ చేయాలని ఉంది, నాకు టీవీ చూడటం అలవాటయ్యి నాకు ఎప్పటి నుంచో ఉంది, మారుతున్న కాలంతో పాటు నేను మారాలనుకుంటున్నా, ఒక సీరియల్లో యాక్ట్ చేయాలని ఎప్పటి చేస్తానో అని స్టేజ్ మీద మామూలుగా అన్నారు ఆయన క్యాజువల్గా. మేము స్వాతిముచ్చల్లో కమల్ హాసన్ లాగా మొన్నటి పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. నాగేశ్వరరావు గారికి, మీరు చెయ్యాలి సార్, ఎవరికి చేయొద్దు, ఫస్ట్ మాకే చేస్తాను మాట ఇవ్వండి అంటే, చేస్తానయ్యా అని. మన నాగేశ్వరరావు గారిని ఒప్పించాలంటే కథ చెప్పడానికి ఎవరు కావాలి, పర్చూర్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళు,
మేమా సీరియల్ అన్నారు చేయాల్సిందే పరచూరు ఎస్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కెమెరా గోపాల్ రెడ్డి గారు నేను ఒకరోజు అంటే చేస్తాను, దివాకర్ ఉన్నాడు కదా మా తన శిష్యుడు మా దగ్గర చాలా వర్క్ చేశాను, దివాకర్ని చేయమందా నేను వచ్చి ఫస్ట్ డేకి చేస్తాను. మ్యూజిక్ ఎవరు చేయాలి? వందే మాత్రం శ్రీనివాస్ చేయాలి. మరి కథ ఎలా రాశారంటే నాగేశ్వరరావు గారు పక్కన సన్న, నలుగురు కొడుకులు నేను, అచ్యుతు, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, మా నలుగురికి ఒక సిస్టర్ సుమ, అక్కడి నుంచి మా పార్ట్నర్స్ మొత్తం టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా సినిమా కంటే ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో 52 ఎపిసోడ్ తీశారు. అది మీకు ప్రాఫిటబుల్గా ఉందా? నా జీవితంలో ఒక దుస్వప్నం. యాజ్ ఎ ప్రొడక్షన్ మాకేం తేడా లేదు, బ్రహ్మాండంగా ఉంది, కథ బాగుంది, నటన బాగుంది, అంతా బాగుంది. ఒకటే ఒక కష్టం ఏంటంటే అప్పుడు మధ్యలో అచ్యుత్ చనిపోయాడు. అయినా సరే మేము ఒక పట్టుదలతో 52 వారాల దాకా తీసుకెళ్దాం. అది కూడా నాకు స్పాన్సర్డ్ నాదే, రైట్, ఈటీవీలో వచ్చింది అంతే. కానీ ఏమైందంటే ఒక రైతు సమస్యలు తీసుకుని ఇతివృత్తంగా మేము తీసిన ఇంత పెద్ద సీరియల్ కూడా దీనికి కాంపిటీషన్ ఆదివారం రాత్రి మాకు చంక్ వచ్చింది 8:30కి. దీనికి కాంపిటీషన్ ఛానల్ అయిన జెమినీలో అమృతం అనే ఒక సీరియల్ వచ్చింది. అది బాగా అమృతం ఏమైంది, జనాకర్షణ కలిగిన ఒక హిట్ అయిన సీరియల్. అది ఎలా అయిందంటే 2 మంచి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఓ సినిమాకి ఎక్కువ పేరు వచ్చి ఓ సినిమా తక్కువైనట్టు ఇది దీనికంటే ఇండియన్ టెలివిజన్ హోమ్స్ అన్ని ఒకటే టెలివిజన్ సెట్స్. ఇప్పుడంటే బెడ్రూమ్ కోటి ముందు రూమ్ కోటి ఉన్నాయి, అప్పుడు లేవు కదా, ఒకటే ఇంటిల్లిపాది కూర్చొని ఒకటే చూసి సెల్ ఫోనే. సో ఆదివారం సాయంత్రం వచ్చేటప్పటికి ఇంట్లో పిల్లలందరూ అమృతాన్ని చూడటం ఇష్టపడ్డారు, పెద్దవాళ్ళు మట్టి మనిషి చూడడానికి, పిల్లలే గెలిచారు. కాబట్టి అనుకున్నంత లాభాలు లాభాలు రాకపోవడానికి సీరియల్ బాగాలేకపోవటం కాదు, అంటే నష్టపోయారా? చాలా. నేను ఒక్కడనే మేజర్ విషయాలు నేనే నష్టపోయాను. అది లక్షల్లో ఉంటుంది, కోటి ప్లస్. అంత ఆ కాలంలో అంత అమౌంట్ మధ్య ఎలా రికవర్ అయ్యారు? అంత అమౌంట్ ఇల్లు అమ్మేసాం. అమ్మో, అదే అదొక పెద్ద అంటే అక్కినే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయించమని స్వప్నం నిజమైంది, ఇదేమో దుస్వప్నమైంది. అది ఆయన తప్పు కాదు, ఆయన తప్పులేదు కదా, ఈటీవీ తప్పు కాదు, చూసే ప్రేక్షకుడు. మీరు వెళ్ళి అడిగారు ఆయన్ని? మనం వెళ్ళి అడగటం కూడా కాదండి. ఒక చిన్న బెలూన్కి ఎక్కువ గాలి వస్తే బెలూన్ పగిలిపోతుంది. టెలివిజన్ ఇంత స్థాయి ఉన్నది, పెద్ద మనిషి నాగేశ్వరరావు గారిని తీసుకురావటం, పోనీ ఆయన తీసుకొస్తే ఆయన ఒక్కడు, ఆయన 2 పిల్లలు, వాళ్ళ కుటుంబం, ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చేసే కాదు, ఇంత పెద్ద కథ ఇతివృత్తం ఎంచుకోవడం, అవుట్డోర్ షూటింగ్లు చేయటం, పాటలు పెట్టడం, ఇవన్నీ అంటే మనం అత్యాశతోటి డిస్ప్రపోర్షనేట్గా నాదే నిర్ణయం తప్పు. ఇప్పుడు అమృతము దాన్ని మీరు టైమింగ్స్ మార్చుకోవాల్సింది కదా. అవన్నీ అసలు మన చేతిలో లేనివి సార్. ఇప్పుడు సార్ ఒకటి చెప్తాను, ఇక్కడ రాసుంటే ప్రపంచంలో ఏదైనా జరుగుతుంది. అమృతం విషం అవుతుంది, విషం అమృతం. పరీక్షిత్ మహారాజు 7 అంతస్తుల మేడ పైన ఉన్న చిన్న పాము కీటకం రూపంలో వచ్చి కొట్టింది. తర్వాత మీకు ఈ బుచ్చిబాబు ఇవన్నీ కూడా మళ్ళీ హిట్స్ కదా అవి. నేను తీసిన ప్రతి సీరియల్ హిట్టే సార్. ఇది తప్ప అంటే కూడా హిట్ అంటే నాకు ఎంత మంచి పేరు వచ్చింది. అదే రైతులు సూర్యాపేటలో నాకు సన్మానం చేశారు సార్. అదే రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి చేసిన ఈ ఫస్ట్ ఈ మెజర్స్ వెల్ఫేర్ స్కీమ్స్ కంటే ముందర వచ్చింది అది. 2001-2 సంవత్సరంలో. రైతులు ఎవడు ఇట్లా, అందులో ఒకటి నీలాంటి వాడు పుట్టిన దేశంలో నాలాంటి వాడు పుట్టడం అదృష్టం అని నాగేశ్వరరావు గారిని అంటారు. రైతన్నకు గుడి కట్టే రోజు రావాలి అని ఒక లైన్ రాశారు, జాలాది గారు రాశారు. వందే మాత్రం శ్రీనివాసు. అంటే ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అవుట్ లాగా పర్వాలేదు సార్. అది దాని యాజ్ సీరియల్గా ఇప్పుడున్న మెచ్యూరిటీకి నేను చెప్తాను సార్. 16 రన్లు లాస్ట్ ఓవర్లో కొట్టాలి, ధోని ముందుకెళ్ళి కొట్టాడు, 6 పోతే ధోని గొప్పవాడు, అవుట్ అయితే ధోని చెడ్డవాడు అంటే ఏం చేయగలం? అంటే ఇప్పుడు మనకి అంటే హిట్లు అంటే కమర్షియల్ హిట్ అని అనుకుంటే కమర్షియల్గా మీరు దెబ్బతిన్నారు. అంటే నేను సంపాదించినప్పుడు ఎవరికి చెప్పలే కదా సార్. అదే నేను ఎన్నో సీరియల్లో ఎంతో 96లో చాణక్య సీరియల్ తీస్తే దూరదర్శన్లో ఒక్క ఎపిసోడ్కి 1,07,000 రూపాయలు వచ్చినాయి నాకు. 1996లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 40-50 వేలు ఉన్నప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్, అప్పుడు నేను ఎవరికి చెప్పలేదే. ఆ ప్రాఫిట్ ఎంజాయ్ చేసినప్పుడు. కాబట్టి ఇది వ్యాపారం కాబట్టి నేను ఆ దృష్టితో చూడటంలా. నేను నేర్చుకున్న నీతి ఏంటంటే మనం ఎంచుకున్న పరిధి మనం పారామీటర్ డిసైడ్ చేయాలి అంతే. ఈ టేబుల్ మీద ఏనుగు వచ్చి కూర్చోలేదు కదా, టెలివిజన్ బొమ్మ పెట్టచ్చు కానీ ఏనుగు పెట్టలేం కదా. నాగేశ్వరరావు గారిని తేవడాలంటే మనం ఒక పెద్ద అది గ్రేట్ అచీవ్మెంట్. కానీ ఆయన తెచ్చినప్పుడు మనం కథాంశం ఎలాంటిది ఎంచుకోవాలంటే ఒక 2-3 పాత్రలతో ఉంచుకుని సగం ఎపిసోడ్ ఈయన మీద సగం ఎపిసోడ్ ఇంకోళ్ళ మీద ఉండేటట్టు చేయాలి. ఇది ప్రతి ఎపిసోడ్లో ప్రతి కథలో 15 మంది 20 మంది ఉంటారు. దాంతో జూనియర్ ఆర్టిస్టులు, నాటకాల వాళ్ళు. మనం వెళ్ళాము తప్పు. అది కూడా సార్ మొదటి తరం వ్యాపారం చేస్తున్నాం. సీరియల్ ఎలా తీయాలో ఎవడికి తెలియదు. నాగేశ్వరరావు గారు సీరియల్లో వస్తే ఎలా తీయాలో ఎవడికి తెలియదు. ఫస్ట్ టైమే నడిచేటప్పుడు నీకు ముళ్ళు ఉండొచ్చు, అవును, పూలు ఉండొచ్చు,
గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కదా. సో అక్కినేని గారు ఏమన్నారు ఆ సీరియల్ అనుభవం, ఆయన ఎలా ఫీల్ అయ్యారు దాన్ని? అంటే అండి ఒక అద్భుతమైన అనుభవం సార్. ఒక 2 years ఆయనతో ట్రావెల్ చేశాను. నాగేశ్వరరావు గారితో కలిసి కూర్చోవటం, లేవటం, నాగేశ్వరరావు గారితో మనతో పాటు రావటం, మన ఇంట్లో ఏదన్నా భోజనాన్ని రండి అంటే వచ్చేయటం, ఆయన ఇంట్లో భోజనాన్ని పిలవటం, ప్రెస్ మీట్లకి వాటికి నాతో పాటు విజయవాడ ఆయన కారులో తీసుకెళ్ళటం, ఇవన్నీ ఎన్ని కోట్లు పెడితే వస్తుంది సార్. ఆయన కూడా చాలా ఒక నడిచే విద్యాలయం లాంటి వాడికి ఎన్సైక్లోపీడియా కదా, చాలా గొప్ప వ్యక్తి. అదే ఆయన దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకున్నారు. ఆయన ఎంత గొప్పదో ఒక చిన్న ఇన్సిడెంట్తో మీకు చెప్తాను నేను. అంతా సెట్ అయిన తర్వాత ఇంకా ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అన్నప్పుడు ఎవరు డైరెక్ట్ చేస్తారు అని అడిగారు. అచ్యుత్ అన్నాడు ప్రదీప్ భయ్య డైరెక్ట్ చేస్తారు. అంతకుముందు నాకు అనుభవం ఉంది డైరెక్ట్ చేస్తాను. ప్రదీప్ గారు నాకు నటుడుగానే తెలుసు, డైరెక్టర్గా తెలియదే అన్నాడు. గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అరే కళ, ఇప్పుడు ఈయన వద్దు అంటే నేనేం చేయాలి, జంజాల్ గారు వద్దన్నట్టు ఈయన ఏం చేయాలి, అది గుర్తు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఒక సెకండ్ పాజ్ తీసుకుని ఆయన చెప్పారు, నేను 2 days చూస్తా ప్రదీప్ గారు, మీకు జాబ్ వచ్చి తెలుసు అనుకోండి, నేను ఆ జాబ్లో ఇంటర్ఫియర్ కాను. ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ నేను పనిచేశాను. ఒకవేళ మీకు జాబ్ తెలియదు అని నాకు అనిపించింది అనుకోండి, నా పాత్రను మాత్రం నేనే డైరెక్ట్ చేసుకుంటాను, మిగతాది మీరు ఏమన్నా ఏడవండి క్లియర్గా ఉన్నారు అన్నారు. అమ్మయ్య అనుకున్నా. ఫస్ట్ డే చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్లాప్ కొట్టారు అన్నపూర్ణ స్టూడియోలో దసరా రోజున. విశ్వనాథ్ గారు స్విచ్ ఆన్ చేశారు, దేవేందర్ గౌడ్ గారు కెమెరా ఏదో అంటే మెగా ఓపెనింగ్ అసలు మామూలు కాదండి. రోజుకి 120 మంది, క్రెయిన్లు, లైట్లు, అసలు ఒక క్యారవాన్లు లేవు అప్పుడు. అంతే, దాదాపు ఒక 10 సినిమాలు తీసినట్టే. నాకైతే సూపర్ అనుభవం అనుకోండి. ఇప్పుడు అందరూ చాలా ఆనందిస్తున్నారు. ప్రెస్ మీట్ పెడితే నాకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళరు, విశ్వనాథ్ గారు వెళ్ళరు. వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా కూర్చొని ప్రెస్తో మాట్లాడుతున్నారు దసరా రోజున. వీళ్ళు వెళ్ళాలి, ఎప్పుడు నేను డైరెక్ట్ చేయాలి, నాగేశ్వరరావు గారు ఎప్పుడు మెచ్చుకోవాలి, ఇది నా మైండ్లో. మీ పరీక్ష. ఆ పరీక్ష పొద్దున 8 o'clock మొదలెడితే 11:30కి వీళ్ళందరూ వెళ్ళారు. చేద్దామా అన్నారు నాగేశ్వరరావు గారు. అప్పటికి ఓన్లీ ముహూర్తం షాట్ తీసాం. ఎక్కడి నుంచి తీసాయంటే ఒక 12వ ఎపిసోడ్ 13వ ఎపిసోడ్లో వచ్చే ఒక సీను, సుమకి నాగేశ్వరరావు గారికి మధ్య ఒక వెరీ కాంట్రాస్ట్ తండ్రి కూతుల మధ్య జరిగే ఒక సీన్ పీకా. 8 పేజీల సీను. స్క్రిప్ట్ ఇచ్చాయని, ఈ సీన్ చేస్తున్నాను సార్ అన్న. ఎవరు రాశారు ఆ స్క్రిప్ట్ అంతా? పరచూరు గారు, పరచూరు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు. స్క్రీన్ ప్లే వెంకటేశ్వరరావు రాసేవారు, మాటలు గోపాలకృష్ణ గారు రాశారు. బ్రదర్స్ ఇద్దరు. చాలా, అది ఎంత అనుభవం అండి, వాళ్ళతో గొప్ప అనుభవం, వాళ్ళతో పనిచేయటం అనేది. సో చూసి సాయంత్రం దాకా పడుతుందా అన్నారు నాగేశ్వరరావు గారు. లంచ్కి అయిపోతుంది సార్ చూశాడు. ఓకే అన్నాడు. ఏం మాట్లాడు, చెక్క 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 చేశా షూట్. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ, అమ్మాయి తప్ప అన్ని ఆపోజిట్ యాంగిల్స్ ఇవి మొత్తం చేశాను. కరెక్ట్ 5 minutes to 1కి సార్ మీరు వెళ్ళి లంచ్ చేసి రెస్ట్ తీసుకుని 2:30కి రండి సార్ అని. ఆ అమ్మాయి షార్ట్లో అన్నాడు, ఇంకో 4-5 ఉన్నాయి మేము తీసేస్తాను సార్. సీన్ అయిపోయిందా అన్నారు. అయిపోయింది సార్ అన్న. ఓకే. అట్లా వెళ్తూ గేట్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి ప్రదీప్ గారు అని పిలిచారు. ఎంత సంస్కారం అంటే నేను ఫస్టే చెప్పా, ప్రదీప్ అన్నాడు సార్, ప్రదీప్ గారు అన్నదంటే డైరెక్టర్ని ప్రదీప్ గారు అనకపోతే నాకు మీ మీద గౌరవం ఉండదు, ఆ గౌరవం ఉంటేనే మీరు చెప్పింది నేను చేస్తాను అన్నాడు. ఇది ఎవరికి ఉంటుంది చెప్పండి అంత డిసిప్లిన్ వాళ్ళది. ఆ డిసిప్లిన్ వాళ్ళు. ప్రదీప్ గారు అని పిలిచారు. నేను పరిగెత్తికి వెళ్ళాను. ఐ థింక్ యూ నో ద జాబ్ అని వెళ్ళిపోయారు. మీకు అయిపోయింది, మీరే నేను పాస్ అయిపోయా. ఇంకా అయిపోయింది. గ్రేటెస్ట్ థింగ్ అంటే 52 ఎపిసోడ్లు అంటే రఫ్లీ ఒక 100 రోజులు పనిచేస్తుంటాం ఆయనతోటి. ఈ 100 రోజుల్లో ఏ రోజు ఇది ఎందుకు అని ఆయన అడగల. అంత మీ కాన్ఫిడెన్స్ వచ్చింది పెరిగింది రోజు రోజు. ఒక్కసారి మాత్రం చికాకు వచ్చింది, ఎక్కడో న్యాచురల్ కదా చికాకు వచ్చింది. ఎలా అంటే మేము కడియం దగ్గర పొద్దున్న 8ంటికి 7ంటికి షూటింగ్ టైం ఇచ్చారు, కూరగాయల మార్కెట్ షూటింగ్, రాజమండ్రి అవుట్డోర్ చేస్తున్నాం. నేను రాత్రి 8:30, 9కి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆయన రూమ్ బెల్ కొట్టా. తీశారు ఆనంద్ రీజెన్సీ హోటల్. సార్ రేపు పొద్దున్న 6 o'clock విత్ మేకప్ రావాలి సార్, మీరు అక్కడ సీన్ తీస్తున్నాం 7 o'clockకి, 9 కల్లా రూమ్కి వచ్చేద్దాం, వచ్చిన తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి, మాకు బయట ఏదో కొన్ని మాంటేజ్ షాట్లు తీసుకుని మళ్ళీ 1 o'clock నుంచి మీరు అవుదాం, ఇవాడే లాస్ట్ డేట్ సార్ ఇంకా మనం అని చెప్పాను. ఓకే ఉన్నారు. స్క్రిప్ట్ పంపించేసాం. ఆయన నైట్ స్క్రిప్ట్ చదవలేట. మొన్నటి పొద్దున్న అనుకుంటారు ఒకటి మామూలుగా ముందు రోజు పంపిస్తాను చదివేసేవారు. ఆయన ఏమన్నా ఉంటే నాకు చెప్పేవారు, చదవలేం అనుకుంటున్నాను. మొన్నటి పొద్దున అందరినీ పంపించి నేను 5 నిమిషాలతో 6ంటికి షూలు వేసి కట్టుకుంటుంటే కింద నుంచి ఫోన్, పెద్ద ఆయన వచ్చేసారు రిసెప్షన్ నుంచి. పరిగెత్తుకుని కిందకు వస్తే 78 ఏళ్ల వ్యక్తి 6ంటికి విత్ మేకప్ విత్ కాస్ట్యూమ్ విత్ విగ్ ఐఎమ్ రెడీ అన్నారు. తీసుకెళ్ళాం కడియానికి. అక్కడ ఎవరో ఇంట్లో రూమ్ ఏర్పాటు చేసాం, పెట్టాం, స్క్రిప్ట్ ఆయన చేతికిచ్చి
అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడో ఉన్నాడు, నేను ఇక్కడ షూటింగ్ లొకేషన్లో ఉన్నా, నేను సెట్ చేసుకుంటున్నా. అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, సార్ పిలుస్తున్నారు. వెళ్ళా, స్క్రిప్ట్ తీసి ఇట్లా పడేసాను. ఎవడు రాశాడండి? పర్చూరు గోపాలకృష్ణ రాశాడా, ఎవరి చేత ఆయన రాయించాడా? నో, ఐ డోంట్ అగ్రీ టు దిస్ అన్నాడు. ఈ ఆర్టిస్టులు ఆ రోజు లాస్ట్ డే కాంబినేషను, ఈయన కనుక నువ్వు అంటే ₹1,00,000 నాకు నష్టం వస్తుంది. ₹1,00,000 టెలివిజన్ సీరియల్లో కోలుకోలేదంత పెద్ద అమౌంట్ అది. ₹1,00,000 అంటే ఓకే సార్, గివ్ మీ 10 minutes, నేను గోపాలకృష్ణ గారితో మాట్లాడి చెప్తానని నేను అనుభవంతో అన్నాను అని వెనక్కి వచ్చి, అసలు ఎలా ఉండాలి సార్ సీన్ మీ దృష్టిలో అన్న. చాలా బాగా చెప్పారు. ఆయన కూడా ఫార్మర్ కాబట్టి ఆ ఫార్మర్ కష్టం. ఈ పెన్ను మీ జేబులో ఉంది, దీని ఖరీదెంతో మ్యానుఫ్యాక్చరరు డిసైడ్ చేస్తున్నాడు. మీరు వేసుకున్న షర్టు, వాచ్ ప్రతి ఖరీదు మ్యానుఫ్యాక్చరర్ డిసైడ్ చేస్తున్నాడు. రైతు మద్దతు ధర ఎవడో డిసైడ్ చేయటం ఏంటి, రైతు కదా డిసైడ్ చేయాలి అని. ఇలా ఉండాలి, ఇలా ఉంది, ఎలా ఉంది అని డిస్కషన్. ఓకే అండి అన్న. గోపాలకృష్ణ గారు ట్రై చేశా, దొరకలా. పక్కన కూర్చొని చెట్టు కింద 8 పేజీల సీను ఆయన చెప్పిన మాటలు అక్కడ ఉన్న కాంటెంట్ తోటి రీరైట్ చేశారు. నేను రీరైట్ చేశాను. చేసి 15 minutes తర్వాత, సార్ ఇది చూడండి, బాగాలేకపోతే వెళ్ళిపోదాం, బాగుంటే షూట్ చేద్దాం అన్న. చదవండి అన్నాడు. నేను గడపగా చదివిన తర్వాత చూడండి ఎంత బాగుందో, ఇప్పుడు పర్చూరు గోపాలకృష్ణ రాశాడు అన్నారు. నేనేం మాట్లాడలా, తీసుకెళ్ళిపోయారు. షూటింగ్ అయిపోయింది. కారులో వెనక్కి వస్తున్నప్పుడు పసిగట్టారు. నాకు చిన్న డౌట్ ప్రదీప్ గారు అన్న. సార్ చెప్పండి సార్ అన్న, మీరు రాశారా పర్చూరు రాశారా? లేదు సార్, మీరు చెప్పిన డిస్కషన్ ఆయన ట్రై చేస్తే దొరకలేదు, కాంటిపట్టు సిచ్యువేషన్లో నేనే రాశాను సార్. నో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అన్న. ఆ ఒక్క చిన్న కోపం తప్ప నా మీద ఎప్పుడూ కోపం చూపించారు. అంటే మీలోని రచయితని పరోక్షంగా అక్కినే నాగేశ్వరరావు గారు పైకి లేపాడు, తెచ్చుకున్నాడు. అంటే ఇది వ్యాన్గార్డ్ లీడర్షిప్ లాగా సిచ్యువేషనల్గా మనం అవుతాం సార్, వాట్ ఎవర్. కానీ అది ఫిట్ అవ్వాలిగా, హిట్ అవ్వాలిగా. ఆయన నచ్చింది, ఆ సీన్ నచ్చింది, ఫిట్ అవ్వాలి, హిట్ అవ్వాలి. వెంటనే పర్చూరు గారికి ఫోన్ చేసి చెప్పాను, ఏవో ప్రాబ్లం, బ్రహ్మాండం అయిపోయింది కదా, తీర్పు. వాళ్ళు చాలా పాజిటివ్ బ్రదర్స్ అండి, వాళ్ళు పర్చూరు బ్రదర్స్ కాదు, వాళ్ళకి నేను ఇచ్చే పిలుతూ పాజిటివ్ బ్రదర్స్. తర్వాత ఈ టెలివిజన్ అనుబంధాల్లో సుమని ఫస్ట్ మీరే యాక్టర్ని చేశారా? ఎలాగది? యాక్టర్ అవడానికి నేనే కారణం, యాంకర్ అవడానికి ఆ అమ్మాయి తెలివి కారణమైన ప్రేరణ నాదే. అదే, ఎందుకంటే ఎలా జరిగింది సార్ అది ఒకసారి? ఫస్ట్ ఏమైందంటే అండి, ఒకరోజు నేను నైట్ అంతా షూట్ చేశాను పెళ్లి చూపులు అనే సీరియల్. ఏ ఇయర్ సార్ సుమారు అది? 90 అనుకుంటా, 90 or 91. ఎర్లీ 90s, 90 or 91, ఐఎమ్ వెరీ షూర్. అప్పుడే జూన్ నెల అట్లా ఏదో. నేను నైట్ అంతా షూట్ చేసి పడుకున్నా. మాకు అప్పుడు ఇంట్లోనే ముందు రూమ్లో ఆఫీస్ ఉండేది, ఇప్పుడులా విడిగా ఆఫీస్ ఉండేది కాదు, అక్కడే ఉండేవాడిని. నేను లేవగానే మా మదర్ చెప్పారు, ఎవరో ఒక అమ్మాయిను వాళ్ళ నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు అని ఉండేవాడు, ఆయన తీసుకొచ్చాడు. ఎవరో ఒక అమ్మాయిని, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు, పొద్దున్న 8 o'clockకే వచ్చారు, నీకోసం 1.5 ఎంతో అయింది, వెయిట్ చేస్తున్నారు అని చెప్పారు. సర్లే వెళ్తాలే అనుకున్నా. ఇంకా నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని సన్నగా పీలగా ఈ పిల్ల కూర్చుంది. కళ్ళు ఒకటే కనిపించాయి. కళ్ళు మాత్రం మామూలు కళ్ళు కాదు సార్. నిన్నగా మొన్న కూడా మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం ఒకటి టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్ కోసం. నేను అదే చెప్తాను, కళ్ళు పిల్లవి సూపర్ కళ్ళు ఉంటాయి. అప్పుడే 10th class రాసి వచ్చింది. నాకంటే 15-16 ఏళ్ళు చిన్నపిల్ల, చిన్నపిల్ల. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. నేను చూశాను, ఈ కళ్ళు నన్ను ఇంప్రెస్ చేసేసాను. నేనేం చెప్పానంటే, అమ్మ నీకు ఒక ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చే ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఒకటి ఇస్తాను, 2 నిమిషాలు ఉంటుంది, అది ఫలానా రోజు ఏ రోజు షూటింగో ఉమామహేశ్వర గారు నీకు చెప్తారు, ఇది నువ్వు బాగా చేస్తే నేను పెద్ద వేషం ఇస్తాను, లేకపోతే లేదు అన్న. వెరీ గుడ్. ఆ రోజు షూటింగ్ ఫస్ట్ గాంధీనగర్లో ఒక ఇంట్లో షూట్ చేస్తున్నాం. అమ్మాయి డైలాగ్ చెప్తే నేను మధ్యలో ముక్కిలా అనుకున్నానండి. ఎగ్జాక్ట్ అదే పాయింట్లో డైలాగ్ చెప్తూ ముక్కిలా అనుకున్నాను. మెమరీ పవరు, గ్రాస్పింగ్ పవరు, స్పాంటనిటీ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ నోటిస్డ్ ఇన్ దట్. అదే చాలా వెరీ అటెంటివ్, వెరీ మామూలుగా సార్ అసలు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అటెంటివ్. ఐ మీన్ గాడ్స్ గ్రేస్ ఉంది ఆ పిల్లకి, ఇంత ప్రతిభ ఉంది, భగవంతుడు అనుగ్రహం ఉండాలి కదా సార్. అవును, అది ఉండాలి. ఉంది. తను అక్కడి నుంచి అదే సీరియల్లో సెకండ్ హీరోయిన్ వేషం ఇచ్చింది, తర్వాత హీరోయిన్, తర్వాత ఎన్నో సీరియల్స్ నా దాంట్లో అందరితో కలిసి. ఫస్ట్ మీరే మీ ద్వారానే నటి అయింది. ఫస్ట్ నా ప్రొడక్షనే. తనేంటి, ధర్మరావు సుబ్రహ్మణ్యం ఏంటి, ప్రభాకర్ ఏంటి, శ్రీనివాస్ రెడ్డి, మనం అంటే నేను నా గొప్ప అని చెప్పను. మీరండి కాదు, ఆ కాలం ఆ టైం అక్కడ వాళ్ళకి అక్కడ రాసిపెట్టింది. వాళ్ళు వచ్చారు, మనం ఇలా వెళ్ళండి అన్నా వాళ్ళు వెళ్ళారు. ఏమంటే గోదావరి నదిలో ప్రవహిస్తూనే ఉంటుందండి. కొందరు వచ్చి కాళ్ళు గడికి వెళ్తారు, కొందరు తీసి నెత్తి మీద చల్లుకుంటారు. అవును, ఎవరికి ఏ ప్రాప్తం ఉంటే ఆ పిల్లకి ప్రాప్తం ఉంది, సూపర్ స్టార్ అవ్వాలి, తను అయిందంతే. యాంకర్గా ఎలా అయింది? అయితే అప్పుడు దాని తర్వాత ఏమైందంటే, అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత బాబు పుట్టాడు. పుట్టినప్పుడు
నాకు మందాకిని అని ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఈ వేషం సుమ అయితే బాగా చేస్తుంది, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవల. సుమ అయితే బాగా చేస్తున్నా నాకు మరి పిల్లాడు పుట్టాడు ఇప్పుడు చేస్తుందా లేదా కనుక్కుందాం అని ఫోన్ చేశాను. గట్టిగా నవ్వింది, ప్రదీప్ గారు నేనే 2 రోజుల నుంచి అనుకుంటున్నా నేను మళ్ళీ ఒక సీరియల్ చేయాలి, గ్యాప్ వచ్చేసింది ప్రెగ్నెన్సీ, దీంతో ఎవరైనా ఇస్తే బాగుండు, మళ్ళీ మీరే తండ్రిలాగా మీరే నాకు ఫోన్ చేశారు, నాకే చేశారు, నేను వస్తాను. చేసింది, మట్టి మనిషిలో చేసింది. ఇది అయిపోయిన తర్వాత తనేం ఫీల్ అయిందంటే హోల్ డే షూటింగ్కి వెళ్ళటం కంటే పిల్లల కోసం యాంకరింగ్ అయితే బెటర్ అనుకుంది. నా దగ్గర పనిచేసే ఆర్టిస్టులు సుమ కానీ, ప్రభాకర్ కానీ, శ్రీనివాసరెడ్డి కానీ, మల్లిక కానీ, అనితా చౌదరి కానీ ఎవరికి ఫ్లేయర్ ఉంటే మాట్లాడటం మీద వాళ్ళు నాతో పాటు యాంకరింగ్కి వచ్చేవాళ్ళు, నేను స్టేజ్ మీద మాట్లాడే ఉపన్యాసాలకు వచ్చేవాళ్ళు, ఈవెంట్స్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు అవన్నీ చూస్తారు. ఇవాళ కూడా సుమ, ప్రభాకర్ అదే చెప్తారు, ప్రదీప్ సార్ స్పాంటనిటీ, మేము మనకు స్పాంటనిటీ ఉంటుంది కదా. కానీ యాంకర్ అవటంలో 99.99% ఆ అమ్మాయి కృషి ఉందండి, ఎవరిది లేదు. ఏమైనా నన్ను చూసో పర్సెంట్ ప్రేరణ కలిగితే కలవండి. బట్ యాక్టర్ అవ్వడానికి కొంతమంది మేము ఆ అమ్మాయికి చాలా అంటే మాతో కుటుంబంలో ఒక సభ్యురాలు నాకు కానీ, మీర్ గారికి కానీ, లేకపోతే బ్రిమ్ గారు ఉండేవారు వాళ్ళకి కానీ, మా అందరితో రావటం వల్ల అయింది. సో నేను ఇదే మాట చెప్పాను ఎప్పుడు. సుమ ఒకసారి స్టార్ మహిళ 15th ఎపిసోడ్ 1500 ఏదో ఎపిసోడ్లో గెస్ట్ కింద పిలిచింది. నేనేమన్నానంటే నా గొప్పతనం ఏం లేదంటే సినిమా థియేటర్కి వెళ్తే టార్చ్ లైట్ చూపిస్తారు కదా వాడు, నీ సీట్ ఇదిరా అని, అలా నేను ఊరికే దారి వెళ్ళమ్మా అని చెప్పాను, తనే వెళ్ళింది అన్న. దానికి అమ్మాయి ఏం చెప్పిందంటే నేను అది ఒప్పుకొని ప్రదీప్ గారు, మీలో ఫస్ట్ డే వచ్చి మీరు నా చేయి పట్టుకున్నా, మీరు కోపంగా అరిచినా నేను జీవితంలో మా అమ్మ నాన్న ఎలవ్ చేసేవాళ్ళు కాదు. మీలాంటి మంచి ఫ్యామిలీలో ఒక మెంబర్ అయ్యి మా ఇంట్లో ఉండేది, నేను ఉండేవాడిని, మా ఫాదర్ మా వైఫ్ అందరూ షూటింగ్కి చేస్తారు, మాకు ఇది ఇట్స్ ఫ్యామిలీ మ్యాటర్ అక్కడ. అవును, ఇంకే మీ ఇంట్లో అమ్మాయిలాగా, మా ఇంట్లో అమ్మాయిలాగా తన మీరు ఎలాగైతే జంధ్యాలకు వాళ్ళ ఇంట్లో అబ్బాయిలాగా. ఇప్పుడు అదే కదండి, ఆ గురువు నాకు దారి చూపిస్తే మనం ఇంకోళ్ళు చూపిస్తారు, రేపు సుమ ఇంకోళ్ళు చూపిస్తుంది, సేమ్ వారసత్వం వెళ్తూనే ఉంటుంది అట్లా. ఇవాళకి కూడా సుమ ఎప్పుడు స్టేజ్ మీదకి ఏమైనా చేస్తే యాజ్ ఇఫ్ నేను చేశానే అనే ఆనందం, గర్వం అంటే నిజంగా అమ్మాయి యాటిట్యూడ్ కూడా అలా ఉంటుంది. ఎంతోమంది నాతో బాగుపడ్డవాళ్ళు, నేను చెప్పే పేర్లు చెప్పని పేర్లు వాళ్ళు కొంతమంది ప్రదీప్ నన్ను పరిచయం చేశాడని కూడా చెప్పుకోరు. అది సరే, దానికి గతం మర్చిపోయి నటిస్తారు కదా, నటిస్తారు. నేనేం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇంత పెద్దగా అయ్యి వాళ్ళందరికంటే ఎదిగి నేను ఆశ్చర్యపోయానండి. ఒక్కసారి 2018లోనో ఎప్పుడో ఎవరో సర్వే చేశారు, చాలా ప్రముఖ వ్యక్తి, పేరు చెప్పట్లా నేను. ఏం సర్వే చేశారంటే తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ వ్యక్తులు ఎవరు అని సర్వే చేశారు. చేసినప్పుడు ఫస్ట్ నేమ్ పవన్ కళ్యాణ్ గారిది వచ్చింది, సెకండ్ నేమ్ సుమది వచ్చింది. అది నాకు ఆయన చెప్పాడు. నేను ఎంత ఆనందించానంటే అరే ఒక హౌస్ హోల్డ్ నేమ్ ఇలా ఎదిగింది. ఆ అమ్మాయి టాలెంటే కదండి అది, అంతే. మనమేం చేస్తాం, యోగము అది అలా. మనం ఎంతమందిని పరిచయం చేసినా గుర్తుపెట్టుకుని ప్రదీప్ గారు గురువు గారు నాకు తండ్రి లాంటి వాడని ఎవరు చెప్తారండి? అవును, చెప్పడం అమ్మాయి సంస్కారం. ఆ ఫస్ట్ దానికి మీరు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? అమ్మాయి గుర్తులేదండి, 500-1000 రూపాయలు. మాకే ఎంత ఇచ్చారని అడగండి, మేము ఇప్పటిలాగా అప్పుడు డబ్బులు చూసుకునే వాళ్ళం కాదు సార్. మీరు నమ్మరు, ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి, ఒక ప్రోగ్రామ్ స్టేజ్ షో చేయాలి. మా జేసీస్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచారు. నేను ఆర్టిస్టులందరికీ ఒక 15 మందికి 2 రోజులు శ్రీకాకుళం వెళ్ళి రావాలి మనం. వాళ్ళు సెకండ్ ఏసీయో థర్డ్ ఏసీయో ఇస్తారు, మనం వెళ్ళటం, వాళ్ళు హోటల్లో ఉంటారు, మనకు పిక్నిక్ అని చెప్పారు. నేనేం రూపాయి తీసుకోవాలి, ఎవరో ఏం తీసుకోవాలి. ఇలా వెళ్తున్నప్పుడు రైలు లేట్ అయింది. ఎవరెవరు ఉన్నాం, అశోక్ కుమార్, అశోక్ రావు, అచ్యుతు, నేను, సివిఎల్, ధర్మవరం సుబ్రహ్మణ్యం, శిల్ప, సుధారాణి, ఉదయ్, అనంత్, ఇలా టెలివిజన్లో అప్పుడు టాప్ 10 మంది ఉన్నాం. రైలు విజయనగరం దాటాక ముందర ఎక్కడో ఆగిపోయింది సిగ్నల్. నేను అన్నాను సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 10,000 మంది ఉంటారట, మన అందరం 2 నిమిషాలు మాట్లాడి బోరు కొట్టించే బదులు మన అందరం కలిసి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది. అందరూ సూపర్ ఐడియా ఏం చేద్దాం ఆనంద బ్రహ్మ ధర్మవరం సుబ్రహ్మణ్యం వచ్చింది కదా, ఇదే ఆనంద బ్రహ్మ స్టేజ్ మీద నేను యాంకరింగ్ చేస్తా, అందరూ స్కిట్లు చేద్దాం అనుకున్నాను. మీ నంబర్ అప్పటికప్పుడు నేర్చుకుని మధ్యాహ్నం నేర్చుకుని స్కిట్స్ ప్లాన్ చేసేవాడిని. అప్పటికప్పుడు నేర్చుకుని సాయంత్రం చేసేసేవాడిని. అదే ₹1 ఎవరు ఆశించాల, హిట్ అయింది, అది సూపర్ హిట్. అక్కడి నుంచి ప్రోగ్రామ్ చేసేవాడు. అశోక్ కుమార్ చెప్పేవాడు, నరసరావుపేటలో ఎవరో తెలుసు అంటే అట్లా వెళ్ళిపోయాడు. ధర్మవరం సుబ్రహ్మణ్యం చెప్పేవాడు, విజయవాడ వెళ్దామంటే. అప్పుడంతా ఒక యూనిటీలా ఇలా ఉండేవాళ్ళని తప్ప డబ్బు కోసం ఎవరు చూడలేదండి. సార్ తర్వాత వచ్చేసరికి అక్కినేని గారిది అయిపోయింది, మీకు ఎన్టీఆర్తో కూడా ఒక అనుబంధం ఉంది, అనుభవం ఉంది.
అది జంధ్యాల గారు కూడా అందులో ఆయన పాత్ర ఉంది కదా, ఒకసారి తలుచుకుందాం సార్ ఎన్టీఆర్ని. అంటే ఎన్టీఆర్ గారితో నేను యాజ్ ఏ అభిమానిగా నాకు విపరీతమైన ప్రేమ ఉంది. అభిమానిగా ఎందుకుందో ప్రేమ కూడా చెప్తాను నేను. మా తాతగారికి ఆయనకి పరిచయం ఉంది, వాళ్ళిద్దరు కలిసి 2-3 సినిమాల్లో యాక్ట్ చేయడం అట్లా పరిచయం ఉంది. కన్యాశుల్కం అందులో ఉన్నారు కదా ఆయన. ఆ కన్యాశుల్కంలో ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏదో భక్త పోతనో ఏదో అందులో చేశారు. ముఖ్యంగా మా తాతగారి తండ్రి గారు వెన్నకోట కృష్ణయ్య గారి దగ్గర ఈయన స్టూడెంట్. ఓహో, ఎన్టీఆర్. ఈయనతో ఎన్టీఆర్తో ఎప్పుడైనా మా తాతగారు మీ తాత ముత్తాత తెలుసుదా కానీ ఆయన అనేవారు చిన్నప్పటి నుంచి. అలా 3-4 సార్లు ఎన్టీ రామారావు గారిని మేము వెళ్ళి కలవటం జరిగింది చిన్నప్పటి నుంచి. అంటే మన ఎస్ఆర్ఆర్ కాలేజీ లెక్చరర్ ఉండేవారా కృష్ణయ్య గారు? కాదండి, స్కూల్ ఏదో స్కూల్ చిన్నప్పుడు గాంధీనగర్ స్కూల్లో ఏదో నాకు నాట్ ఏదైనా గురువు ఆయనకి. షూర్ ఆయనే రామారావు గారు చెప్పేవారు, మా తాతగారు చెప్పేవారు. ఇలా చిన్నప్పుడు రామారావు గారి దగ్గరికి 3-4 సార్లు వెళ్తే ఆయన ఎత్తుకోవటం, ముద్దు పెట్టడం, తీసుకెళ్ళటం, ఏదో ఒకటి చేయటం, ఆయన చూపించిన ప్రేమ నన్ను ఆయన పక్క ఆకర్షితం చేసింది. ఎన్టీఆర్ నాకు తెలుసు అనే ఒక భావం. ఇప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా మన పిక్చర్ ఫోటోలు తీయడానికి. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే ముద్దమందారు. నేను ముద్దమంద అనే సినిమా ఫస్ట్ కాపీ రిలీజ్ అయ్యాక జంజాల గారు అడిగి అందరికీ షోస్ చేస్తున్నారు, ఎన్టీఆర్ కూడా చూపిస్తారన్న. ఎందుకు చూపించాను, ఆయన కూడా ఏదో ఆయన టైం అడిగాం, ఆయన ఎప్పుడో చెప్తారు, ఎప్పుడు చూస్తారో చెప్తారన్న. సరే చాలా ఉప్పొంగిపోయాను. ఓ 4-5 రోజుల తర్వాత నేను జంజాల గారి ఇంట్లోనే ఉండేవాడిగా, రేపు షో ఉంది 6 o'clock AVMలో, ఎన్టీ రామారావు గారు వచ్చి చూస్తున్నారు ముద్దమందారం అన్నారు. ఇక నేను ఆయనతో కలిసి సినిమా చూడొచ్చు, నేను హీరో అని ఫీలింగ్లో ఉన్నా. ఉంటే జంజాల గారు చెప్పారు, ఆయన చూస్తుంటే ఎవరని చూడము, వెనకాల 4 రోజుల తర్వాత డైరెక్టర్ ఎవరో ప్రొడ్యూసర్ కూర్చుంటాం, ఆయన ఏదైనా వెనక్కి చూస్తే వెళ్ళి డీటెయిల్స్ చెప్తా కూర్చుంటాం, యు ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అన్న. డిసప్పాయింట్మెంట్ వచ్చేసి రామారావు గారు వచ్చారు, లోపలికి వెళ్ళారు, కూర్చున్నారు. ఇంటర్వెల్ కావాలంటే వద్దన్నారు. నేను పోయి మెల్లగా వెనక సీట్లో ఎక్కడో కూర్చున్నా, మధ్యలో జంజాల గారు కూర్చున్నారు. అయిపోయిన తర్వాత లేచి వచ్చిన తర్వాత జంజాల గారు కళ్ళతో సైగ చేశారు రమ్మను. నేను వచ్చి దండం పెట్టా కాళ్ళకి. పెట్టంగానే ఈయన రామన్న పంతులు గారు మనవాడు అని, ఓ చిన్నప్పుడు చూశాను, యూ డిడ్ ఏ గుడ్ జాబ్ అన్నాడు. ఆ రోజు నాకు ప్రపంచంలో ఒక 1000 స్పర్శ. ఎవరి కోసం చొక్కాలు చెప్పుకొని సినిమాలు చూసాం. ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ అంటే రామారావు గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన నాదెళ్ల భాస్కర్ గారు దించేస్తే రామారావు గారిని వ్యతిరేకిస్తూ నా కారులో ఒక పెద్ద మనిషి, ఏదో మేము ఎక్కడి నుంచి ఏదో ఊరి నుంచి వస్తున్నాం, నా కారులో ఒక పెద్ద మనిషి రామారావు గారు కాదు నాదెళ్ల భాస్కర్ కరెక్ట్ ఏదో అన్నాడు. కారు ఆపేశాను నేను డ్రైవ్ చేస్తాను, మీరు దిగి నడిచిరండి అన్న. అంత హార్డ్ కోర్ ఫ్యాన్ నేను. రామారావు గారు అట్లా చేశాను. ఓ గ్రేట్ అనుకున్నది. దాని తర్వాత ఏమైందంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత చాలా రోజులకి, ఫస్ట్లో నేను చేయలేదు, ఫస్ట్ ఫిలిమ్స్ ఎవరో చేశారు. 91 ఆ ప్రాంతంలో నాకు సడన్లీ మాగంటి గోపీనాథ్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా, కాల్ చేశారు. చేసి చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారట అన్న. నేను చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాను. సార్ అంటే నమస్తే సార్ అంటే, రేపు పొద్దున్న 5 o'clock పెద్ద ఆయన మిమ్మల్ని కలుస్తారట, మాకు ఏదో ఫిల్మ్ రిక్వైర్మెంట్ ఉంది మీ దగ్గర. అంటే ఎన్టీఆర్ గారు కలుస్తారట మిమ్మల్ని. మాకు అప్పుడు ఫస్ట్ ప్రొఫెషనల్ స్టూడియో ఉండేది, కెమెరా 3 స్టార్ ఎలక్ట్రానిక్, ఎవరు హైదరాబాద్లో ఎవరికి లేదు, మాకే ఉండేది. మిమ్మల్ని కలుస్తారట ఒకసారి 5 o'clock రండి అన్న. ద వెరీ ఫస్ట్ మూమెంట్ నేను వెళ్ళేటప్పటికి 5 కిందే 5 అయిపోయింది. అందరూ పైకి వెళ్ళి వెయిట్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మనీ గిని ఏం మాట్లాడుతూ ఆయనకి మనసులో ఏముందో తెలుసుకోండి, ప్లానింగ్ మనం చేద్దాం, మొత్తం మనం మాట్లాడదాం, మీరు వెళ్ళి ఆయన మనసులో ఏముందో తెలుసుకురండి అంతే అన్న. నేను ఇట్లా వెళ్ళానండి. 502కి ఆయన తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను. గడియారాన్ని చూశారు, నన్ను చూశారు. ఏం బ్రదర్, నా జీవితంలోంచి 2 నిమిషాలు దొంగలు ఇచ్చావన్నట్టు. షాక్ అయిపోయాను. 200 దొంగలు ఇచ్చావన్నట్టు 2 నిమిషాలు నా జీవితంలోంచి దొంగలు ఇచ్చావు. అంటే 6-2కి వెళ్ళారు. 502కి వెళ్ళా, 5కి వెళ్ళాల్సింది 5-2కి వెళ్ళారు. 2కి వెళ్ళాలి. కూర్చోమన్నారు. కూర్చొని చెప్పారు, ఇట్లా రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఇవన్నీ మొత్తం తగలబెట్టేస్తున్నారు తెలుగువారి ఆస్తులు, ఇవన్నీ చోట్ల ఇంకా ఆస్తులు తగలబడుతున్నాయి. ఇప్పటి నుంచి 4 గంటల లోపల తిరుపతి కానీ కర్నూలు కానీ మొత్తం ఒక 10 ప్లేసెస్లో మనం కెమెరాలు పంపించగలమా? నేను చెప్పాను, కొన్ని చోట్ల పంపించగలం, కొన్ని చోట్ల పంపించలేను సార్. లోకల్గా అవైలబుల్గా ఉంటే కొన్ని పంపించాలి. ఇక్కడి నుంచి అయితే లోకల్గా ఏం చేయాలంటే స్టింగర్స్ అని ఉంటారు దూరదర్శన్ వాళ్ళు, అప్పటికి ఇంకా ఇవేం లేవు కదండి, వాళ్ళని కొంచెం కనెక్ట్ చేసి చేయొచ్చు అని. మరి ఇవన్నీ కంపేర్ చేసి ఒక ఫిలిం చేయాలి అది అని చెప్పారు. ఒక దేవుడు ఎదురుగా కూర్చుని మనం మాట్లాడటం అంటే అసలు లైఫ్లో మర్చిపోలేని రోజు. దేవుడే ఎంత భక్తి ఉండేదంటే, నాకు మల్లాది గోపాలకృష్ణ గారని జంజాల గారి ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు వాళ్ళ ఇంట్లో. అవునవును. మేము ఇద్దరం కలిసి ఎన్టీ రామారావు గారి ఇంటి ముందు నుంచి వెళ్తుంటే చెప్పులిప్పి దండం పెట్టుకునేవాడు. అంత పిచ్చుండే, దేవాలయం లాగా, దేవాలయం అంత ఆయనతో కలిసి పనిచేయటం.
దెన్ ఇమ్మీడియట్లీ నేను కిందకు వచ్చి వీళ్ళతో ప్లాన్ చేసి అది చేయించి ఆయనకి నచ్చే విధంగా స్క్రిప్ట్ రాయించి ఆయన నచ్చే విధంగా వాయిస్ ఓవర్ చేసి ఫిల్మ్ చేస్తే చాలా బాగా వచ్చింది బ్రదర్ అని చెప్పి అన్ని క్యాసెట్లు చేయమన్నారు, చేసాం, పంపించాం. ఇది అయిపోయిన మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ ఇప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చి రేపు పొద్దున్న 7 o'clock యూనిట్ తీసుకుని 6 o'clock యూనిట్ తీసుకుని హ్యాబిట్స్లో ఎన్టీఆర్ ఇంటికి రావాలి అని. ఎక్కడికి వెళ్తాం తెలీదు, మీరు కారులో పెట్టుకురావాలి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అందరూ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఒక 40 కార్లు ఉన్నాయి, క్యాన్వాయ్లో మన కారు కూడా ఉంది, మన కెమెరా పెట్టుకుని నేను కూడా ఎక్కాను. స్ట్రైట్ తీసుకెళ్ళిపోయి ట్యాంక్ బండ్ మీద ఆపి మౌన నిరాహార దీక్ష అని కూర్చునిపోయారు. మీకు తెలియదు అది? నాకు ఎవరికి తెలియదు, ఇంకా మేమే కెమెరా వీడియో చేస్తున్నాం ఫాలో యూనిట్. సో 3 days ఆయనతో పాటు అక్కడ ఆల్మోస్ట్ నేను కూడా గడిపాను ఆ టైం అంతా. నేను వచ్చి అది కూడా ఫిలిం చేసి దాంట్లో యాడ్ చేసి అలా చేయడం జరిగిందనమాట. సో ఎన్టీఆర్తో 96 వెళ్ళిపోయేంత వరకు ఆయనతో రిలేషన్ కంటిన్యూ అయింది. తర్వాత చంద్రబాబుతో తర్వాత రిలేషన్ కంటిన్యూ అయిందా మీకు? మాకు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, ఆయన కూడా నేనంటే ఇష్టం. అదే మీరు టీడీపీ చేశారా యాడ్స్? తర్వాత టీడీపీకి యాడ్స్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక స్పీకర్ కింద గుర్తిస్తారు. మంచి రిలేషన్, నాకు అందరితో ఈక్వల్ రిలేషన్. ఆ రేపో రిలేషన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత కమల్ హాసన్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఆంధ్ర కమల్ హాసన్ పేరు ఉన్నట్టుగా జంధ్యాల గారు అన్నారు. తర్వాత మీరు కమల్ హాసన్ పలుకున్న ప్రభ అన్నారు. కమల్ హాసన్తో కూడా మీకు ఒక అనుబంధము, కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా, అది ఒకసారి తలుచుకుందాం. అంటే కమల్ హాసన్ గారిని నేను ఫస్ట్ చూసిందండి, ఒకరోజు జంధ్యాల గారి ఇంట్లో ఉన్నప్పుడు బెల్ కొట్టారు. కొట్టినప్పుడు నేను తలుపు తీశాను. జంధ్యాల గారు అని అడిగారు. లేరండి బయటికి. మీరు ఆయన సన్నా అని అడిగారు. కాదండి నేను యాక్టర్ని, వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఓ నేను వచ్చేళ్ళా అని చెప్పమన్నారు. అప్పటికి ఆయన రావటం వెళ్ళటం అయింది. నేను చూసిన కమల్ హాసన్ నాకు డైజెస్ట్ కాలే. స్క్రీన్ పైన చూసి ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఫిలిం ఫెస్టివల్లో ఒకసారి దూరంగా చూడటం తప్ప నేను ఎప్పుడు కమల్ హాసన్ గారు చూడలేను. 2018లో నేను బాలు గారు నేను చెన్నై నుంచి వస్తుంటే ఫ్లైట్లో కలిసినప్పుడు పక్కన కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఏంటి జంధ్యాల అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ చేస్తావు, ఈ సంవత్సరం కూడా చేయట్లేదా అన్న. చేస్తున్నానండి అన్నాను నేను. అన్న తర్వాత మాట్లాడుతూ కమల్ హాసన్ గారు మీకు క్లోజ్ కదా అని అడిగాను నేను. బాలు గారు క్లోజ్ అని. ఒక్కరోజు ఆయనతో కలవాలని ఉందండి నాకు అన్న. ఓ రోజంతా ఆయనతో కలిసి ఉండాలని నా జీవితంలో కోరికను. వస్తాడు, నేను పిలిస్తే ఎందుకు వస్తాడు సార్ అన్న. నువ్వు పిలవద్దు, నీ గురువు అంటే ఇష్టం ఆయనకి, జంధ్యాల గారిది అని చెప్పు, నేను చెప్తాను, నువ్వు పిలువు అన్నారు. అని ఇమ్మీడియట్గా కనెక్ట్ చేశారు మాకు ఆయన నెంబర్, ఆయన సెక్రటరీ వీళ్ళందరూ. ఇమీడియట్గా సెక్రటరీకి మెసేజ్ పంపిస్తే ఆయన కమల్ హాసన్ పంపించేవారు. కనెక్ట్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే 2 రోజులు మీరు ఫిక్స్ చేసుకోండి థియేటరు, ఏ రోజు నేను వస్తానో మీకు చెప్తా అన్నారు. 31 ఆగస్ట్ ఏదో ఒక రోజు 2018 కమల్ హాసన్ గారు. నేను అనుకున్నాను ఆయనతో పాటు ఎన్ని ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలో, ఎంతమంది బాడీ గార్డులు వీళ్ళు వాళ్ళు ఎంత తెలియదు కదండి. అంత పెద్ద యాక్టర్ వస్తున్నాడంటే శిల్పకళా వేదికలో మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ రోజు అందరూ నరేష్, అనిల్ రావుపూడి వీళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చి జంధ్యాల గారి ఫిల్మ్ చేస్తున్నాం అని అన్న. నేను అన్నాను ఎన్ని టికెట్లు బుక్ చేయాలి అని. వాళ్ళ మూర్తి గారని ఆయన మనిషి వారు ఉన్నారు, వారిని అడిగాను. ఒకటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ చేయాలి, ఒకటే టికెట్ చేయాలి, నెక్స్ట్ డే కూడా మళ్ళీ పొద్దున్నే బిజినెస్ క్లాస్ చేయాలి, ఒక్కటే బుక్ చేయాలి, నెక్స్ట్ డే కూడా చేయొద్దు, మీరు ఏ స్టార్ హోటల్ వచ్చిన బుక్ ఓకే, ఏ కార్ తెచ్చినా ఓకే అని. ఇంత పెద్ద యాక్టర్కి ఏ కార్ తెచ్చినా ఓకే, ఏ స్టార్ హోటల్ చేసినా ఒకటే బిజినెస్ క్లాసు, పక్కన ఎవరు అసిస్టెంట్స్ లేకుండా బౌన్సర్స్ లేకుండా వస్తారా అని ఆశ్చర్యపోయాను నేను. సరే మేము పార్క్ హయాత్లో బుక్ చేశాను. బెస్ట్ కార్ మా ఫ్రెండ్ది ఎవరిదో ఉంటే రిసీవింగ్కి వెళ్ళారు. నేను ఒక్కడిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళటం ఏంటి, ఆయన మీ నెంబర్కి ఆయనే ఫోన్ చేస్తారని వాళ్ళ పిఏ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రైవేట్ నెంబర్ అని వస్తుంది. నేను వెంటనే అయితే మిస్టర్ ప్రదీప్ అన్నారు. ఎస్ ఐఎమ్ కమింగ్ అవుట్, ఆర్ యూ దేర్? ఎస్ ఐఎమ్ దేర్. రావటం ఏంటి ప్రదీప్ అని కావలిచ్చుకున్నారు. ఫస్ట్ మాట ఏమన్నారంటే, నువ్వు నాతో 1 day స్పెండ్ చేస్తావని అన్నావుట. బాలు అన్నయ్య చెప్పారు, ఇప్పుడు హోటల్లో నేను ఒక్కడనే ఉంటాను కదా, నీ ఫంక్షన్ అయ్యాక నాతో వచ్చేసే మనం రాత్రంతా ఉండి రేపు దాకా మనం కలిసే ఉందాం అన్నాడు. నేను అన్నా నాకు అంత స్వార్థం లేదు సార్, ఫంక్షన్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తా, మనం భోజనం చేద్దాం, మీరు పడుకోండి, మార్నింగ్ వస్తా బ్రేక్ఫాస్ట్ చేద్దాం, మధ్యాహ్నం మీరు వెళ్ళే ముందర లంచ్ చేద్దాం, తర్వాత మిమ్మల్ని దింపేసి వస్తాను సార్ అన్న. మీరు నమ్మరు, ఇంకే పని పెట్టుకోలేదు ఆయన. సినిమాలు ఆయనకు మనకి అసలు నా జీవితంలో బాలుగారు వల్ల నిజంగా చెప్తున్నా ఎంత అనుభవం అంటే, ఎక్కడ కమల్ హాసన్ ఎక్కడ ప్రదీప్ అండి. అవును, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అండి. అది నేను చెప్తున్నా, మన అదృష్టం గురించి నేను మాట్లాడతాను. వాళ్ళు ఎంత ఒక బాలు గారి కోసం, ఒక జంధ్యాల గారి కోసం ప్రదీప్ని వాళ్ళు ఒక రోజు అకామిడేట్ చేశారండి. జంధ్యాల ద్వారా ఎన్టీఆర్, బాలు గారి ద్వారా కమల్ హాసన్.
కమల్ హాసన్ వచ్చి చెప్పారు జంజాల గారు అంటే నాకు ఎంత గౌరవం, ఆయనకంతా ఈయనే కదండి. ఆయన సొంత సినిమా అమావాస్య చంద్రుడికి కానీ, సొమ్మొక్కడిది సోకోడిది కానీ, అన్ని సినిమాలకి, సాగర సంగమానికి, అవును, సంగీత శ్రీనివాసరావు గారు ఈయన విశ్వనాథ్ గారికి రెండింటికి జంజాల గారే రైటర్ కాబట్టి వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవారు. కె విశ్వనాథ్ గారి దృష్టిలో ఎందుకు పడలేదు? పడే టైంకి నేను హైదరాబాద్లో కింద పడ్డా కదా, పూర్తిగా ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి పడ్డా కదా, కింద పడ్డా అనకూడదు. ఆ కళ్ళలో పడే టైంకి నాతో కోడి రామకృష్ణ గారు ఒక 100 సార్లు అనేవారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా మీ కళ్ళు చూసి నేను లవ్లో పడతానండి, ఈయనకి వేషం వేయాలనుకుంటాను, మళ్ళీ వెళ్ళగానే నా మైండ్లోంచి వెళ్ళిపోతుంది, నేను చేసిన 10 తప్పుల్లో అదొక తప్పు, మీకు వేషం ఇవ్వబోవటం అని కోడి రామకృష్ణ గారు అనేవారు. అలాగే ఈవీవి సత్యనారాయణ జంధ్యాల గారి ఆయన శిష్యుడు, ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు కదా. ఈవీ సత్యనారాయణ గారు చాలా, ఆయన కూడా పాపం అందరిని ఎంకరేజ్ చేసే లక్షణం. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, సత్యం చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను 4 స్తంభాలట కలిసి పనిచేశాను. ఆయన మీకు సినిమాల్లో ఆయన అడగలేదు ఎప్పుడు? అంటే వాళ్ళ తప్పు కాదు సార్, అప్పటికి నేను టెలివిజన్ స్టార్ అయిపోయాను. అదే టీవీలో ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాను, టీవీలో ప్రొటగానిస్ట్, టీవీలో మెయిన్ క్యారెక్టర్, అన్నీ మనం ఉన్నాం అక్కడ. వాళ్ళని తప్పు పట్టలేం కదా. అంటే ఆ సామ్రాజ్యానికి మీరే చక్రవర్తిలాగా ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయిపోతే ఇక్కడ లోకల్ మినిస్టర్ అయితే సెంట్రల్ మినిస్టర్లు అవ్వలేను కదా. అదే కాబట్టి వాళ్ళు ఎవరిని తప్పు పట్టాను నేను. అవునవును. మంచి జరిగిన కారణం నేనే, చెడు జరిగిన కారణం నేనే. ఆ జీవితానికి, ఆ సామ్రాజ్యానికి మీరే రాజు అంతే. నేను నా ప్రపంచానికి నేనే. అంటే ఆ ఫీల్ ఉంది మీకు? సార్ నేను చెప్తాను, హండ్రెడ్స్ ఆఫ్ కార్పొరేట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, అండ్ దెన్ అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్, దెన్ సీరియల్స్, టెలిఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, ఎంత ఎక్స్పోజ్ అయిన వర్క్ చేశానంటే, ఈవెన్ నిన్న కూడా మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి, వాసవర్గన్ కంపెనీకి ఫిల్మ్స్ చేసి ఇచ్చాం మా కంపెనీలో. నేను కంటి డాక్టర్ని అయితే గుండె జబ్బులు ఎలా చూడగలను నేను? కరెక్ట్. అంటే ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ ఇయర్. అవును. సో నాకు ఎప్పుడూ తప్పులేదు. నాలో ఒక నటుడి కంటే నేను అధిగమించేశాను. నటుడిగా నాకు రావాల్సినంత గుర్తింపు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఒక టీవీ నటుడిగా నాకు చాలా గుర్తింపు వచ్చింది. తర్వాత సీతాకోక చిలుకలో కూడా మీరు చేయాల్సి వచ్చింది. అంటే అది చెయ్యాల్సి రావడం కాదండి, యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళకి హీరో బుక్ కాల, వాళ్ళు తెలుగు తమిళ వర్షన్ చేస్తున్నారు. ఏడిది నాగేశ్వరరావు గారును భారతీరాజా గారు. రాధ గారు ఫస్ట్ టైం హీరోయిన్గా బుక్ అయ్యారు ఆ తమిళ వర్షన్కి. జంజాల గారు కార్తీక్, అందులో అప్పుడు కార్తీక్ తర్వాత పేరు మార్చుకున్నాడు కదా, తర్వాత గుర్తుకొచ్చి చేశాడు తను. అయితే రాధగారు ఫిక్స్ అయిపోయారు వాళ్ళకి. నాకు ఇక్కడ జంజాల గారు నన్ను ఫిక్స్ చేసుకున్నారు. భారతీరాజా గారు జంజాల గారి ఇంట్లో నన్ను చూడటం జరిగి జంజాల గారితో క్యాజువల్గా అన్నారు, నేను రాధని మీకు ఇస్తాను, నువ్వు ముద్దమందారంలో వేసుకో, ప్రదీప్ నాకి నేను సీతాకోక చిలుకలు వేస్తా, 2 సినిమాల్లో 2 పెడదాము, పెట్టి ఒక 15 రోజుల్లో 4 రోజుల్లో గ్యాప్ తీసుకొని రిలీజ్ చేద్దాం అన్నట్టు. బట్ జంజాల గారు అన్నట్టు లేదండి, నేను ఈ సినిమా రిలీజ్ అయిందాక, ఇన్ఫ్యాక్ట్ నాకు చెప్పారు, ముద్దమందారం 4 స్తంభాలు ఆట అయిందాక ఏ సినిమాలు నువ్వు ఒప్పుకోవద్దన్నారు. మీరు కమల్ హాసన్ గారితో గడిపినప్పుడు, సార్ నన్ను చాలామంది మీ పోలికలు ఉన్నాయంటారు, మీ తమ్ముడు అంటారు అని చెప్పి ఆ టాపిక్ వచ్చిందా? నేను చెప్పలేదు. ఆ రోజు స్టేజ్ మీద ఎవరో చెప్పారు, ఆయన నవ్వేశాడు. నేను ఎక్కువ చెప్పలేదు, నాతో పాటు ఉన్న వేరే ఫ్రెండ్స్ చెప్పారు. నాకు అసలు కమల్ హాసన్ గారిని ఏ పాత్ర ఆ పాత్ర చేశాడు, వాట్ వెంట్ త్రూ యువర్ మైండ్, ఒక లైబ్రరీకి ఆకలి ఉన్న విద్యార్థులతో ఎలా ఉంటాడో, నేను అట్లా ఆయన పర్సనల్ లైఫ్ కానీ నా పర్సనల్ లైఫ్ కానీ ఒక్క ప్రశ్న వేయలే. ఏ పాత్ర ఎలా వేశారు, ఆ అనుభవం ఏంటి, దశావతారాల్లో వై డిడ్ యూ టేక్ దిస్ స్కెచ్, వై డిడ్ నాట్ టేక్, మరో చరిత్ర గురించి చెప్పారా? మరో చరిత్ర గురించి చెప్పాను చాలు. మరో చరిత్ర కంటే ఇంకొకటి ఉంది. 4 స్తంభాలు అటప్పుడు ఒక 10 రోజుల పాటు నేను చెన్నైలో ఉండాల్సి వచ్చింది, డేట్లు అందరికీ కలిసి షూట్ చేయడానికి. అప్పుడు మూండ్రాం పేరే అంటే మరో చరిత్ర, మన వసంత కోకిల మాతృక, అది 8 రోజులు కంటిన్యూస్గా చూశాను. ఇవాల్టి దాకా చరిత్రలో నాకు తెలిసి ఆ క్లైమాక్స్లో కమల్ హాసన్ గారు చేసింది ప్రపంచంలో ఏ నటుడు చేయదు. ఇది నా అభిప్రాయం. నా చేతిలో ఉంటే ఒక ఆస్కార్లు కాదు 100 ఆస్కార్లు ఆయనకి ఇచ్చేస్తాను. అంటే మల్లెపందిరి జంధ్యాల ఎలాగో దీనికి అలాగే అంతే కదా అసలు. అది దాని తర్వాత అది వసంత కోకిల వచ్చింది, అది 5-6 సార్లు చూసేసాను. సద్మాన్ వచ్చింది, సద్మాన్ 5-6 సార్లు హిందీ వర్షన్. అంత పిచ్చి నాకు కమల్ హాసన్ గారు అంటే. పిచ్చి అంటే ఎన్టీఆర్ అంటే ఆరాధన, ఈయనంటే ఒక రకమైన ప్రేరణ, ఇన్స్పిరేషన్. అంటే ఆయన మీకంటే కొంచెం ఒక 5-6 ఏళ్ళు పెద్దవాడు అంతే కాదు. ఇప్పుడు కూడా ఆయన ఎలా ఎవరికైనా మన తరం వాళ్ళకి కమల్ హాసన్ ఏంటి సార్, అంతే అంతే. మనకి ఆయనే ఈజ్ డెమ్మీ గాడ్ అందులో యాక్టర్లకి. కమల్ హాసన్ మరో ఎన్టీఆర్ మన ఒక జనరేషన్. బట్ నేను ఎప్పుడు కూడా కమల్ హాసన్ ఇమిటేట్ చేయాలని ఏ రోజు అనుకోలేను, నా నటనలో ఎక్కడ ఉండదు. మీరు సినిమాని డైరెక్ట్ చేయాలని కానీ సినిమాని తీయాలని కానీ ఆలోచన రాలేదా మీకు? రాలేదండి, ఎందుకంటే ఐఎమ్ వెరీ ష్యూర్ సినిమాలో 5% ఎంతో సక్సెస్ ఉంటుంది, 95% రిస్క్ ఉంటుంది. టెలివిజన్లో 95% సక్సెస్ ఉంటుంది, 5% రిస్క్ ఉంటుంది. రెండోది, నేను నా డబ్బుతోటి నేనే ప్రొడక్షన్స్ చేశాను. ఇక్కడ కూడా ఏ నిర్మాతని నేను ఎక్కువ
తీసుకుంటే ఎవడైనా ఒకళ్ళిద్దరిని పార్ట్నర్గా టెంపరీగా తీసుకున్నానేమో, కానీ మొత్తం నా డబ్బుతోనే చేశాను, గెలిచాను. ఒక సినిమాలో చేస్తే ఇటు అటు అయిపోతే కష్టం అయిపోతుంది. 1. నెంబర్ 2, ఇవాళ కూడా నాకు సినిమా డైరెక్ట్ చేయమని ఎంతోమంది అడుగుతుంటారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ కూడా అడుగుతారు, ఇప్పుడు వస్తున్నాయి అవకాశం, ఇప్పటికి కూడా అడుగుతారు నన్ను. అయితే ఒక సినిమా డైరెక్ట్ చేయాలంటే నేను కనీసం ఏడాది పాటు ఖాళీగా ఉండాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ముందు కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ 1 ఇయర్ ఉండాలి. నేను డైరీ ఖాళీ లేక 7 సినిమాలు వదిలేసాను ఇప్పుడు లాస్ట్ 15 రోజుల్లో. నాకేమవుతాయి యాజ్ ఎ స్పీకర్ ఇప్పుడు నేను వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండ్ ఉన్న స్పీకర్ని. ఉదాహరణకి రేపు ఒక 1 వీక్ పాటు నేను బుక్ అయి ఉంటాను. నరసాపురం ఒకరోజు, నరసరావుపేట ఒకరోజు, గుంటూరు ఒకరోజు, విజయవాడ ఒకరోజు, ఒంగోలు ఒకరోజు, ఇట్లా కాలేజెస్లో. యు ఆర్ బీయింగ్ పెయిడ్ వెల్, వెరీ వెల్, మోర్ దెన్ బీయింగ్ ఎన్ యాక్టర్. అంటే ఆ రోజు కాల్ షీట్ కంటే మీకు ఇచ్చేది ఎక్కువ వస్తుంది. పైగా అంటే అది ఏది గొప్ప ఏది చెప్పను, అది ఇందులో నాకు మంచి గుర్తింపు వచ్చింది, నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ డేట్లు ఫిక్స్ అయి ఉంటాయి. సడన్లీ ఎవరో ఫోన్ చేస్తారు, గురుగారు ఈ మంత్ నెక్స్ట్ మంత్ మీ ప్లాన్ ఏంటి అంటాడు. సరే ఇట్లా ఇట్లా ఉందండి ఏంటని చెప్తాను. అయ్యా నాకు 10th నుంచి 12th దాకా కావాలండి, ఈ నెల వచ్చే నెల ఇది కావాలి, వచ్చే నెల పై నెల ఓకే ఐ కెన్ ప్లాన్, బట్ ఇవి ఆల్రెడీ అవి సోల్డ్ కదా, అవును, వదిలేస్తాను. ఇది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఈ F2 F3 వచ్చిన తర్వాత అందరూ నన్ను కామిక్ రోల్స్లో చూడాలనుకుంటున్నారు. అనిల్ రావిపూడి దెబ్బ, ఆ దెబ్బ కాదు అది, దెబ్బ అంటే పాజిటివ్ దెబ్బది, అబ్బని తీయని దెబ్బది. కామెడీ అని మంచిదే కదా, మంచిదే, కానీ కొంచెం నాకు నేను టెలివిజన్లో ఎక్కువ వేసినట్టు కంటతాడి పడిచే వేషాలు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాను. ఒక్క సీన్ అయినా సరే ఉద్వేగం మీలో నటుడిని తీయాలని నా కోరిక ఉంది. అదే సో మంచి వేషాలు వస్తే చేస్తున్నా, ఇప్పుడు కూడా చేయనని చెప్పను, బట్ ఆలోచించి చేస్తున్నా అంతే. అంటే ప్రస్తుతం మీరున్న యాక్టివిటీస్తో బిజీగా ఉండటం వల్ల టైము కన్స్టెంట్గా ఉండటం వల్ల టైం ఏంటి, టైం ఈజ్ ద కన్స్టెంట్. ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను నేను ఇప్పుడు, ఒక ట్రైనింగ్ ఫిల్మ్స్ చేసే ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను, తొందరలో తెలుస్తున్నది బయటికి, పెద్ద ప్రాజెక్ట్. దట్ రిక్వైర్స్ మై టైమ్, ఎనర్జీ అండ్ మనీ. తర్వాత నేను గతంలో వినేవాడిని అప్పుడు చాలా ఏళ్ళ క్రితము, మన ఈటీవీ వాళ్ళతోటి ముఖ్యంగా సుమన్ తోటి మీకు బాగా స్నేహం ఉండేదని, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో మీరు చాలా డామినేటింగ్ ఇన్ ది సెన్స్ ఆఫ్. యాక్చువల్గా చెప్పాలంటే సుమన్ గారు ఒక పసిపిల్లాడండి. ప్రపంచం చాలామందిని ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు. తనలో ఉన్న కళాకారుని బయటికి తీయాలని అతను అనుకున్నాడు. అనుకున్న తరుణంలో ఆయన రాసేవాడు, చూసేవాడు. నాకు ముందరంతా నాకు పరిచయం లేదు, అచ్యుత్ ఫ్రెండ్ అని. ఒకసారి ఏంటంటే వార్తా పేపర్లో బెస్ట్ సీరియల్స్ ఏంటని ఒక బ్యాలెట్ కండక్ట్ చేశాం మేము. మీరు ఆశ్చర్యపోతారు, ఇందులో 8 అవార్డులు సుమన్ గారికి వచ్చినాయి. ఉత్తమ రచయిత, ఉత్తమ నిర్మాత, ఉత్తమ దర్శకుడు, అంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు రాశారు, అన్ని ఆల్ బెస్ట్. రచయిత, దర్శకుడు మాత్రం ప్రతి బ్యాలెట్ పేపర్లో ఈటీవీ అనుబంధ మనం అంతరంగాలు వచ్చే టైంలో మీరు ఆలోచించండి అప్పుడు ఎలా కొంచెం వచ్చినాయి. నేను గిరీష్ సాంఘి గారు వార్త యజమాని, ఫస్ట్ ఆయనకి దగ్గరికి వెళ్ళా, ఏమండి ఈటీవీకి కొన్ని అవార్డులు వస్తున్నాయి, సుమన్ గారికి అవార్డులు వస్తున్నాయి, మీరేమో వృత్తిరీత్యా ఇద్దరు కాంపిటీటర్స్, మీకేమన్నా తేడా ఉంటుందా అన్నాడు. ఆయన ఎంత సంస్కారవంతుడు అంటే సుమన్ గారు, గిరీష్ సాంఘి గారు, నాకేం లేదండి, మీరు బ్యాలెట్ పేపర్ వేశారు, ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వండి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి అన్నాడు. ఇప్పుడు నాకు నెక్స్ట్ వంతు ఈయన వస్తారో రారో వార్తా పేపర్ అంటే అసలు కాంపిటీషన్ కదా, ఈ బయటికే వస్తాడో రారో అని తెలియదు. నేను ఒక ఉత్తరం రాసి సుమన్ గారికి ఒక మధ్యవర్తి ద్వారా ఫ్రెండ్ ద్వారా పంపించాను, మెసేజ్ ఉత్తరమే రాశాను డైరెక్ట్గా. ఇలా ప్రజాభిప్రాయం మీ మీద ఉందండి, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఒక్కసారి నథింగ్, నేను సీరియల్స్ విషయం మాట్లాడను, నాకు వేషాల విషయం మాట్లాడను, నేను ప్రొడ్యూసర్ అనే విషయం మాట్లాడను, ఇది కేవలం ఈ అవార్డుల విషయం మాట్లాడడానికి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే నా భయం వాళ్ళు ఏమన్నా నన్ను తప్పుగా అనుకుంటారేమో. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దాకా వేషం అడగల, ఎవరి దగ్గరికి వెళ్ళి అవకాశం అడగలేదు, ఎవరైనా వాళ్ళు నేను అడగల. ఆయన వెంటనే వాళ్ళ పిఏ ఫోన్ చేసి నాకు ఇవాళ సాయంత్రం 6 o'clock రమ్మన్నారండి సుమన్ గారు. నేను ఈయన ఎలా ఉంటాడో, ఎట్లా మాట్లాడతాడో 100 రకాలుగా ఆలోచించి వెళ్తే ఏంటి, నేను వెళ్ళటం ఏంటి, నేను ఇలా చెప్పా, ప్రతి బ్యాలెట్ పేపర్లో ఉందండి, దిస్ ఈజ్ ద కౌంట్ యూ హ్యావ్ గాట్, మీకు ఏదో ఒక 20-30 వేల బ్యాలెట్ పేపర్లు వస్తే 80-90% మీ పేరుంది, మీరు ఉత్తమ రచయిత, ఉత్తమ దర్శకుడు 2 అవార్డులు మీకు వస్తున్నాయి, మరి ఉత్తమ నిర్మాత వస్తుంది, ఈటీవీ వాళ్ళు తీసుకుంటారు, అది వేరే విషయం, మీకు వ్యక్తిగతంగా 2 అవార్డులు వస్తున్నాయి, అయితే మీరు వచ్చి తీసుకుంటే దాని విలువ పెరుగుతుందండి, మీరు ఎవరినైనా పంపిస్తే బాగుండదు వ్యక్తిగతంగా, నేను వెళ్ళి అవార్డు తీసుకుంటానని ఆయనతో రిక్వెస్ట్ చేయడం. ఆయన ఒక్క నిమిషంలో నేను వస్తానండి, రానని ఎవరు చెప్పారన్నాడు. ఆశ్చర్యపోయా,
అందరూ నేను బొమ్మలు వేయట్లేదు అంటారు, అందరూ నేను రాయట్లేదు అంటారు. తీసుకొచ్చి స్క్రిప్ట్ అవన్నీ చూపించారు. ఒక పసిపిల్లాడు తల్లికి తండ్రికి ఎవరైనా వస్తే చూడు నేను ఆయన కళాకారుడు, ఆయన ఎక్స్ట్రాడనరీ కళాకారుడు అండి. ఒక బొమ్మ నాకు ప్రజెంట్ చేశాడు. ఇంకా మా ఇంట్లో పాడతాడు కూడా ఆయన. ఆయన పాటలు రాసేవారు, మాటలు రాసేవారు, కథకుడు, చిత్రకారుడు, నిర్మాత, లేటర్ డేస్లో నటుడు, అన్నీ చేశాడు ఆయన. సో ఆయనతోటి అచ్యుత్ వల్ల నాకు కొంచెం ఈ అవార్డ్స్ వల్ల స్నేహం పెరిగి యాక్చువల్గా. అయితే ప్రొఫెషనల్గా ఎప్పుడు ఏ రోజు కూడా నేను ఇందాక మీరు టైం మార్చొచ్చుగా అని అడిగారు కదా, సుమన్ గారే అప్పుడు ఎండి మట్టి మనిషి వచ్చినప్పుడు నేను వెళ్ళి పర్సనల్గా నేను కానీ అచ్యుత్ కానీ మేము నిర్మాతలు ఈ పని చేయాలి అని నేను అడగల. మిగతా ప్రొడ్యూసర్స్ ఎట్లా ఉంటారో మేము కూడా అలాగే ఉంటాం. అంత ముందర పెళ్లి పందిరి అనే సీరియల్ తీశాను నేను. దానికి కూడా ఆయనతో ఈ మా వ్యక్తిగత స్నేహం దానిలో రానిలేదు అసలు. ప్రొఫెషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనల్ రిలేషన్. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వారి శ్రీమతి గారు, పిల్లలు, తర్వాత రామోజీరావు గారు వాళ్ళ భార్య, వాళ్ళ దగ్గర ఇంట్లో 2-3 సార్లు తినటం, మేము సుమన్ గారు బయటికి వెళ్ళటం, తిరగటం. ఇన్ఫ్యాక్ట్ ఫిలిం సిటీ ఇంకా అప్పుడు ఇనాగ్రేట్ చేయనప్పుడు సుమన్ గారే కారులో కూర్చోబెట్టి మాకు చూపించారు. నాకు వచ్చింది ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు. అంత మంచి వ్యక్తి అండి ఆయన. అది నేను విన్నాను. నేను బాగా సుమన్ గారికి బాగా ప్రదీప్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు అని చెప్పి విన్నాను. ఇష్టం అంతే అండి. అంటే చాలా మంచి 25 years బ్యాక్. ఐ మిస్ ఇట్. చివరికి వచ్చేసరికి నరేష్ మీరు ఆల్మోస్ట్ అంతా ఒకేసారి ప్రారంభించారు. 42 ఏళ్ల స్నేహం. మీరు జంధ్యాల పిల్లలు, జంధ్యాల ఇంట్లో సభ్యులు. ఇప్పటికీ నరేష్తో మీ స్నేహం అలాగే కొనసాగుతుంది, ఎలా ఉంది? ఇప్పటికి కూడా అంతే అండి. మొన్న లాస్ట్ వీక్ కూడా ఎప్పుడో ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్న మాటలు, షూటింగ్లో కలుస్తాం, లేకపోతే ఫోన్లో మాట్లాడుకుంటాం, అరే అరే అంటాం. మా ఇంట్లో మా ఫాదర్ పోతే తను వచ్చాడు, వాళ్ళ ఇంట్లో ఏదైనా విజయనిర్మల్ గారి పోయిన నేను వెళ్తాను, వాళ్ళకి ఏమున్నా మొత్తం వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మీ జీవితాన్ని రివ్యూ చేసుకుంటే ఇవాళ సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే ఎవరికైతే తృప్తి ఉంటుందో వాడు అందరికంటే ధనవంతుడు. ఎవడైతే ఉన్నదాంతో తృప్తి పడతాడో వాడు ప్రపంచంలో కోటీశ్వరుడు. ఎవరైతే పడిపోయినా దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకుంటాడో వాడు ప్రపంచంలో అందరికంటే తెలివి గలవాడు. ఎవడైతే గెలుపోవటం సమానంగా తీసుకుంటాడో వాడు ప్రపంచంలో అందరికంటే క్రీడాకారుడు. ఈ క్వాలిటీస్ అన్ని నాలో ఉన్నాయని నేను అనుకుంటాను. అనుభవాలు కూడా ఉన్నాయి. ఒక సినిమా స్టార్గా, హీరోగా సెలబ్రిటీ స్టేటస్ నుంచి తర్వాత మీరు రకరకాల రూపాల్లోకి వెళ్ళి ఇప్పుడు నరేష్, మిగతా వాళ్ళతో రాజేంద్ర ప్రసాద్ కంపారిజన్ కాదు, ఓవరాల్గా ఒక సినిమా నటుడుగా సెలబ్రిటీ స్టేటస్ని, ఆ ఇన్కమ్, ఆ లైఫ్ స్టైల్ వాటన్నిటి మిస్ అయ్యానని కానీ అటువంటి ఎప్పుడైనా మీకు అనిపిస్తుంది? అసలు నాకు ఇన్కము ఎక్కువే, లైఫ్ స్టైల్ నాకు నేను కోరుకునే లైఫ్ స్టైల్. నేను నా జీవితానికి రాసుకున్నాను ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్ అని. నాకు నరేష్తో కానీ రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ కంపారిజన్ లేదు. వాళ్ళిద్దరు నాకంటే బెటర్ యాక్టర్స్ అని నేను భావిస్తాను. పైగా యాక్టింగ్ ఈజ్ ఏ రిలేటివ్ టర్మ్. అవును, గుమ్మడి గొప్ప, ఎస్వి రంగారావు గొప్ప, ఎన్టీఆర్ గొప్ప అంటే ఎవరు చెప్పరు. ఎవరి జీవితం వాళ్ళది. వాళ్ళిద్దరు నాకు మంచి మిత్రులు, వాళ్ళు చేస్తారు. అయితే నేను ఎప్పుడు కూడా నేను సినిమాల్లో అంటే కంపారిజన్ కాదు, ఇండివిజువల్గా మీకు సినిమాలో సెలబ్రిటీ స్టేటస్ అంటున్నాను. సెలబ్రిటీ స్టేటస్ ఏముందండి ఎవరికైనా? ఎవరైనా 2 సినిమాలు వచ్చిన వాళ్ళకు కూడా పాపులర్. నాగేశ్వరరావు గారు అనేవారు పాపులారిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టాలెంట్ అని. ఐఎమ్ టాలెంటెడ్, ఐఎమ్ ఓకే. మీకు మీరే సెలబ్రిటీ స్టేటస్తో మీరు కంఫర్టబుల్గా ఉన్నారు మీ మనసుకి? సార్ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తుంటే ఒక రీల్స్, రోల్స్, వాటిలో షార్ట్ ఫిల్మ్స్ అని తీసుకెళ్తే కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, మిలియన్స్ ఆఫ్ మంది చూస్తున్నారు. అంటే మరి నాలో సెలబ్రిటీని చూస్తున్నారా, నేను చెప్పే మంచి మాటని చూస్తున్నారా? మంచి మాటనే చూస్తున్నారు, సెలబ్రిటీలను చూస్తున్నారు. కరెక్ట్. కాబట్టి నేనేమనుకుంటానండి, ప్రపంచంలో భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కారణాన్ని పుట్టిస్తాడు. బహుశా నేను మంచి చెప్పడానికి నన్ను పుట్టించాడేమో అనుకుంటాను. సో మీ టెలివిజన్కి, సినిమాకి, అలాగే ఈ పబ్లిక్ స్పీకింగు వీటిలో మీ మనసులో 1, 2, 3 ఆర్డర్ చెప్పాలంటే ఏం చెప్తారు? 1, 2, 3 ఆర్డర్ చెప్పాలంటే నేను పోషించిన వాటిలో ఫస్ట్ నేను లైక్ చేసేది యాజ్ ఎ డైరెక్టర్. నేను ఒక్క జాబ్ కూడా ఇవాళ దాకా డైరెక్షన్గా నేను అసంతృప్తితో లేను, ఇంక్లూడింగ్ మట్టి మంచి. సెకండ్ నేను లైక్ చేసేది అదే మోటివేషనల్ స్పీకర్. థర్డ్ నాలో నేను నటుడిని లైక్ చేసుకుంటాను. టెలివిజన్ అండ్ సినిమా? టెలివిజన్ సినిమాలో నా టెలివిజన్నే లైక్ చేస్తాను. అది మీ ఏరియానే అన్నట్టుగా? అలా అని కాదు, నాకు ఖ్యాతి తెచ్చింది, నాకు అవార్డు తెచ్చింది, రివార్డు తెచ్చింది, మీ గుండెల్లో స్థానం కల్పించింది. సినిమా గొప్పది కాదంటల్లా, కానీ నన్ను ఆదరించింది టెలివిజన్. ఆ మధ్య ఎప్పుడు నేను విన్నానో చూడటం జరిగింది, టెలివిజన్కి నేను మెగాస్టార్ అని చెప్పి అన్నారా మీరు? ఎవరు పెట్టారా? నేను అనలేదండి. నేను ఎప్పుడు సూపర్ స్టార్ని, మెగాస్టార్ని నేను చెప్పను. టెలివిజన్లో ఫస్ట్ కార్మికుడు నేను, ఫస్ట్ నటుడిని నేను, ఫస్ట్ దర్శకుడు నేను. టెలివిజన్ నన్ను 40-38 సంవత్సరాల నుంచి నన్ను ఆదరిస్తూనే ఉంది. ఈ మధ్య నేను పల్లకిలో పెళ్లి కూతురు అని సీరియల్ చేశాను, దాంట్లో కూడా జనం నన్ను లైక్ చేశారు.
మమతల కోవెల సీరియల్ ఒకటి కాదు, నేను ఏ పాత్ర వేసినా నన్ను ఆదరించాను. అట్లా అని మనం వేరు చేసి సినిమాని తిని విడిగా చూడక్కర్లేదు. అదే ఈ రోజున నటుడు అన్న వాడికి ఏదైనా ఒకటే. మీరు స్టేజ్ ఆర్టిస్టు, టీవీ ఆర్టిస్టు, రేడియో ఆర్టిస్టు, తర్వాత సినిమా ఆర్టిస్టు. బేసిక్గా ఆయన ఆర్టిస్ట్ అంతే. నేను నటుడిని, అవును, నేను వక్తని. అవును. ఒక చోట చీఫ్ గెస్ట్గా పిలవచ్చు, ఒక చోట గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలవచ్చు, ఒక చోట కీనోట్ స్పీకర్గా పిలవచ్చు. ఓవరాల్గా వక్తృత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. కరెక్ట్ సార్. మీరు ఇందాక అడిగారుగా, మీకుగా ఎలా ఇష్టం యాక్టర్గానా డైరెక్టర్గానే అడిగారు కదా, అవన్నీ వృత్తిపరంగా. వ్యక్తిపరంగా నా వ్యక్తిత్వం నాకు ఇష్టం సార్. అదే వ్యక్తిత్వము, వక్తృత్వము రెండింటి మీరు మెయింటైన్ చేసుకుంటారు. చివరిగా లాస్ట్, మీరు ఈ కెరీర్లో ఈ గుర్తింపు రావటం, ఈ సాటిస్ఫాక్షన్ రావటం, చాలా మానసికంగా కూడా చాలా యూత్ఫుల్గా ఉండటానికి ఉండే క్రమంలో మీరు ఎవరి పట్ల ఎక్కువ అంకితంగా ఉంటారు, ఎవరి పట్ల ఎక్కువ కృతజ్ఞతగా ఉంటారు, పేర్లు చెప్పాలంటే? ఫస్ట్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎవరైనా చెప్తారు. మా నాన్న 50 ఏళ్ల క్రితం చదువుకోరా అని చెప్పినట్టుగానే నాటకం స్క్రిప్ట్ చదువుకోరా అని చెప్పి నాతో పాటు ఆయన పోయేదాకా 2 years బ్యాకే వెళ్ళారు. నాతో పాటు నన్ను ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులు ఇద్దరికి, తర్వాత జంధ్యాల గారికి, సునీల్ కుమార్ గారిని ట్రైనింగ్లో నాకు ఒక గురువు వారికి, తర్వాత అనిల్ రావిపూడి గారికి, వీళ్ళందరూ వృత్తిపరంగా. వ్యక్తిగతంగా మా భార్యకి నేను మట్టి మనిషిలో ఒక పాటలో రాసుకున్నా, సాంప్రదాయమో అవునో కాదో నా భార్య కాళ్ళకి నేను మొక్కుతూ ఉంటా అని నాగేశ్వరరావు గారే సన్న గురించి చెప్తారన్నమాట ఒక పాటలో. అంటే భార్యను తల్లిని చూసుకున్నారు? తల్లిని చూసుకున్నాండి. నా కష్టంలో సుఖంలో ఒక రాక్ సాలిడ్గా నా వెనకాల ఉంది. మీరు ఆవిడపై ఒక కవిత రాయటం, ఆవిడ మీపై ఒక కవిత రాయటం కూడా జరిగిందంట కదా? జరిగిందండి. అది ఎన్నోసార్లు చెప్పాను, చెప్పమంటే చెప్తాను. అదే అదే. బట్ స్టిల్ ఏంటంటే మా ఇద్దరు ఎంత కంపాటబిలిటీ ఉంటుందంటే, నా పర్సులో ఎన్ని డబ్బులు ఉన్నాయో ఆవిడకి తెలుసు, నా మనసులో ఏ భావాలు ఉన్నాయో ఆవిడకి తెలుసు. పర్సు కంటే మనసు ముఖ్యం కదా? మనసు ముఖ్యం, ఆవిడకి తెలుసు. అదే. నేనేమనుకుంటా, పెళ్ళై 35 ఏళ్ల తర్వాత కూడా భార్య కళ్ళల్లోకి చూసి ఐ లవ్ యూ అని చెప్పుకునే భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళు చూసే ధైర్యము, ప్రేమ, అనురాగం, టుగెదర్నెస్, చెలిమి, సహచర్యం, త్యాగం, అన్యోన్యం ఉన్నప్పుడే పెళ్లి పందిరి నిలబడుతుంది. పిల్లలు కూడా అలాగే ఉన్నారు. పిల్లలు కూడా అంతే అండి. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చైల్డ్ యాక్టర్, దాని తర్వాత డాక్టర్ అవుతాను, యాంకర్ అయింది. మీకు తెలుసుగా, మీకు టాలీవుడ్లో ఎన్నో షోస్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు ప్రొఫెషనల్ కంపేర్ అవుతుంది. తను బేబీ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసింది. ఇప్పుడు మా ప్రాజెక్ట్ అనేది తనే చూస్తుంది. ఆన్ డైలీ బేసిస్ కార్పొరేట్ యాంకర్గా తను బిజీగా ఉంటుంది. సో మీ వారసత్వం అక్కడ కంటిన్యూ అవుతుంది. మా అబ్బాయి మ్యూజిక్లో ఉన్నాడు, కీరవాణి గారి దగ్గర పనిచేస్తున్నాడు. తను వాడు సింగరు, సాంగ్ రైటరు, కంపోజరు, ఇండిపెండెంట్ మ్యూజిక్. ఇవాళ కూడా పేపర్లో వాడి గురించి వచ్చింది, ఇంగ్లీష్ పేపర్ ఏదో. ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తూ ప్రోగ్రామింగ్ చేస్తాడు. ఎలా పడ్డాడో అదృష్టం, కీరవాణి గారి దృష్టిలో పడ్డాడు. వాడిని బిడ్డలా దగ్గర తీసుకుని పని నేర్పిస్తూ వాడు ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాడు. మొత్తం అతను కూడా బాగా హైలీ క్వాలిఫైడ్ కదా అబ్బాయి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ బాంబే జేవియర్స్ నుంచి చేశాడు సార్. చేసి ఇప్పుడు మ్యూజిక్లోకి వచ్చాడు. వాడి మ్యూజిక్ ఇష్టం. మేము కూడా, మా ఆవిడ మొన్ననే PhD పూర్తి చేసింది. సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు లిటరేచర్లో చేసింది. అదే తెలుగు సీరియల్ కథా వస్తువు, తెలుగు సీరియల్ కథా వస్తు పరిశీలన. అదే అంటే కథకి లక్షణాలు సినిమాకి రాశారు, కథకి పోరంకి దక్షిణామూర్తి గారు రాశారు, పరశూరి గారు, వీళ్ళందరూ సినిమాకి రాశారు. సీరియల్కి కథా వస్తు లక్షణాలు ఎవరు ఆయన సరస్వతి గారు ఫస్ట్ PhD చేశారు. షీజ్ డాక్టర్. పరిశోధన అయితే డాక్టరేట్ తీసుకున్నారండి. ఇప్పుడు మీ చేతిలో ఏమైనా సినిమాలు ఉన్నాయి ప్రజెంట్? చేతిలో అంటే మన చేతిలో అదృష్టం అది కాదండి, అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడేమైనా చేస్తున్నారా? నేను 3 సినిమాలు చేశాను, కంప్లీట్ చేశానండి. ఓకే. 2 యాడ్ ఫిల్మ్స్ చేశాను. యాక్చువల్లీ లాస్ట్ 3 months నుంచి నేను 7 films వదిలేయాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ మై షెడ్యూల్ వదిలేసుకున్నాను. పబ్లిక్ స్పీకర్ వదిలేసాను. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు లేవు, నాకు ఒప్పుకుంటే ఉంటాయి. ఓకే. అది మీ చేతుల్లో ఉంటుంది. నా చేతులు, నేను ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు ఉంటాయి. అదే టోటల్గా మీరు అక్షరాన్ని, వాక్కుని దీన్ని నమ్ముకున్నందుకు మీరు తృప్తిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సో మీ ఫ్యామిలీ అంతా కూడా ఆల్మోస్ట్ ఒకే రకమైన కుటుంబం, ఒకే రకమైన ఫిలాసఫీతో వెళ్తున్నారు. అవునండి. మేము ఈ కుటుంబాన్ని మొత్తాన్ని ఎప్పుడో ఒకసారి మంచి ఇంటర్వ్యూ చేయాలి తప్పకుండా, ఎప్పుడైనా సరే అండి. అంటే నేనేం చెప్తానంటే, ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. అంతే. ఎవరైతే కుటుంబంలో సత్సంప్రదాయాలు ఉంటాయో, మనసు విప్పి మాట్లాడుకుంటారో, ట్రాన్స్పరెన్సీ ఉంటుందో, పారదర్శకత ఉంటుందో, ఆ కుటుంబాలు కలకాలం బాగుంటుంది. అందరు కలిసే ఉంటున్నారు ఉమ్మడిగా ఇప్పుడు? అంటే మా అమ్మాయి అల్లుడు, అవును, మ్యారేజ్ అయిపోయింది. మా అబ్బాయి నాతో పాటు ఉంటాడు. అదే కలిసి, అంటే ఇప్పుడు దగ్గరగా ఉన్నావా, దగ్గరే ఉన్నావా అని కొత్త ఫిలాసఫీ ఇచ్చారు. అవునవును. దగ్గరగా ఉండటం అంటే మన ఇద్దరం దగ్గరగా ఉంటాం, ఎవడు వాడు ఫిజికల్. దగ్గరే ఉన్నాం మేము. ఎంత ఎడమైతే అంత తీపి కలయిక అన్నాడు కదా ఆత్రేయ. దగ్గరే ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.